Hello all. Good morning, good evening. So the video is about the customs marathon. So customs marathon means we are going to cover both customs as well as FTP, specifically for the CMA final students and CMA inter students. Since customs is common topic in both inter level as well as in final level, so I am going to cover the topics which were applicable to both inter as well as final. So initially I will be going to cover the common topics which are applicable to both inter as well as final. Then we will be covering the final part. So the lecture will be around 4 hours. So out of this 4 hours, the initial 2.5 hours to 2 hours 45 minutes will be the common topics for both CMA inter as well as for CMA final. The balance topics will be exclusively for the final students. Okay. So now what we are going to cover in this particular video, so to the extent means, so coming to the final weightage, the total weightage of customs and FTP is 30 marks. So 30 marks lo almost 30 marks cover అయ్యాలి. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ 30 చాయిస్తో కలిపేమో 42 మార్క్స్ ఉంటుంది మీకు కస్టమ్స్ చాయిస్తో కలిపి. సో ఈ వీడియోలో మీరు 30 మార్క్స్కి ఆన్సర్ చేసేలాను. సో ఆ 42లో అట్లీస్ట్ 35 to 40 మార్క్స్ మనకు ఆ వీడియో నుంచి ఉంటాయి. సో అంటే ఈ వీడియో మొత్తం మీరు ప్రాపర్గా చూసి ఈ సమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ఇలస్ట్రేషన్స్ ప్రొవైడ్ చేసేవి, దెన్ యూ కుడ్ ఆన్సర్ ద హోల్ 30 మార్క్స్ ఎస్. ఓకే, వేరే సోర్సెస్ కూడా ఏం చదవక్కర్లేదు, జస్ట్ ద మెటీరియల్ విచ్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ అండ్ ద ఇలస్ట్రేషన్స్. సో ఇలస్ట్రేషన్స్ అంటే ఆల్ ద CMA బుక్లో ఉన్న ఇలస్ట్రేషన్సే సపరేట్ PDF చేసి మీకు అటాచ్ చేస్తున్నాము, ఫార్మాటింగ్ అవి చేసి. ఓకే, సో వేస్ట్ చేయకుండా టైం, లెట్ us స్టార్ట్ అవర్ లెక్చర్ అమ్మ. సో ఇనీషియల్గా చాప్టర్ వైజ్ వస్తే అమ్మ ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఒకటి, ఎందుకంటే ప్రాబ్లమాటిక్ ఏరియా ఫ్రీక్వెంట్గా అడుగుతారు టైప్స్ ఆఫ్ డ్యూటీస్. నెక్స్ట్ వాల్యుయేషన్ టాపిక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకని వాల్యుయేషన్లో అరౌండ్ 12 మార్క్స్ క్వశ్చన్ స్ట్రైట్ అవే అడిగేస్తున్నారు. వాల్యుయేషన్ నుంచి 12 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి వాల్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డ్యూటీ డ్రాబ్యాక్, అగైన్ ఫ్రమ్ డ్యూటీ డ్రాబ్యాక్. అండ్ డ్యూటీ డ్రాబ్యాక్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, డ్యూటీ డ్రాబ్యాక్ అనే కాన్సెప్ట్ ఫైనల్ లెవెల్లో ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఈవెన్ కవర్డ్ అండర్ FTP. సో ఫారెన్ ట్రేడ్ పాలసీలో అడగాల్సిన క్వశ్చన్ని కూడా డ్యూటీ డ్రాబ్యాక్లో అడిగేస్తారు కాబట్టి, సో అగైన్ కామన్గా డ్యూటీ డ్రాబ్యాక్ క్వశ్చన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ బ్యాగేజ్ రిలేటెడ్ టు బ్యాగేజ్. సో మన ఎగ్జామ్లో అమ్మ టైప్స్ ఆఫ్ డ్యూటీ నుంచి, వాల్యుయేషన్ నుంచి, డ్యూటీ డ్రాబ్యాక్ నుంచి, బ్యాగేజ్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి వీటి మీదే మెయిన్ ఎక్కువ ఫోకస్, అంటే మిగతా కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడానికి కాదు, బట్ ఇవి ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి డిస్కస్ చేస్తాం. ఇంటర్ వాళ్ళకి ఈ బ్యాగేజ్ అప్లికబుల్ కాదు, లాస్ట్లో డిస్కస్ చేస్తాం అందుకని. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ ద టాపిక్స్. సో ఇనీషియల్ అమ్మ ఒక 10-15 minutes జస్ట్ బేసిక్ పార్ట్ డెఫినేషన్స్ కవర్ చేసి, దెన్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ప్రొసీజర్స్, అండ్ ఫ్రమ్ దేర్ విల్ మూవ్ ఆన్ టు టైప్స్ ఆఫ్ డ్యూటీస్. సో హియర్ ఇనీషియల్గా అమ్మ ద టోటల్ సిలబస్ గురించి చెప్పాలి అంటే మనకి అసలు కస్టమ్స్ అంటే, కస్టమ్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ యాక్ట్. Customs is a combination of two acts. One is Customs Act and the other one is Customs Tariff Act. It's a combination of Customs Act and Customs Tariff Act. Customs Act లో ఏముంటుందంటే ద బేసిక్ చార్జ్ కలెక్షన్ అసెస్మెంట్, ఎలా చార్జ్ చేస్తారు, హౌ ద charged revenues will be collected, the charged tax or duty would be collected, how the duties would be assessed. ఆ ప్రొసీజర్స్ మొత్తం యాక్ట్లో ఉంటుంది, కస్టమ్స్ యాక్ట్లో. వేరస్ టారిఫ్ యాక్ట్ వచ్చేసరికి టారిఫ్ అంటేనే దాని మీనింగ్ రేట్. టారిఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్, రేట్. సో టారిఫ్ యాక్ట్లో రేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఈ టారిఫ్ యాక్ట్ గురించి బెటర్ అండర్స్టాండింగ్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్తో లింక్ అయ్యి మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఫైనల్ వాళ్ళకి మాత్రం. ఓకే, కస్టమ్స్ యాక్ట్ అండ్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్. సో కస్టమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. కస్టమ్స్ యూస్ టు బి లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఇట్స్ నాట్ ఏ స్టేట్ లెవీ, ఇట్స్ ఏ సెంట్రల్ లెవీ. సో సెంట్రల్ లెవీ కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి. దిస్ ఈస్ కవర్డ్ అండర్ ద యూనియన్ లిస్ట్. నెక్స్ట్, కస్టమ్స్ డ్యూటీ ఈస్ జనరల్లీ లెవీబుల్ ఆన్ ఓన్లీ గూడ్స్, ఇట్స్ నాట్ లెవీబుల్ ఆన్ సర్వీసెస్. సో కస్టమ్స్ డ్యూటీ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ వాట్, గూడ్స్. ఓకే, సో గూడ్స్ అని చెప్తున్నాను కాబట్టి లెట్ మీ డిస్కస్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ హియర్ ఇట్ సెల్ఫ్.
goods. So goods means, the definition of goods means, goods means every kind of movable property. It's a common point even in GST. Wherever there is a topic or discussion about goods, good always is mentioned as like a movable property. ఇక్కడ కూడా good అంటే ఏంటి, మూవబుల్ ప్రాపర్టీ. బట్ మూవబుల్ ప్రాపర్టీ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ చెప్తున్న పాయింట్స్ ఏంటి అంటే పేజ్ నెంబర్ 1.4 అమ్మ, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద మెటీరియల్, గూడ్స్ ఇంక్లూడ్స్ వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వెహికల్స్. వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వెహికల్స్ కూడా గూడ్సే. స్టోర్స్ అంటే ఏంటమ్మా, కన్జ్యూమబుల్స్ లైక్ ఫ్యూయల్, స్పేర్ పార్ట్స్, ఇలాంటివన్నీ స్టోర్స్ లాగా వస్తాయి. బ్యాగేజ్ మీన్స్ ద లగేజ్ విచ్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్. కరెన్సీ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకు కరెన్సీ కూడా కవర్ చేస్తున్నారు అంటే దే వాంట్ టు రెగ్యులేట్ ఈవెన్ ద కరెన్సీ విచ్ ఈస్ బీయింగ్ క్యారీడ్ బై ఏ పర్సన్ లీవింగ్ ఇండియా ఆర్ కమింగ్ టు ఇండియా. అందుకని అవి కూడా. సో మూవబుల్ ప్రాపర్టీ, ఇట్ ఈవెన్ ఇంక్లూడ్స్ వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్, స్టోర్స్, బ్యాగేజ్ అండ్ కరెన్సీ. దిస్ ఈస్ అబౌట్ గూడ్స్. నెక్స్ట్ అమ్మా కింద అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ అని చెప్పి ఒక కేసులో ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే లైక్ జనరల్గా మనం ఒక డిజైన్ని కానీ, డ్రాయింగ్స్ కానీ, స్కెచెస్ కానీ, లేదా ఒక సాఫ్ట్వేర్ కానీ తీసుకుంటే విల్ కాల్ ఇట్ ఆర్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ సర్వీస్. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కస్టమ్స్ ఈ కేసులో ఏం చెప్తుంది అంటే ఎస్ దే ఆర్ ఇంటాంజిబుల్. ఒక డిజైన్ కానీ, డ్రాయింగ్ కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ ఇంటాంజిబుల్. బట్ ద మూమెంట్ దే కెప్ట్ ఇన్ టు ఏ మీడియా, దట్ మీన్స్ డిస్క్లో కానీ, డ్రైవ్లో కానీ, పేపర్ మీద కానీ, ఒక పెన్ డ్రైవ్లో కానీ పెడితే దెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మీడియా కాబట్టి ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ టాంజిబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అమ్మ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ పేజ్లో ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అగైన్ థియరిటికల్గా ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ పేజ్లో డిఫరెన్స్ బిట్వీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అసలు రూల్స్ అంటే ఏంటి? రూల్స్ ఆర్ స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్. యాక్ట్లో ప్రొవిజన్ చెప్తారు కానీ డీటెయిల్డ్గా ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఏం చేయాలి అనేది చెప్పరు. సో ఫర్ దట్ రూల్స్. రెగ్యులేషన్స్ అంటే కస్టమ్స్ అనేదమ్మా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ రెవెన్యూ జనరేషన్ టు ద గవర్నమెంట్. రెవెన్యూ జనరేషన్ కోసమే కాదు కస్టమ్స్ అనేది, ఇది ఫారెన్ ట్రేడ్ని రెగ్యులేట్ చేయడానికి కూడా కస్టమ్సే. సో టైం టు టైం డిమాండ్ అండ్ సప్లైని మ్యాచ్ చేయడానికి గవర్నమెంట్ వేరియస్ రెగ్యులేషన్స్ కూడా ఇష్యూ చేస్తూ ఉంటుంది. సో అలా రెగ్యులేషన్స్. రూల్స్ ఏమో 156 సెక్షన్లో కవర్ అవుతాయి. Rules are covered under the section 156, whereas regulations are under the section 157. Rules issued by Government of India. Regulations are issued by CBAC. Rules has to be consistent with the act, but whereas regulations should be consistent with the both rules as well as with the act, and both having statutory force. What does it mean by statutory force? That means they are binding on us. అంటే మనం అవి ఫాలో అవ్వాల్సిందే. యాక్ట్ మాత్రం ఫాలో అవుతాం, రూల్స్ రెగ్యులేషన్స్ మేము ఫాలో అవ్వడానికి. దే ఆల్సో హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ యాజ్ సచ్ లైక్ యాక్ట్. నెక్స్ట్ ఎడ్జుడికేటింగ్ అథారిటీ. ఎడ్జుడికేటింగ్ అథారిటీ అనే డెఫినేషన్ అమ్మ. ఈ డెఫినేషన్ ఏంటి అంటే ఎనీ అథారిటీ కాంపిటెంట్ టు పాస్ ఎన్ ఆర్డర్ అండర్ కస్టమ్స్. కస్టమ్స్లో ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసే వాళ్ళని ఏమంటాం? ఎడ్జుడికేటింగ్ అథారిటీ. బట్ దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఎవరెవరు అంటే సిబిఐసి ఆర్డర్ పాస్ చేస్తున్నా ఇట్స్ నాట్ ఎడ్జుడికేటింగ్ అథారిటీ. కమిషనర్ ఆఫ్ అపీల్స్, సెస్టాట్. Okay, any person competent to pass an order is called as adjudicating authority except CBIC, Commissioner of Customs, Sestat. Okay, next assessment అంటే అమ్మా సో ఎక్కడైనా ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా, జిఎస్టీ వచ్చినా ఎక్కడైనా అసెస్మెంట్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ ద ట్యాక్స్ లైబిలిటీ ఈస్ కాల్డ్ యాజ్ అసెస్మెంట్ ఆర్ ద ట్యాక్స్ టు బి పెయిడ్. మన ట్యాక్స్ డ్యూ ఎంత, లైబిలిటీ ఎంత అనేది అరైవ్ అవడమే అసెస్మెంట్. మనమే అరైవ్ అయితే సెల్ఫ్ అసెస్మెంట్. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేస్తే నార్మల్ అసెస్మెంట్ అంట. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనం ట్యాక్స్ అనట్లేదు, కస్టమ్స్ని ఏమని పిలుస్తాం? డ్యూటీ అని పిలుస్తాం. ఓకే, సో అసెస్మెంట్ని 2 సెంటెన్సెస్గా బ్రేక్ చేయవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చి వెదర్ దే ఆర్ డ్యూటబుల్ ఆర్ నాట్, డ్యూటబులా కాదా ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్ స్టెప్ అరైవింగ్ ద డ్యూటీ. ఓకే, అసెస్మెంట్ మీన్స్ డిటర్మినేషన్ ఆఫ్ ద డ్యూటబిలిటీ, అంటే అసలు డ్యూటబులా కాదా అని డిటర్మైన్ చేయడం, అండ్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ డ్యూటబిలిటీ అండ్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఈస్ కాల్డ్ యాజ్ అసెస్మెంట్.
అసెస్మెంట్కి వచ్చేసరికి ఈ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఏవేవి కన్సిడర్ చేయాలి అంటే టారిఫ్ క్లాసిఫికేషన్. టారిఫ్ క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ కూడా క్లాసిఫికేషన్ అని హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్ గూడ్స్ క్లాసిఫై ఉంటాయి అండ్ అవి కూడా గ్రూపింగ్ చేసి ఉంటాయి. ఆ గ్రూపింగ్ ని ఒక పర్టికులర్ ఐటమ్ కి ఏ రేట్ అప్లికబుల్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. సో దాన్ని టారిఫ్ క్లాసిఫికేషన్ అంటాం. అసెస్మెంట్ చేసేటప్పుడు డ్యూటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది ఫాలో అవ్వాలి. సెకండ్ వన్ వాల్యూ ఆఫ్ సచ్ గుడ్స్. వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్? డ్యూటీ లెవీ చేసేది దేని మీద? వాల్యూ మీద. సో దట్స్ వై వాల్యూ ఆఫ్ సచ్ గుడ్స్. థర్డ్ వన్ ఇఫ్ ఎనీ ఎగ్జామ్షన్ ఆర్ కన్సెషన్ ఈస్ దేర్. ఎగ్జామ్షన్ ఉంటే అది టాక్సిబుల్ ఆర్ టాక్సిబుల్ కాదు? టాక్సిబుల్ కాదు. దట్స్ వై ఎగ్జామ్షన్ హాస్ టు బి కన్సిడర్డ్. ఫోర్త్ వన్ ఇఫ్ ఎనీ క్వాంటిటీ వెయిట్ ఆర్ వాల్యూమ్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కస్టమ్స్ డ్యూటీస్ అమ్మ 2 types గా లెవీ చేయొచ్చు. మనకి ఇది టైప్స్ ఆఫ్ డ్యూటీస్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఒకటి నార్మల్ వాల్యూ మీద లెవీ చేసే, జిఎస్టీలో లెవీ చేసినట్టు అలా లెవీ చేస్తే దాన్ని అడ్ వలరెమ్ డ్యూటీ అంటాం. అడ్ వలరెమ్ డ్యూటీ, ADVOLEREM, అడ్ వలరెమ్ డ్యూటీ. అలా కాకుండా వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు క్రూడ్ ఆయిల్ వాల్యూ మీద కస్టమ్స్ డ్యూటీ లెవీ చేయరు. మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, లీటర్కి 5 రూపీస్ అనో 10 రూపీస్ అనో మెన్షన్ చేస్తారు. సో వాల్యూ ఎంత ఉన్నా కానీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఎంత? ఫిక్స్డ్గా 10 రూపీస్. సో అది ఎలా? వాల్యూమ్ మీద లేదా వెయిట్ మీద, లెంత్ మీద. సో అలాంటి బేసిస్ మీద కూడా కస్టమ్స్ డ్యూటీ లెవీ చేయవచ్చు. సో అలా కూడా లెవీ చేస్తారు కాబట్టి దే ఆల్సో హ్యాస్ టు బి కన్సిడర్డ్ వైల్ క్యారింగ్ అవుట్ ద అసెస్మెంట్. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ సచ్ గూడ్స్. ఎందుకు ఆరిజిన్ కూడా చెక్ చేయాలి అంటే మనకి ఇక్కడ BCDకి ప్రిఫరెన్షియల్ రేట్ కూడా ఉంది. ప్రిఫరెన్షియల్ రేట్ అని ప్రిఫరెన్షియల్ ఏరియాస్ నుంచి అంటే ఫ్రెండ్లీ కంట్రీస్ నుంచి వస్తున్నప్పుడు తక్కువ రేట్కి ట్యాక్స్ చేస్తాం. సో అది ఫ్రెండ్లీ కంట్రీ అని డిసైడ్ చేయాలంటే ఆరిజిన్ తెలియాలి. దట్స్ వై ఆరిజిన్ ఆల్సో హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఎనీ అదర్ పాయింట్. సో అసెస్మెంట్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ ద డ్యూటీ. ఇన్ దట్ యూ నీడ్ టు కన్సిడర్ టారిఫ్ క్లాసిఫికేషన్, వాల్యూ ఆఫ్ సచ్ గూడ్స్, ఎగ్జంప్షన్ ఆర్ కన్సెషన్, quantity, weight, volume, etc., origin of such goods and any other specific factor. Next, bill of export. What does it mean by bill of export? Bill of export అంటే నా గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఒక కస్టమ్స్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అతను పర్మిషన్ కోసం అప్లికేషన్ పెడతాడు. ఓకే, నా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని. పర్మిషన్ విచ్ వి గ్రాంట్స్. ఓకే, నేను ఫామ్ అప్లై చేస్తా, ఆ అప్లై చేసిన ఫామ్ మీదే అతను పర్మిషన్ గ్రాంట్ చేస్తాడు. దట్ వుడ్ బి కాల్డ్ యాజ్ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఫామ్ ప్రెజెంట్ టు ప్రాపర్ ఆఫీసర్ టు లెట్ ద ఎక్స్పోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఫామ్ ప్రెజెంటెడ్ టు ప్రాపర్ ఆఫీసర్ టు లెట్ ద గూడ్స్ ఎక్స్పోర్ట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. కోస్టల్ గూడ్స్ అంటే కోస్టల్ గూడ్స్ అంటే వాటి ఆరిజిన్ ఇండియానే, డెస్టినేషన్ ఇండియానే. బట్ ఈ మీన్ వైల్ అవి అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి రావచ్చు. ముంబై పోర్ట్లో స్టార్ట్ అయ్యి అవి చెన్నై పోర్ట్కి రావాలి. ముంబై నుంచి ఇలా స్టార్ట్ అవుతున్నప్పుడు శ్రీలంక వెళ్ళి త్రూ శ్రీలంక మళ్ళీ చెన్నై వచ్చాయి మిడ్సీ. సో ఇది తెలుసు కదా, రామసేతు ఉంటే అట్లా వెళ్ళలేదు, శ్రీలంక పై నుంచే రావాలి. సో కాబట్టి ముంబై స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ చెన్నై. బట్ ఈ మీన్ వైల్ ఏంటి? అవుట్ సైడ్ ఇండియా వెళ్ళొచ్చాయి. బట్ స్టిల్ అవి ఏంటి? కోస్టల్ గుడ్స్ కాబట్టి దే ఆర్ నాట్ డ్యూటేబుల్. కస్టమ్స్ స్టేషన్ అంటే అమ్మ కస్టమ్స్ పోర్ట్స్, సీ పోర్ట్స్. ఇండియా డెఫినేషన్లో మనకి బేసిక్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండియా ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద ఇండియన్ ల్యాండ్ మాస్, ఇట్ ఈవెన్ ఇంక్లూడ్స్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్. సో టెరిటోరియల్ వాటర్స్ ఎక్స్టెండ్స్ అప్ టు హౌ మెనీ నాటికల్ మైల్స్? 12 nautical miles. Next, India even includes it customs waters as well. Customs waters ante customs waters includes exclusive economic zones. Exclusive economic zones extends up to 200 nautical miles from baseline. Territorial water baseline nunche, exclusive economic zone kuda baseline nunche. Okay, 212. So manaki question frequent ga adugutu untadu bits lo. Customs waters of India extends up to 200 nautical miles. ICs beyond 200 nautical miles ఉండేదంతా ఇంకేమంటాం? ICs. కన్వేయన్స్, వెజల్, ఎయిర్ క్రాఫ్ట్, వెహికల్, వీటిని కన్వేయన్స్ అంట. ఓకే, నెక్స్ట్ దానికి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు, ఆ కన్వేయన్స్కి ఇన్ఛార్జ్గా ఉండే వాళ్ళని పర్సన్ ఇన్ఛార్జ్ అంట. ఓకే, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక్కొక్కసారి అడుగుతున్నాడు అమ్మా. ఇంటర్ లెవెల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతున్నాడు. వెజల్కి ఇన్ఛార్జ్ ఎవరు? మాస్టర్. ఎయిర్ క్రాఫ్ట్కి కమాండర్ ఆర్ పైలట్ ఇన్ఛార్జ్. ట్రైన్కి కండక్టర్ ఆర్ గార్డ్. వెహికల్కి అయితే డ్రైవర్, అదర్ కన్వేయన్స్ పర్సన్ ఇన్ఛార్జ్. డ్యూటేబుల్ గుడ్స్ అంటే డ్యూటేబుల్ అంటే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో అంటే ఇంకా పే చేయాలి వాటి మీద. దే ఆర్ లెవేబుల్ టు డ్యూటీ.
వాటి మీద ట్యాక్స్ వస్తుంది కానీ ఇంకా పే చేయలేదు, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ డ్యూటేబుల్ గూడ్స్. దే ఆర్ చార్జబుల్ టు డ్యూటీ బట్ ద డ్యూటీ ఈజ్ నాట్ ఎట్ పే, దే ఆర్ కాల్డ్ యాజ్ డ్యూటేబుల్ గూడ్స్. సో మనం గూడ్స్ డెఫినేషన్ అయిపోయింది, స్టోర్స్ డెఫినేషన్, అసోసియేటెడ్ సిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కేస్ స్టడీ అమ్మ ఇక్కడ బిగ్ షిప్ అని క్యారీ అవుతూ ఉంది 1.4లో సెకండ్ కేస్ స్టడీ. ఓకే, సో ఈ కేస్ స్టడీ ఏంటి అంటే ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చి ఇండియాకి ఒక బిగ్ షిప్ గూడ్స్ క్యారీ చేస్తూ వస్తాం. ఓకే, ఇండియాకి ఇప్పుడు ఈ బిగ్ షిప్ క్యారీ చేస్తూ వస్తూ ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అవుతాయి. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇంపోర్ట్ అయిపోతున్నట్టు. ఈ టెరిటోరియల్ వాటర్స్లోకి వస్తే ఏం చేస్తుందంటే ఈ షిప్లో ఫ్యూయల్ అంటే నార్మల్ షిప్లో కావాల్సిన అది కన్జ్యూమ్ చేయడానికి, ఆ షిప్ కన్జ్యూమ్ చేయడానికి కావాల్సిన ఫ్యూయలే షిప్లో లోడ్ చేస్తుంది. ఇండియాకి వచ్చి ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ ఈ ప్రాసెస్లో ఈ టైం మొత్తం ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతూ ఉంది. ఇలా ఇండియాలో ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుందంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి తెచ్చిన ఫ్యూయల్ ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది కదా, అది కూడా ఇంపోర్ట్ లా ట్రీట్ చేయాలా అంటే టెక్నికల్గా ఇంపోర్టే బట్ దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. టెక్నికలీ ఇంపోర్టే బట్ దట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఎందుకని ఎగ్జామ్షన్ అంటే ఓషన్ గోయింగ్ వెజల్స్ అంటాం, బట్ గూడ్స్ క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఓషన్ గోయింగ్ వెజల్స్. అలాంటి ఓషన్ గోయింగ్ వెజల్స్ టెరిటోరియల్ వాటర్స్లో ఏమన్నా ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసినా దట్ వుడెంట్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంపోర్ట్. ఇక్కడ ఇంకో ఎడిషనల్ పాయింట్ వస్తుంది ఏంటంటే కేసులో ఇక్కడ ఈ షిప్ కోస్ట్ వరకు రాలేదు. ఓకే, టెరిటోరియల్ వాటర్స్ రీచ్ అవుతుంది, అక్కడ ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయిందంటే సీలో బెత్ దొరకలేదు దానికి, లేదా సమ్ వాటర్ డెప్త్ ఇష్యూస్ వల్ల డాక్ ఏరియాకి రాలేకపోతుంది. అప్పుడు ఆ షిప్లో ఉన్న గూడ్స్ని చిన్న చిన్న బోట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అలా చిన్న చిన్న బోట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ చిన్న బోట్స్ని ఏమంటామంటే ట్రాన్స్షిప్పర్స్. చిన్న బోట్స్ని ట్రాన్స్షిప్పర్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెయిన్ బోట్ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ మెయిన్ బోట్ తెచ్చుకున్న ఫ్యూయలే కొంచెం ఆ చిన్న బోట్స్ కూడా ఇస్తే అవి కూడా కన్జ్యూమ్ చేస్తాయి. మెయిన్ షిప్లోది ఎలాగూ ఎగ్జామ్షన్ ఉంది, ఈ చిన్న షిప్స్ కన్జ్యూమ్ చేస్తున్న ఫ్యూయల్ కూడా ఎగ్జామ్షన్ ఉందా? ఎస్, దట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. ట్రాన్స్షిప్పర్స్ ని కూడా ఓషన్ గోయింగ్ వెజల్స్ లానే ట్రీట్ చేయాలి. ఈ చిన్న బోట్స్ కూడా ట్రాన్స్షిప్పర్స్ ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ లైక్ వాట్ ఓషన్ గోయింగ్ వెజల్స్. ఓకే, ద నెక్స్ట్ అమ్మ ప్రొహిబిటెడ్ గూడ్స్. వాట్ డస్ ఇట్ మీన్ బై ప్రొహిబిటెడ్ గూడ్స్? ప్రొహిబిటెడ్ గూడ్స్ అంటే లైక్ ఇక్కడ గూడ్స్ని FTPలోకి వెళ్ళినా కానీ సో గూడ్స్ని ఇక్కడ 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. కస్టమ్స్లో గూడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫ్రీలీ ట్రేడబుల్, ఫ్రీలీ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్టెడ్, we can do freely export and imports. Restricted, prohibited. ఫ్రీ అంటే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, రిస్ట్రిక్టెడ్ అంటే పర్మిషన్ కావాలి. ఓకే, లేదు ప్రొహిబిటెడ్ అన్నారు అంటే అసలు ఎప్పటికీ చేయలేం. ప్రొహిబిటెడ్ అంటే ఓకే, జనరల్గా ఇది అబ్సీన్ కంటెంట్, పోర్నోగ్రాఫిక్ కంటెంట్, నార్కోటిక్ డ్రగ్స్, వైల్డ్ లైఫ్ యానిమల్స్, ఇలాంటి వాటిని ప్రొహిబిటెడ్గా మెన్షన్ చేస్తారు. సో దే కెనాట్ బి ఎక్స్పోర్టెడ్ ఆర్ ఇంపోర్టెడ్. DTA డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటే ఏంటమ్మా? ఇండియానే అది కూడా, బట్ ఇండియాలో SEZs అనేవి ఉంటాయి కాబట్టి ఆ SEZs కాకుండా మిగిలిన ఏరియా మొత్తాన్ని DTA అంటాం. ఓకే, ఈ 2 కేస్ లాస్ అమ్మ ఒక ఫర్దర్ డిస్కషన్ అయ్యాక డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ డిస్కషన్లోకి వెళ్ళే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపోర్ట్ ప్రొసీజర్స్. సో ఇంపోర్ట్ ప్రొసీజర్ ఏంటో అర్థం చేసుకోవాలి. సో కమ్ టు పేజ్ నెంబర్ 6.1 ఐ గెస్. ఇంపోర్ట్స్ ప్రొసీజర్స్ అని ఒక చాప్టర్, 6th చాప్టర్ అయినా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. 5.1. సో కమ్ టు ద టాపిక్ 5.1. 5.1 చూస్తూ ఉంటే మీకు ఫస్ట్లోనే ప్రొసీజర్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా అమ్మా ఈ ప్రొసీజర్ మొత్తాన్ని ఇక్కడే అర్థం చేసేసుకుందాం. ఫస్ట్ స్టెప్లోనే ఫస్ట్ ఈ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డీటెయిల్గా ఇంకొంచెం ఉంటుంది ఇంకో చార్ట్లో, అది ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. షిప్ ఇండియాకి వస్తుంది. ఓకే, నేను కన్వీనియన్స్ కోసం మెజారిటీ టైం షిపే యూస్ చేస్తూ ఉంటా. సో ఏ షిప్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలోకి రావాలి అంటే ముందు షిప్కి పర్మిషన్ ఉండాలి కదా. సో ఈ షిప్ పర్సన్ ఏం చేస్తాడు అంటే, షిప్ అంటే కన్వేయన్స్కి పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. వెజల్కి పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరు? మాస్టర్ ఆఫ్ ద షిప్. ఈ మాస్టర్ ఆఫ్ ద షిప్ ఏం చేయాలి అంటే హీ హ్యాస్ టు ఫైల్
ఐజిఎం ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. ఈ ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ని కస్టమ్స్ ఆఫీస్ వాళ్ళకి ఫైల్ చేస్తాడు. అసలు ఏంటి ఐజిఎం అంటే, దిస్ ఐజిఎం కన్సిస్ట్ ఆఫ్ బోత్ ప్యాసింజర్స్ డేటా, గూడ్స్ డేటా. గూడ్స్ ఇండియాలో లోడ్ చేసేవి, ఆ పోర్ట్లో అన్లోడ్ చేసేవైనా, అన్లోడ్ చేయకుండా అదే షిప్లో వెళ్ళిపోయేవైనా, ఏ గూడ్స్ క్యారీ చేస్తున్నా ఆ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేయాలి. ప్లస్ ప్యాసింజర్స్ యాజ్ వెల్ యాజ్ ద క్రూ, షిప్లో పనిచేసే క్రూ ఎవరు, ప్యాసింజర్స్, అవి మొత్తం ఎందులో మెన్షన్ చేస్తాడు, ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. అది కస్టమ్స్ ఆఫీస్కి పంపిస్తాడు. ఓకే, ప్రాపర్ ఆఫీస్. దీంతో పాటు ఎక్స్ట్రాగా ఎంట్రీ ఇన్వాయిస్ గ్రాంట్ చేయమని అప్లికేషన్ కూడా ఐజిఎం సబ్మిట్ చేయాలి. అలాంగ్ విత్ దట్ he has to file an application for granting entry inwards. ఓకే, అప్లికేషన్ ఫర్ ఫైలింగ్ ఎంట్రీ ఇన్వర్డ్స్. ఈ రెండు ఫైల్ చేస్తే ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు అంటే, ఐజిఎం ఫైల్ చేశారు కదా, ఐజిఎంలో ఏమేమి ఉంటాయమ్మా, గూడ్స్ డీటెయిల్స్, ప్యాసింజర్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ క్రాస్ చెక్ చేసుకొని దెన్ హీ విల్ బి గ్రాంటింగ్ ద ఎంట్రీ ఇన్వర్డ్స్. ఎంట్రీ ఇన్వర్డ్స్ గ్రాంట్ అయ్యాక షిప్ ఇండియాకి వస్తుంది. ఇండియాలో పోర్ట్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత గూడ్స్ అన్లోడ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఎంట్రీ ఇన్వర్డ్స్ ఉండాల్సిందే. ఎంట్రీ ఇన్వర్డ్స్ రాకుండా ఏ గూడ్ని మాస్టర్ ఆఫ్ ద వెజల్ అన్లోడ్ చేయడానికి ఒప్పుకోకూడదు. నో గూడ్ కెన్ బి అన్లోడెడ్. నెక్స్ట్, ఓకే, ఎంట్రీ ఇన్వర్డ్స్ వచ్చింది, అన్లోడ్ చేస్తున్నారు. అన్లోడ్ చేస్తున్నప్పుడు ఎవరు లేకుండా, అంటే ప్రాపర్ ఆఫీసర్ ఉండాలా అంటే, ఎస్, మస్ట్ అండ్ షుడ్గా అన్లోడింగ్ జరుగుతున్నప్పుడు ప్రాపర్ ఆఫీసర్, కస్టమ్స్ ఆఫీసర్ మస్ట్ బి దేర్ ఇన్ ద ప్రెజెన్స్. సచ్ అన్లోడింగ్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ద వర్కింగ్ అవర్స్ ఆన్ ఏ వర్కింగ్ డే. ఓకే, ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ ఏంటమ్మా, షిప్ వచ్చింది. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి, ఇదే మనకి మెయిన్ ఈ ప్రాసెస్ అంతా. ఒక షిప్లో వెజల్ వచ్చింది, పర్సన్ ఇన్ఛార్జ్ ఐజిఎం ఫైల్ చేశాడు అలాంగ్ విత్ ఎంట్రీ ఇన్వర్డ్స్ అప్లికేషన్. కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, ఐజిఎం వెరిఫై చేసుకొని విల్ బి వెరిఫైయింగ్ ద ఐజిఎం వెరిఫై చేసుకొని ఎంట్రీ ఇన్వర్డ్స్ గ్రాంట్ చేస్తున్నాడు. వన్స్ ద ఎంట్రీ ఇన్వర్డ్స్ is granted, the vessel will be entering into the port premises. వన్స్ ద పోర్ట్ ప్రిమిసెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ ఇన్వార్డ్ ఉంది కాబట్టి ద గూడ్స్ కెన్ బి అన్లోడెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ ఆన్ ఏ వర్కింగ్ డే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి గూడ్స్ అన్లోడ్ అయినవంటే, పోర్ట్ ఏరియాలో గూడ్స్ అన్లోడ్ అయినవంటే, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దోస్ గూడ్స్ ఈజ్ విత్ ద కస్టోడియన్ అని ఉంటాడు. ఆ కస్టోడియన్ రెస్పాన్సిబిలిటీ, ఇంకా గూడ్స్ అన్లోడ్ అయినాయి అంటే వాటి రెస్పాన్సిబిలిటీ అంతా కస్టోడియన్. నెక్స్ట్, ఇది ఒక పార్ట్. సైమల్టేనియస్ గా నా గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తున్నాయి. షిప్ వాడు వచ్చేసాడు, ఐజిఎం ఫైల్ చేశాడు, అన్లోడ్ అయినాయి, కస్టోడియన్తో గూడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా గూడ్స్ ఇంపోర్ట్ అయినాయి, నేను వెళ్ళి తెచ్చుకోవాలి కదా, పోర్ట్లో ఉన్నాయి. నేను వెళ్ళి నా గూడ్స్ తెచ్చుకోవాలి అంటే ఐ హ్యావ్ టు ఫైల్ ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ. వాట్ ఐ హ్యావ్ టు ఫైల్, బిల్ ఆఫ్ ఎంట్రీ. సో బిల్ ఆఫ్ ఎంట్రీ, ఇక్కడ బిల్ ఆఫ్ ఎంట్రీ కోసం ఫర్దర్గా వెళ్ళినప్పుడమ్మా నెక్స్ట్ పేజ్కి రండి. యూ విల్ బీ సీయింగ్ హియర్ పేజ్ నెంబర్ 5.4లో బిల్ ఆఫ్ ఎంట్రీ కనిపిస్తూ ఉంటుంది. 5.4లో ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని. బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3. ఇప్పుడు ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే, నా గూడ్స్ ఇంపోర్ట్ అయినవి, నాకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఫామ్ 1 ఫైల్ చేసి హోమ్ కన్జంప్షన్ కోసం డ్యూటీ పే చేసి తీసుకెళ్ళిపోతాం. నాకు ఇమీడియట్గా గూడ్స్ అక్కర్లే, నాకు గూడ్స్ తర్వాత లేటర్ డేట్లో కూడా తీసుకెళ్ళొచ్చు. నాకు యాజ్ ఆఫ్ నో క్యాష్ క్రంచ్ ఉంది, డ్యూటీ పే చేయడానికి మనీ లేవు. ఆ టైం, అలాంటి సిచ్యువేషన్లో గూడ్స్ని నేను వేర్ హౌస్ చేసుకోవచ్చు. వేర్ హౌస్ చేయాలి అంటే ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి, ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. వేర్ హౌస్ చేస్తాం. సో వేర్ హౌస్ చేసేటప్పుడు డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆల్సో యూ కెన్ వేర్ హౌస్ చేసి మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి అంటే అగైన్ యూ విల్ బి ఫైలింగ్ ద గ్రీన్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో హౌ మెనీ బిల్ ఆఫ్ ఎంట్రీస్ అమ్మా, వైట్, ఎల్లో, గ్రీన్. వైట్ వుడ్ బి ఫర్ డైరెక్ట్ హోమ్ కన్జంప్షన్, ఎల్లో ఫర్ వేర్ హౌసింగ్, గ్రీన్ ఫర్ రిమూవల్ ఫ్రమ్ వేర్ హౌసింగ్. సో అలా 3 ఫార్మ్స్ ఉన్నాయి, బిల్ ఆఫ్ ఎంట్రీస్ సబ్మిట్ చేస్తాం. బిల్ ఆఫ్ ఎంట్రీస్ జనరల్గా 4 కాపీస్ ప్రొవైడ్ చేస్తాం మాన్యువల్గా అయితే. ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్, క్వాడ్రూప్లికేట్. ఓకే, ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ అసలు ఎవరు ఫైల్ చేస్తాడు, పర్సన్ ఇన్ఛార్జా, ఇంపోర్టరా? బిల్ ఆఫ్ ఎంట్రీ వుడ్ బి ఫైల్డ్ బై ద ఇంపోర్టర్. పర్సన్ ఇన్ఛార్జ్ ఏం ఫైల్ చేస్తాడు, ఐజిఎం. ఓకే, నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ట్యాక్స్ పే చేస్తాను. సో బిల్ ఆఫ్ ఎంట్రీతో పాటు ట్యాక్స్ పే చేస్తాం. సో బిల్ ఆఫ్ ఎంట్రీ వుడ్ బి ఫైల్డ్ బై ద ఇంపోర్టర్. సో ఇంపోర్టర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తాడు 4 కాపీస్. 4 కాపీస్ ఫైల్ చేస్తే ఆ 4 కాపీస్లో డ్యూటీ అంతా ప్రాపర్గా పే చేస్తారు అంటే
ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఒక కాపీ అతనితో ఉంచుకుంటాడు, మిగతా 3 కాపీస్ నాకు రిటర్న్ చేస్తాడు. ఈ 3 కాపీస్లో నా గూడ్స్ ఎవరితో ఉన్నాయి ఇప్పుడు పోర్ట్లో? కస్టోడియన్తో ఉన్నాయి. ఒక కాపీ తీసుకెళ్ళి కస్టోడియన్కి ఇస్తే కస్టోడియన్ విల్ హ్యాండ్ ఓవర్ ద గూడ్స్ టు మీ. ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి? 2 కాపీస్ ఉన్నాయి. 3rd కాపీ నాతో, నా ప్రూఫ్ కోసం నాతో ఉంటుంది. 4th కాపీ తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే కస్టమ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో మన డాక్యుమెంట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయ్యేది, నెగోషియేట్ అయ్యేది అవంతా కూడా త్రూ బ్యాంక్ అవుతాయి. సో అందుకని బిల్ ఆఫ్ ఎంట్రీ ఒక కాపీ తీసుకెళ్ళి బ్యాంక్కి ఇచ్చేస్తాం. ఓకే, సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఎవరు ఫైల్ చేయాలి? ఇంపోర్టర్. ఏ టైప్లో ఫైల్ చేయవచ్చు? ఇట్ కెన్ బి either వైట్ ఆర్ ఎల్లో. ఇనీషియల్గా ఫైల్ చేసేది అయితే either వైట్ ఆర్ ఎల్లో. వైట్ అంటే హోమ్ కన్జంప్షన్, ఎల్లో అంటే వేర్ హౌస్. మనం ఫైల్ చేసిన దాన్ని ప్రాపర్ ఆఫీసర్ ఒకసారి చెక్ చేసుకుంటాడు, నువ్వు ప్రాపర్గా డ్యూటీ పే చేసావా లేదా అని. అదంతా సాటిస్ఫై అయితే నీకు ఈ బిల్ ఆఫ్ ఎంట్రీస్ని వెరిఫై చేసి ఆ 3 కాపీస్ రిటర్న్ చేస్తాడు. నువ్వు అవి తీసుకెళ్తే గూడ్స్ క్లియరెన్స్ వస్తాయి, యూ కెన్ టేక్ అవే యువర్ గూడ్స్. ఓకే, అగైన్ నీ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళే ముందే ఎలాగో ఈ చాప్టర్కి వచ్చాం కాబట్టి విల్ కంటిన్యూ దిస్ పార్ట్ ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ బిల్ ఆఫ్ ఎంట్రీ కమ్మ టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఉంది. టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇయర్. ఎక్కడ అంటే కమ్ టు ద 5.7 పేజ్ నెంబర్కి రండి. విల్ హ్యావ్ ఎ టోటల్ ఫ్లో ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ఇంపోర్ట్స్. సో మీరు కనుక ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు అమ్మా, ఇంటర్ వాళ్ళైనా ఫైనల్ వాళ్ళైనా, ఈ ప్రొసీజర్ ఫర్ ఇంపోర్ట్స్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అని నెక్స్ట్ పేజ్లో ఇంకొక పేరా ఉంది. ఈ 2 పారాస్ చదివితే సరిపోతుంది, ఎక్స్ట్రా టాపిక్స్ ఏం చదవక్కర్లేదు. ప్రొసీజర్ ఫర్ ఇంపోర్ట్స్, నెక్స్ట్ పేజ్లో మళ్ళీ ప్రొసీజర్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఉంది. ఓకే, ప్రొసీజర్ ఫర్ ఇంపోర్ట్స్ ఫస్ట్ వన్ చూడండి. ద వెజల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ఇంపోర్ట్ గూడ్స్ అరైవింగ్ ఇంటూ. సింపుల్ చెప్తున్నా, ఒక వెజల్ అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తూ ఉందంటే కస్టమ్స్ పోర్ట్లో తప్ప అది ఇంకెక్కడ ల్యాండ్ కానీ కాలింగ్ కానీ చేయకూడదు. ఎయిర్ క్రాఫ్ట్ అయితే ల్యాండింగ్, వెజల్ అయితే కాలింగ్. కస్టమ్స్ పోర్ట్లో తప్పితే ఇంకెక్కడ ల్యాండింగ్ ఆర్ కాలింగ్ కెనాట్ బి మేడ్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే, ల్యాండింగ్ ఆర్ కాలింగ్ చేయట్లేదు. రావడానికి ముందే పర్సన్ ఇన్ఛార్జ్ ఏం ఫైల్ చేయాలి? ఐజిఎం హ్యాస్ టు బి ఫైల్. ఐజిఎం వెజల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే 12 hours ప్రయర్ టు ద అరైవల్ ఫైల్ చేయాలి. ఓకే, 12 hours ప్రయర్ టు ద విత్ ఇన్ 12 hours, నాట్ ప్రయర్ కాదు, విత్ ఇన్ 12 hours ఆఫ్ ద అరైవల్. అంటే ఇంకో 12 hours వస్తున్నాము అంటే ఇప్పుడు ఐజిఎం ఫైల్ చేయాలి. ఇది వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. ల్యాండ్ రూట్లో వస్తూ ఉంటే ఆఫ్టర్ అరైవల్ కూడా ఫైల్ చేయవచ్చు. ల్యాండ్ రూట్ అయితే ఆఫ్టర్ అరైవల్. థర్డ్ వన్, ఈ ఐజిఎం ఫైల్ చేస్తే ఐజిఎంలో ఏ డీటెయిల్స్ ఉంటాయమ్మా? గూడ్స్వి ఉంటాయి, ప్యాసింజర్స్వి, క్రూవి ఉంటాయి. ఇవి ఫైల్ చేసిన తర్వాత ద ప్రాపర్ ఆఫీసర్ విల్ వెరిఫై ద ఐజిఎం అండ్ గ్రాంట్ ఎంట్రీ ఇన్వర్డ్స్. ఎంట్రీ ఇన్వర్డ్స్ గ్రాంట్ అయిన తర్వాత దెన్ ద గూడ్స్ అన్లోడింగ్ ప్రాసెస్ కెన్ బి స్టార్టెడ్. అన్లోడింగ్ చేసేటప్పుడు పర్సన్ ఎవరైనా ప్రాపర్ ఆఫీసర్ ఉండాలా లేదా? ప్రాపర్ ఆఫీసర్ మస్ట్ బి దేర్, వర్కింగ్ అవర్, వర్కింగ్ డే. నెక్స్ట్, వన్స్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ అన్లోడెడ్ దే విల్ బి విత్ ద కస్టడీ ఆఫ్ హూమ్? కస్టోడియన్. దే విల్ బి ఇన్ ద కస్టడీ ఆఫ్ కస్టోడియన్. నెక్స్ట్, బిల్ ఆఫ్ ఎంట్రీ. ఇక్కడ దాకా ఒక పార్ట్. సైమల్టేనియస్ గా ఇంపోర్టర్ కూడా తన పని స్టార్ట్ చేస్తాడు. ఇంపోర్టర్ ఏం చేస్తాడు? ఈ విల్ బి ఫైలింగ్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎన్ని టైప్స్? 3 types, వైట్, ఎల్లో, గ్రీన్. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి మళ్ళీ. వైట్, ఎల్లో, గ్రీన్. వైట్ హోమ్ కన్జంప్షన్, ఎల్లో వేర్ హౌస్. వేర్ హౌస్ చేసేటప్పుడు జనరల్గా బాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, గ్యారంటీగా బాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసినప్పుడు బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం, బాండ్ ఇస్తాం కాబట్టి దాన్ని ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అని కూడా అంటాం. వేర్ హౌస్ చేసేటప్పుడు దాన్ని ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనొచ్చు, ఫామ్ 2 అనొచ్చు, ఇన్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. వేర్ హౌస్ నుంచి రిమూవ్ చేసినప్పుడు ఇంకా బాండ్ వాళ్ళకి ఎందుకు? ట్యాక్స్ పే చేసి తెచ్చేసుకుంటాం కదా. సో విల్ బి టేకింగ్ బ్యాక్ యువర్ బాండ్. సో ఎక్స్ బాండ్, ఎగ్జిట్ లో ఎక్స్ బాండ్. సో రిమూవ్ చేస్తున్నప్పుడు ఎక్స్ బాండ్, వేర్ హౌస్ చేస్తున్నప్పుడు ఇన్ బాండ్. ఓకే, సో మొత్తం 3 types వచ్చాయి. సో బిల్ ఆఫ్ ఎంట్రీ నెక్స్ట్ అమ్మా ఎన్ని డేస్లో ఫైల్ చేయాలి? ప్రయర్గా కూడా ఫైల్ చేయొచ్చు. ఓకే, ఎక్స్పెక్టెడ్ అరైవల్, అక్కడ అరైవల్ అని ఉంటుంది. బిల్ ఆఫ్ ఎంట్రీ కెన్ బి ఫైల్డ్ విత్ ఇన్ 30 days ఆఫ్ అరైవల్ ఆఫ్ ద షిప్ అని ఉంది. అక్కడ అరైవల్ దగ్గర ఎక్స్పెక్టెడ్ అరైవల్ అని రాయండి. ఎక్స్పెక్టెడ్ అరైవల్. ఓకే, నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ షిప్ 30 days లోపు వస్తుంది అనుకుంటే ఇవాళే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయొచ్చు. షిప్ ఇంకో 30 days లోపు వస్తుందంటే ఈ రోజే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయొచ్చు. లేదు, షిప్ వచ్చినా కూడా ఫైల్ చేయొచ్చు. షిప్ వచ్చాక అయితే ఎన్ని డేస్ చూడండి, 1+1 టోటల్ 2. ఎందుకని 1+1 అని రాయాల్సి వచ్చిందంటే ప్రొవిజన్ చెప్తున్నప్పుడు దే విల్ రైట్ ఇట్ యాజ్ లైక్ ఫాలోయింగ్ ద నెక్స్ట్ డే. ఓకే, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద షిప్ ఫాలోయింగ్ ద నెక్స్ట్ డే, బై ద ఎండ్ ఆఫ్ ఫాలోయింగ్ ద నెక్స్ట్ డే యూ హావ్ టు ఫైల్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ.
ఫాలోయింగ్ డే అంటే ఒకటి, నెక్స్ట్ డే అంటే ఇంకొకటి. సో టోటల్ 2 days. ఈ మధ్యలో వర్కింగ్ డేస్ ఉంటే అవి హాలిడేస్ ఉంటే అవి కౌంట్ అవ్వు, పబ్లిక్ హాలిడేస్ ఇంకా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఓకే, 2 days లోపు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి. నెక్స్ట్, ఇంపోర్టర్ సెల్ఫ్ అసెస్ చేసి డ్యూటీ పే చేస్తాడు బిల్ ఆఫ్ ఎంట్రీతో. అది క్రాస్ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంది అంటే దెన్ ద కస్టమ్స్ ఆఫీసర్ వుడ్ బి ప్రొవైడింగ్ ద క్లియరెన్స్. ఈ క్లియరెన్స్ తీసుకెళ్లి కస్టోడియన్కి ఇస్తే కస్టోడియన్ విల్ బి హ్యాండింగ్ ఓవర్ ద గూడ్స్. యూ కెన్ టేక్ ద గూడ్స్ ఫర్ ఎయిదర్ వేర్ హౌసింగ్ ఆర్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ద లాస్ట్ పాయింట్ అమ్మ, ఇక్కడ కస్టోడియన్తో గూడ్స్ ఉంటాయి కదా, మనం బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తే తీసుకెళ్ళొచ్చు కదా. అలా మాక్సిమం కస్టోడియన్ దగ్గర ఎన్ని డేస్ ఉంచొచ్చు? 30 days. అంటే 30 days లో బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసి తీసుకెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్ళకపోతే నీకు డెమరేజ్ ఛార్జెస్ వస్తాయి. 30 days లోపు కస్టోడియన్ నుంచి గూడ్స్ క్లియర్ చేయకపోతే విల్ బి హ్యావింగ్ డెమరేజ్ ఛార్జెస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్. పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్, పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్. ఓకే, పైన పేజ్లో అమ్మ బిల్ ఆఫ్ ఎంట్రీ గురించి ఉంది, పైన చెక్ చేయండి ఒకసారి. బిల్ ఆఫ్ ఎంట్రీని జనరల్గా బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ రోజు ఫైల్ చేస్తామో ఆ రోజే ట్యాక్స్ పే చేసేయాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ నేను ఈరోజు ఫైల్ చేశాను, అడ్వాన్స్గా ఫైల్ చేశాను, షిప్ ఇంకా రాలే. షిప్ రాకముందు కూడా 30 days ముందు ఫైల్ చేసుకోవచ్చు కదా బిల్ ఆఫ్ ఎంట్రీ. సో షిప్ రాకముందు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేశాను, కానీ ట్యాక్స్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేశాను కాబట్టి ట్యాక్స్ ఏ రోజు పే చేయాలి? సేమ్ డే. నేను ఈ రోజు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసి షిప్ రాలేదు కదా అని ట్యాక్స్ పేమెంట్ చేయడం వెయిట్ చేస్తున్నాను. దెన్ ఇంట్రెస్ట్ విల్ స్టార్ట్. So on the date of filing of bill of entry itself I have to pay the taxes. Okay, otherwise there would be interest. ఓకే, అక్కడ కరెక్ట్ చేసుకోవాలమ్మా. ఎస్ దగ్గర నో దగ్గర ఎస్ సప్లై అవుతాయి అవి. పేజ్ నెంబర్ 5.6లో ఎస్ నో అని ఉంటుంది. 5.6లో అక్కడ ఎస్ దగ్గర నో దగ్గర ఎస్ రివర్స్ చేసుకోండి. ఎస్ దగ్గర నో దగ్గర ఎస్, దెన్ ఇట్ వుడ్ గివ్ ద కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ప్రొసీజర్ కూడా డిస్కస్ చేస్తుంటాం. ఇంపోర్ట్ ప్రొసీజర్ అయిపోయింది కాబట్టి సో వీ కుడ్ ఫినిష్ దిస్ చాప్టర్. ఇంపోర్ట్ ప్రొసీజర్ అందరు క్లారిటీ ఉందా? ఏనా ఆన్లైన్లో వాళ్ళు? ఓకే, ప్రొసీజర్ ఫర్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్ ప్రొసీజర్ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఎక్స్పోర్టర్ గణేష్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేయాలి? ముందు ఏవైతే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడో వాటి రిలేటెడ్గా ప్రాపర్ ఆఫీసర్తో షిప్పింగ్ బిల్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ ఫైల్ చేస్తాడు. షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ విల్ బి ఫైల్డ్ విత్ ద ప్రాపర్ ఆఫీసర్. ప్రాపర్ ఆఫీసర్ ఆ షిప్పింగ్ బిల్ చెక్ చేసుకొని ఇవి ప్రొహిబిటెడ్ గూడ్స్ కాదు అని కన్విన్స్ అయ్యి డ్యూటీస్ ఏమన్నా సఫర్ అయితే అవి పే చేశాడు అంటే దెన్ విల్ బి గ్రాంటింగ్ ఇన్ ద లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఓకే, ఎక్స్పోర్టర్ ఏం చేయాలి? షిప్పింగ్ బిల్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కానీ సబ్మిట్ చేస్తే ప్రాపర్ ఆఫీసర్కి, ప్రాపర్ ఆఫీసర్ అవి ప్రొహిబిటెడ్ గూడ్స్ కాదు డ్యూటీస్ అన్ని పే చేశారు అని సాటిస్ఫై అయితే దెన్ విల్ బి గివింగ్ ఏ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది మనకి. మన లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వస్తే నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? గూడ్స్ తీసుకెళ్ళి లోడ్ చేయాలి. ఈ గూడ్స్ లోడ్ చేయాలి అంటే షిప్ వాడు ఏం చేసి ఉండాలి అంటే, జనరల్గా ఇంపోర్ట్ అవుతున్నప్పుడు వెజల్ వాళ్ళు ఏం చేస్తారు? ఎంట్రీ ఇన్వార్డ్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే వెజల్ వెళ్ళాలి కాబట్టి దే హావ్ టు టేక్ ద ఎంట్రీ అవుట్వర్డ్స్. ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ద వెజల్ హాస్ టు టేక్ ద ఎంట్రీ అవుట్వర్డ్స్ ప్రయర్ టు ద లోడింగ్ ఆఫ్ గూడ్స్. అసలు గూడ్స్ లోడ్ చేద్దాము ఇంకా లోడ్ చేయించుకుందాం అనుకున్నప్పుడే ఏం తీసేసుకుని ఉండాలి? ఎంట్రీ అవుట్వర్డ్స్. సో ఒక కన్వేయన్స్లో గూడ్స్ లోడ్ చేయాలి అంటే ఎక్స్పోర్టర్తో లెట్ ఎక్స్పోర్టర్ ఆర్డర్ ఉండాలి, వెజల్ పర్సన్ ఇన్ఛార్జ్తో వెజల్ పర్సన్ ఇన్ఛార్జ్తో ఎంట్రీ అవుట్వర్డ్స్ ఉండాలి. ఎంట్రీ అవుట్వర్డ్స్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉండాలి. ఓన్లీ ఇఫ్ దీస్ టూ ఆర్ దేర్ దెన్ ఓన్లీ ద గూడ్స్ కెన్ బి లోడెడ్ ఇన్ టు ద వెజల్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ అన్ని లోడ్ అయిపోయింది. సో లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంట్రీ అవుట్వర్డ్స్ ఉంది కదా అని చెప్పి షిప్ వెళ్ళిపోవడం కుదరదు. షిప్ వచ్చేటప్పుడు ఎంట్రీ ఇన్వర్డ్స్తో పాటు ఇంకోటి కూడా ఫైల్ చేస్తుంది. ఏంటి? ఐజిఎం. ఐజిఎంలో ఏమేమి ఉంటాయి? గూడ్స్ డీటెయిల్స్, ప్యాసింజర్, క్రూ డీటెయిల్స్. అలానే వెళ్ళేటప్పుడు కూడా ఈజిఎం ఫైల్ చేయాలి. ఈజిఎం ఎక్స్పోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. వచ్చేటప్పుడేమో ఐజిఎం ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్, వెళ్ళేటప్పుడేమో ఎక్స్పోర్ట్ అప్పుడు ఎక్స్పోర్ట్ జనరల్ మేనిఫెస్ట్. ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి. మొత్తం గూడ్స్ ఏవా షిప్లో ఉన్నాయి, ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, క్రూ ఎవరు ఉన్నారు, మొత్తం ఈజిఎం ఫైల్ చేస్తారు. దీన్ని కూడా మళ్ళీ ప్రాపర్ ఆఫీసర్ వెరిఫై చేసుకొని అంతా కరెక్ట్గా ఉందని సాటిస్ఫై అయితే దెన్ హీ విల్ బి గివింగ్ ఏ రిటర్న్ ఆర్డర్ ఇస్తాడు. ఓకే, యూ కెన్ లీవ్ అని. దెన్ ద షిప్ కెన్ లీవ్ ద పోర్ట్ ప్రిమిసెస్. ఓకే, సో ఎక్స్పోర్టర్ ఏం ఫైల్ చేయాలి? షిప్పింగ్ బిల్. ప్రాపర్ ఆఫీసర్ వెరిఫై చేసి ఏమి ఇస్తాడు? లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్.
పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ వెజల్ కూడా ఏం చేయాలి, ఎంట్రీ అవుట్ వర్డ్స్ తెచ్చుకోవాలి. ఈ రెండు ఉంటే దెన్ ద గూడ్స్ విల్ బి లోడెడ్ ఇన్ టు ద వెజల్ ఆర్ షిప్. సో షిప్ లో గూడ్స్ అన్ని లోడ్ అయిన తర్వాత దెన్ వాట్ దే హావ్ టు డూ, ఈజీఎం ఫైల్ చేయాలి. మొత్తం డీటెయిల్స్ అన్ని కలిపి ఈజీఎం ఫైల్ చేస్తే దెన్ ద ప్రాపర్ ఆఫీసర్ విల్ గివ్ ఏ క్లియరెన్స్ ఇన్ రిటర్న్ ఫార్మ్. దెన్ the ship or conveyance can leave the port premises. So this is about the export procedure. Okay, ikkade vachesindamma topic transit goods versus transshipment of goods. Transit goods ade chapter lo last lo transit goods and transshipment of goods undi, important topic adi kuda. Transit goods versus transshipment of goods. So okay, nenu aa question lo unna example e cheptunanu chudandi, akkada unna example. ఓకే, ఫిజికల్గా మెటీరియల్ ఎవరైనా క్యారీ చేస్తూ ఉంటే లేదా నోట్స్ రాస్తూ ఉంటే పాయింట్ రాసుకుంటామ్మా. ఇది యుఎస్ఏలో షిప్ స్టార్ట్ అవుతుంది అంటాడు. యుఎస్ఏ నుంచి అది వయా ఇండియా ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్ట్రేలియా. ఒక వెజల్ భీష్మా అనే ఒక వెజల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, యుఎస్ఏలో స్టార్ట్ అయ్యి ఇండియా వెళ్తూ ఆస్ట్రేలియా వెళ్తూ వయా ఇండియా వెళ్తుంది. ఇప్పుడు ఆ వెజల్లో ఏవే గూడ్స్ ఉన్నాయంటే ద వెజల్ ఈస్ క్యారింగ్ ద గూడ్స్ కాల్డ్ ABCD. ఓకే, ఇండియాలో ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది అంటే ముంబై పోర్ట్కి వచ్చింది. ఇన్ ఇండియా ఇట్ కేమ్ టు ముంబై పోర్ట్. ఇప్పుడు ముంబైలో A and B విల్ బి అన్లోడెడ్. A and B విల్ బి అన్లోడెడ్. CD మాత్రం అసలు అన్లోడ్ చేయరు, అలానే షిప్లో అలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాయి. CD మాత్రం అన్లోడ్ చేయరు. సో ఏ గూడ్స్ అయితే అన్లోడ్ చేయకుండా అలానే షిప్లో ఉంటాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిట్ గూడ్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ట్రాన్సిట్ గూడ్స్. ఇప్పుడు ఇండియాలో అన్లోడ్ అయినవి ఏంటి, A and B. A and B అన్లోడ్ అయితే ఏకి ఫైనల్ డెస్టినేషన్ ముంబై. సో ఇంకా ఈ ముంబైకి ఇంపోర్ట్ అయింది కాబట్టి కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. Bని ఫర్దర్గా శ్రీలంక పంపిస్తున్నారు మళ్ళీ, అంటే ఇంకో షిప్లో శ్రీలంక పంపిస్తున్నారు. ఇంకో షిప్లో శ్రీలంక పంపిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ షిప్ మారుతుంది. ఈ షిప్లో నుంచి తీసి అంటే ఈ కన్వేయన్స్లో నుంచి ఇంకో కన్వేయన్స్లో కనుక షిఫ్ట్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్షిప్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ట్రాన్స్షిప్మెంట్. అలా కాకుండా అదే వెజల్లో వచ్చి మళ్ళీ అదే వెజల్తో వేరే చోటుకి వెళ్ళిపోతుంది అంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిట్ గూడ్స్. ఓకే, సేమ్ దాంట్లో అలా వెళ్ళిపోతున్నాయంటే ట్రాన్సిట్, మారుతున్నాయంటే ట్రాన్సిట్. ఇప్పుడు ట్యాక్సిబిలిటీ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. ఆస్ట్రేలియా నుంచి వెజల్ వచ్చింది, ముంబైకి వచ్చాయి. దాంట్లో A and B రెండు ఉన్నాయి. A and B రెండు గూడ్స్ ఉన్నాయి. B మాత్రం అన్లోడ్ అయ్యింది. ఓకే, B అన్లోడ్ అయ్యి ఇంకో షిప్లోకి లోడ్ అయ్యి ముంబై నుంచి మళ్ళీ చెన్నై వస్తుంది. అన్లోడ్ అయ్యి గూడ్ ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ చెన్నై వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ పే చేయాలా, పే చేస్తే ఎక్కడ పే చేయాలి, ముంబై పోర్ట్కి అది ట్రాన్స్షిప్మెంటే. ముంబై పోర్ట్కి అది ట్రాన్స్షిప్మెంటే, ఎందుకంటే షిప్ మారి ఇంకో షిప్లోకి వెళ్తుంది కాబట్టి ట్రాన్స్షిప్మెంట్. అది ఏ పోర్ట్కి ఇంపోర్ట్ అయినట్టు, చెన్నై పోర్ట్కి వెళ్ళినప్పుడు అది ఇంపోర్ట్ అయినట్టు చెన్నైలో దాన్ని కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ముంబై పోర్ట్లో ఇంకో షిప్లోనే ఇంకో గూడు ఉంది. ఆ షిప్తో పాటే ఆ షిప్ మళ్ళీ నెక్స్ట్ మ్యాంగ్లూర్ వెళ్ళింది. ముంబై నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళింది, కర్ణాటక మ్యాంగ్లూర్ వెళ్ళింది. షిప్లో పాటే వెళ్ళిపోయింది కాబట్టి అదేంటి, ట్రాన్సిట్. ముంబైకి ట్రాన్సిట్ గూడ్, మ్యాంగ్లూర్కి ట్యాక్సబుల్. ఓకే, సో ట్రాన్స్షిప్మెంట్ అయితే ఏ పోర్ట్కి అవి ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ అవుతాయో అక్కడ అవి డ్యూటబుల్ కాదు. అల్టిమేట్గా వాటి ఫైనల్ డెస్టినేషన్ మళ్ళీ ఇండియా అయితే ట్యాక్సబుల్ అవుతుంది. ఓకే, రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. ఓకే, షిప్ వచ్చేస్తుంది, ఆ షిప్ మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. యుఎస్ నుంచి వచ్చింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. షిప్లో ఉన్న గూడ్స్ అలానే ఉంది, ట్రాన్సిట్ గూడ్సే. అల్టిమేట్గా ఆస్ట్రేలియా వెళ్తున్నాయి కాబట్టి ట్యాక్సబుల్ కాదు. ట్రాన్స్షిప్మెంట్ షిప్ పోర్ట్ వేరే షిప్లోకి లోడ్ అయ్యి శ్రీలంక వెళ్తున్నాయి, అల్టిమేట్గా శ్రీలంక వెళ్తున్నాయి కాబట్టి ట్రాన్స్షిప్మెంట్ కూడా ట్యాక్సబుల్ కదా అసలు ఇండియాలో. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూడండి. జపాన్ నుంచో ఎక్కడి నుంచో వెజల్ వచ్చింది, 2 గూడ్స్ వచ్చాయి A and B. ఒకటేమో ముంబై వచ్చి ముంబైలో ఒక గూడ్ అన్లోడ్ చేసాము, ఇంకోటి వెజల్లోనే ఉంది. వెజల్లోనే ఉన్న గూడ్ని ఏమంటాం, ట్రాన్సిట్ గూడ్ అంటాం. అది ముంబై నుంచి మళ్ళీ మ్యాంగ్లూర్ వెళ్ళి మ్యాంగ్లూర్లో అన్లోడ్ అయింది. మ్యాంగ్లూర్లో అది ఇంపోర్టే, ముంబైలో ట్రాన్సిట్ గూడ్. సో ముంబైలో ట్యాక్సిబిలిటీ రాదు, మ్యాంగ్లూర్ పోర్ట్ దగ్గర ట్యాక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఆ అన్లోడ్ అయిన గూడ్నేమో ఇంకో షిప్లోకి లోడ్ చేసి చెన్నై పంపించారు. ముంబై పోర్ట్కి ఏమవుతుంది, ట్రాన్స్షిప్మెంట్, బట్ చెన్నై పోర్ట్లో మళ్ళీ ట్యాక్సిబుల్ అవుతుంది. సో ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ అంటే అదే షిప్లో వెళ్తూ ఉంటే ట్రాన్సిట్, షిప్ మారితే ట్రాన్స్షిప్మెంట్. ట్రాన్స్షిప్మెంట్ ఏ పోర్ట్లో ట్రాన్స్షిప్మెంట్ అయితే అక్కడ ట్యాక్సిబుల్ కావు. వాటి ఫైనల్ డెస్టినేషన్ కనుక ఇండియా అయితే దెన్ అట్ ద ఫైనల్ పోర్ట్ దే వుడ్ బి
taxable if that is in India. ఆ కింద ఉన్న డిఫరెన్సెస్ ఇంపార్టెంట్ అమ్మ. ట్రాన్సిట్కి ట్రాన్స్షిప్మెంట్కి క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ట్రాన్సిట్ వర్సెస్ ట్రాన్స్షిప్మెంట్. ట్రాన్సిట్ 53కి ట్రాన్స్షిప్మెంట్ ఏమో 54. ట్రాన్సిట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సిట్ గూడ్స్ ఆర్ అలౌడ్ టు రిమైన్ ఆన్ ద సేమ్ కన్వేయన్స్. ట్రాన్సిట్లో అయితే అదే కన్వేయన్స్లో ఉంటాయి. ట్రాన్స్షిప్మెంట్ అయితే మారుతాయి. The conveyance changes, the goods are unloaded from one conveyance and loaded in another conveyance. Transit of goods, there is no continuity of records. ఎందుకని వెసల్ మారుతుంది కాబట్టి. ట్రాన్స్షిప్మెంట్ లో అయితే కంటిన్యూటీ ఈస్ మెయింటైన్డ్ as the goods are transferred to another conveyance. సో దీంతో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ చాప్టర్ అగైన్. taxable event for imported goods. అసలు ఇంపోర్ట్ అంటే ఏంటి అంటే, ఇంపోర్ట్ అంటే జనరల్గా ఇండియా రావడాన్ని, ఇండియాకి తీసుకురావడాన్ని ఇంపోర్ట్ అని. ఇండియా అంటే ఇండియన్ కస్టమ్స్ వాటర్స్, టెరిటోరియల్ వాటర్స్, ల్యాండ్ మాస్. ఇప్పుడు కస్టమ్స్ వాటర్స్కి వస్తే ఇంపోర్టా, టెరిటోరియల్ వాటర్స్కి వస్తే ఇంపోర్టా, ల్యాండ్ మాస్కి వస్తే ఇంపోర్టా. సో ఇప్పుడు దీన్ని డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్గా ఉంది. సిచ్యువేషన్ బట్టి మనం అప్లై చేస్తాం. దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్ ఇయర్. మనకి ఏ సిచ్యువేషన్ అంటే గవర్నమెంట్ ఆ సిచ్యువేషన్ తీసుకొని లెవీ చేస్తాం. ఓకే, జనరల్గా అయితే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ తీసేసి జనరలైజ్డ్గా అయితే ఇన్ ద కేస్ ఆఫ్ గార్డెన్ సిల్క్ మిల్స్ లిమిటెడ్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ లైక్, ఒక వెజల్ గూడ్స్ క్యారీ చేస్తూ టెరిటోరియల్ వాటర్స్కి ఎంటర్ అయింది అంటే దెన్ ద ఇంపోర్ట్ స్టార్ట్స్. ఇంపోర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, టెరిటోరియల్ వాటర్స్లోకి వచ్చాయి అంటే దెన్ ద ఇంపోర్ట్ ప్రాసెస్ స్టార్ట్. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే టెరిటోరియల్ వాటర్స్ నుంచి అది వెళ్ళి ల్యాండ్ మాస్ గూడ్స్ వెళ్ళి ల్యాండ్ మాస్ టచ్ అయినాయి అంటే ఇంపోర్ట్ అయిపోయినట్టు. టెరిటోరియల్ వాటర్స్ క్రాస్ అయినప్పుడు ఇంపోర్ట్ స్టార్ట్ అయ్యి ల్యాండ్ మాస్ టచ్ అవ్వగానే ఇంపోర్ట్ ఎండ్ అయినట్టు. దిస్ ఇస్ ద బేసిక్ జనరల్ కేసులో. ఇంకో కేసులో దీనికి కాన్ఫ్లిక్టింగ్గా వచ్చి ఏం చెప్తుంది అంటే, కస్టమ్స్ వాటర్స్లో ఒకరు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే దగ్గర, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లేస్ దగ్గర ఒక మెషిన్ కొన్నారు. అవుట్ సైడ్ ఇండియా నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లేస్ కస్టమ్స్ వాటర్స్లో మెషిన్ కొని యూజ్ చేస్తారు. వాళ్ళు కస్టమ్స్ డ్యూటీ పే చేయట్లేదు. ఏమంటే ఈ కేసులో చెప్తున్నారు, ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ క్రాస్ అయితే ఇంపోర్ట్, ఇండియన్ లాస్ మాస్ రీచ్ అయితేనే ఇంపోర్ట్ కంప్లీట్ అయినట్టు, మీరు ఇంకా రాలేదు కదా మాది ఇంపోర్ట్ కాదు అని. ఆ పర్టికులర్ సినారియోలో కోర్ట్ ఏం డెసిషన్ ఇచ్చిందంటే, నువ్వు క్రాస్ అవ్వకపోయినా, ఇండియా రీచ్ అవ్వకపోయినా, సిన్స్ యూ ఆర్ కన్జ్యూమింగ్ దోస్ గూడ్స్ ఇన్ ద కస్టమ్స్ వాటర్స్, కస్టమ్స్ వాటర్ ఈజ్ ఆల్సో ఇండియా, సో దట్ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇంపోర్ట్. మరి మాకు ఏ పోర్ట్ చూడాలి, మాకు దగ్గర పోర్ట్ ఏం లేదు కదా అంటే, నియరెస్ట్ పోర్ట్ ఈజ్ ద అప్లికబుల్ పోర్ట్. నియరెస్ట్ ఏ పోర్ట్ అయితే ఆ పోర్ట్ని వాళ్ళ అసెస్మెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్యాక్సిబుల్ ఈవెంట్. ట్యాక్సిబుల్ ఈవెంట్ ఏంటి ఇంపోర్ట్లో అంటే, చూడండి, నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు. అండర్స్టాండ్ ద పాయింట్స్. ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి, ఇంపోర్ట్ చేసిన గూడ్స్ని బయటకు తీసుకెళ్లాలంటే. ఎందుకంటే వేర్ హౌసింగ్, హోమ్ కన్సంప్షన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వేర్ హౌసింగ్ అప్పుడు ట్యాక్స్ కడుతున్నావా అంటే, ఇంపోర్ట్ అయినాయి కదా, వేర్ హౌస్ గూడ్స్ కూడా ఇంపోర్ట్ అయినాయి, యు ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్. ఎప్పుడు పే చేస్తున్నావు, వేర్ హౌస్ నుంచి రిమూవ్ చేసి తీసుకెళ్ళాలి అంటేనే నువ్వు ట్యాక్స్ పే చేస్తున్నావు. సో ద ట్యాక్సిబుల్ ఈవెంట్ ఈస్ క్లియరెన్స్. దట్ మొమెంట్ ద గూడ్స్ హ్యాస్ టు బి క్రాస్ ద కస్టమ్స్ బ్యారియర్. నువ్వు కస్టమ్స్ బ్యారియర్ నుంచి బయటకు తీసుకెళ్లాలంటేనే ట్యాక్స్ కడతావు. కస్టమ్స్ ఏరియాలోనే వదిలేస్తావు అనుకుంటే దెన్ యూ విల్ నాట్ బి పేయింగ్ ఎనీ కస్టమ్స్ డ్యూటీ. సో ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే అన్లోడింగ్ ఈజ్ నాట్ ఏ ట్యాక్సిబుల్ ఈవెంట్, డేట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ నాట్ ఏ ట్యాక్సిబుల్ ఈవెంట్, డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఆల్సో నాట్ ఏ ట్యాక్సిబుల్ ఈవెంట్. ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, ద గూడ్స్ క్రాస్ ద కస్టమ్స్ బ్యారియర్. సో మనం కస్టమ్స్ బ్యారియర్ నుంచి మన ప్లేస్కి తీసుకెళ్లాలంటేనే ట్యాక్స్ కట్టాలి. ఓకే, బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఆల్సో నాట్ ఏ ట్యాక్సిబుల్ ఈవెంట్. ఎందుకని, వేర్ హౌసింగ్ చేసేటప్పుడు కూడా బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రెజెంట్ చేస్తాం, ఎల్లో కలర్, ట్యాక్స్ కడుతున్నావా లేదు. సో ఎప్పుడు అల్టిమేట్గా గూడ్స్ రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడే ట్యాక్సిబుల్ ఈవెంట్ కస్టమ్స్ బ్యారియర్ నుంచి. ఓకే, దట్ పాయింట్. క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్, వేర్ హౌసింగ్ సేమ్ అవే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయమ్మా, నాట్ మచ్ ఇంపార్టెంట్. సో డ్యూటీస్కి వచ్చేసాం. టైప్స్ ఆఫ్ డ్యూటీస్. డ్యూటీస్ ఎనీ టైప్స్, 2 types, ప్రొటెక్టివ్ డ్యూటీ, రెవెన్యూ డ్యూటీ. రెవెన్యూ డ్యూటీస్ అంటే రెవెన్యూ జనరేట్ చేయడమే. ప్రొటెక్టివ్ డ్యూటీ అంటే లోకల్గా ఉండే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ని, ప్రొడ్యూసర్స్ని, ప్రొడ్యూస్ చేసే గూడ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ క్యారీ అవుట్ చేసే వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం దే వుడ్ బి లివింగ్ ద ప్రొటెక్టివ్ డ్యూటీస్. ఓకే, ఫస్ట్ వన్ అమ్మ దీంట్లో
బేసిక్ కస్టమ్స్ డ్యూటీకి వచ్చాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సో జనరల్గా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ గురించి ఫైనల్ వాళ్ళ ఫస్ట్ పాయింట్ చూడండి, బీసీడీ మనం ఏం చెక్ చేయండి, క్వశ్చన్లో ఇస్తారు, రేట్ తీసుకుంటాం. సర్టైన్ కేసెస్లో అక్కడ మీరు మెటీరియల్ చూస్తూ ఉంటే 4 లైన్స్ కండిషన్స్ అని చెప్పి ఒక 4 లైన్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి బీసీడీ దగ్గర. పేజ్ నెంబర్ 1.9లో, పేజ్ నెంబర్ 1.9 యూ కుడ్ సీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి ఒక 4 లైన్స్ అండర్లైన్ చేసి ఉంది. ఆ 4 లైన్స్ ఏంటి అంటే మన కస్టమ్స్ డ్యూటీ ప్రిఫరెన్షియల్ రేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, నార్మల్ రేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్షియల్ రేట్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ప్రిఫరెన్షియల్ రేట్, ప్రిఫరెన్షియల్ అంటే ఇంకొంచెం రేట్ తక్కువ ఉంటుంది. 100 ఉండే 10 ఉండే దగ్గర ఇక్కడ 6 ఉండొచ్చు ప్రిఫరెన్షియల్ రేట్. ఎప్పుడు ప్రిఫరెన్షియల్ రేట్ వస్తుంది అంటే 4 కండిషన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ద ఇంపోర్టర్ హ్యాస్ టు మేక్ ఏ క్లెయిమ్ ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్. వాళ్ళు గవర్నమెంట్ కస్టమ్స్ వాళ్ళే ఈ పర్సన్కి ప్రిఫరెన్షియల్ రేట్ అప్లికబుల్ అలా అసెస్ చేయాలని తీసుకో. ఓకే, ద ఇంపోర్టర్ హ్యాస్ టు మేక్ ఎన్ అప్లికేషన్ ఫర్ ప్రిఫరెన్షియల్ రేట్. సెకండ్ వన్, ఆ గూడ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉండాలి? ద గూడ్స్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ ఏ ద ఇంపోర్ట్ మస్ట్ బి ఫ్రమ్ ఏ ప్రిఫరెన్షియల్ ఏరియా విచ్ ఈస్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సుమంత్ కో గణేష్ కో ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఆ కంట్రీస్ ప్రిఫరెన్షియల్ ఏరియాస్ అవ్వవు. ఎప్పుడు ఇట్ హ్యాస్ టు బి నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ యాజ్ ప్రిఫరెన్షియల్ ఏరియా. థర్డ్ వన్, ఆ కంట్రీ నుంచి గూడ్స్ వస్తే సరిపోదు, ఆ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయి ఉండాలి, ప్రొడ్యూస్ అయి ఉండాలి. ద గూడ్స్ షుడ్ బి either మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ప్రిఫరెన్షియల్ ఏరియా. ద లాస్ట్ 4th పాయింట్ అమ్మా, ఆరిజిన్ అదే కంట్రీ నుంచి వస్తుంది అని చెప్పి డిటర్మైన్ చేయడానికి నీతో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ టు చార్జ్ డ్యూటీ అట్ ప్రిఫరెన్షియల్ రేట్. 4 కండిషన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, స్ట్రైట్ అవే థియరీ క్వశ్చన్ అడుగుతాడు అది. అందుకని ప్రిఫరెన్షియల్ రేట్ అయితే at the time of import itself a specific claim has to be made for preferential rate. Second one, import must be made from a preferential area as notified by the central government. The goods should be produced or manufactured in such preferential area. Fourth one, origin should be determined in accordance with the rules determined. ఇవి అయితే అప్పుడు ఇవి కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఏ రేట్ వస్తుందమ్మా? ప్రిఫరెన్షియల్ రేట్. ఓకే, నెక్స్ట్ ఉన్న ఆ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ పేజ్లో మీకు కనిపిస్తున్నాయి కస్టమ్స్ డ్యూటీ రేట్ ఏం తీసుకోవాలి, ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి అనేవి మోస్ట్ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్లో కనిపించే పాయింట్స్. ఓకే, ఇంపోర్ట్ అయితే ఏం తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ అయితే ఏం తీసుకోవాలి, వేర్ హౌస్ అయితే ఏం తీసుకోవాలి. ముందు బీసీడీ గురించి మాట్లాడదాం. ఇంపోర్ట్ చేసిన గూడ్స్ డైరెక్ట్ హోమ్ కన్జంప్షన్ కోసం వెళ్ళిపోతున్నాయి. డైరెక్ట్ హోమ్ కన్జంప్షన్ అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తావా లేదా? ఏ కలర్ ఫైల్ చేస్తాం? వైట్ కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో డైరెక్ట్గా హోమ్ కన్జంప్షన్ అయితే ఒకటే కస్టమ్స్ డ్యూటీ రేట్ ఉంటే అసలు ప్రాబ్లమే లేదు క్వశ్చన్. వాడు 2 ఇస్తేనే ప్రాబ్లం. అప్పుడు ఏ రేట్ తీసుకోవాలి అంటే ఎంట్రీ ఇన్వర్డ్స్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈస్ లాటర్ ఎర్లియర్ కాదు, ఎంట్రీ ఇన్వర్డ్స్ ఎవరు అప్లై చేస్తే ఇస్తారు? ప్రొసీజర్ గుర్తుంటే పర్సన్ ఇన్ఛార్జ్ అప్లై చేస్తాడు, ప్రాపర్ ఆఫీసర్ ఎంట్రీ ఇన్వర్డ్స్ ఇస్తాడు. ఓకే, బిల్ ఆఫ్ ఎంట్రీ ఎవరు అప్లై చేస్తారు? ఇంపోర్టర్ అప్లై చేస్తారు. ఈ రెండిట్లో ఏది లేటర్ అయితే ఆ లేటర్ డేట్ రోజు ఉన్న కస్టమ్స్ డ్యూటీ రేట్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ ద కస్టమ్స్ డ్యూటీ రేట్ అప్లికబుల్ ఆన్ సచ్ డే హ్యాస్ టు బి టేకెన్. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ ఏ రెండమ్మా ఒకసారి చెప్పండి అందరూ. బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్స్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఇంపోర్ట్కి వేర్ హౌస్ చేస్తుంటే గూడ్స్, వేర్ హౌస్ చేస్తే మనం జనరల్గా ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి? వైట్ కలరా, ఎల్లో కలరా, గ్రీన్ కలర్? అప్పుడు గ్రీన్ ఎక్స్ బాండ్ అనాలా, ఇన్ బాండ్ అనాలి? సో ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ రోజు ఉన్న రేట్ తీసుకోవాలి. ఎక్స్ బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. అదే కనుక ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ ప్రాసెస్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏం అప్లై చేస్తున్నాం మనం? షిప్పింగ్ బిల్ ప్రొవైడ్ చేస్తాం. షిప్పింగ్ బిల్ ప్రాసెస్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ మనం షిప్పింగ్ బిల్ ప్రజెంట్ చేస్తాం. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి ఏమిస్తారు? లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. సో లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ రోజు ఉన్న రేట్ తీసుకోవాలి. లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ రోజు ఉన్న రేట్ తీసుకోవాలి. ఓకే, కస్టమ్ డ్యూటీ రేట్ నార్మల్గా అయితే ఎంట్రీ ఇన్వర్డ్స్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈస్ లేటర్. వేర్ హౌసింగ్ ఎక్స్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ రోజు. ఎక్స్పోర్ట్స్ అయితే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ రోజు ఉన్నది తీసుకోవాలి. ఇది బీసీడీ రేట్. మరి ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? ఎక్స్చేంజ్ రేట్ ఎందుకమ్మా?
ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా ట్రాన్సాక్షన్స్ అన్ని ఫారెన్ కరెన్సీలో ఉంటాయి అండ్ కన్వర్ట్ చేయాలి కదా, కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. క్వశ్చన్లో ఆర్బీఐ రేట్ ఇవ్వచ్చు, సిబిఐసి రేట్ ఇవ్వచ్చు, ఫెమా రేట్ అనేది ఇవ్వచ్చు, బ్యాంక్ రేట్ ఇవ్వచ్చు. మనం ఏది తీసుకోవాలి? సిబిఐసి రేట్ మాత్రమే తీసుకోవాలి. సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సిబిఐసి రేట్ తీసుకొని మల్టిపుల్ రేట్స్ ఉన్నాయి, అవి కూడా ఏ రోజు తీసుకోవాలి అంటే డైరెక్ట్ హోమ్ కన్జంప్షన్ అయితే బిల్ ఆఫ్ ఎంట్రీ రోజు తీసుకోవాలి. ఎంట్రీ ఇన్వర్డ్స్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ లేటర్ కాదు, ఇక్కడ డైరెక్ట్ బిల్ ఆఫ్ ఎంట్రీ రోజు ఉన్న రేటే తీసేసుకోవాలి. నెక్స్ట్ హోమ్ కన్జంప్షన్ అవుతుంది. వేర్ హౌసింగ్ అయితే ఇన్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఎక్స్ బాండ్ రోజుదేమో కస్టమ్స్ డ్యూటీ రేటు, ఇన్బాండ్దేమో ఎక్స్చేంజ్ రేట్. ఇన్బాండ్ ఏం తీసుకోవాలి? ఎక్స్చేంజ్ రేట్. అదే ఎక్స్పోర్ట్స్కి అయితే షిప్పింగ్ బిల్ ప్రజెంట్ చేసిన రోజున్న ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి, షిప్పింగ్ బిల్. సో ఆ పేజ్ ఇంపార్టెంట్ అమ్మ సమ్స్ కోసం మీకు. అందులో ఫైనల్ లెవెల్ కావాలకైతే పర్టికులర్గా వేర్ హౌసింగ్ మీద క్వశ్చన్ అడగొచ్చు. సో మీకు వేర్ హౌసింగ్ అప్పుడు ఏ రేట్ తీసుకోవాలి, ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. ఎక్స్పోర్ట్ మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో ఎక్స్పోర్ట్ అప్పుడు ఏ ఎక్స్చేంజ్ రేట్, ఏ రేట్ తీసుకోవాలనేది క్లారిటీ ఉండాలి. అదే ఇంటర్ వాళ్ళకైతే స్పెసిఫిక్గా ఇంపోర్ట్స్ మీదే ఫోకస్ చేసి అడుగుతాడు కాబట్టి బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్స్ విచ్ ఎవర్ ఇస్ లేటర్, ఎక్స్చేంజ్ రేట్ ఏమో బిల్ ఆఫ్ ఎంట్రీ. అది మీకు క్లారిటీ ఉంటే మాక్సిమం సరిపోతుంది. ఓకే, క్లియరా గణేష్? సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళే ముందమ్మా వీ నీడ్ టు డిస్కస్ వాల్యుయేషన్లో నుంచి మెయిన్ పాయింట్ లింక్ చేసి చెప్పేస్తున్నాను ఇప్పుడే. వాల్యుయేషన్లో నుంచి కమ్ టు ద వాల్యుయేషన్ టాపిక్. సో ఎందుకంటే ఈ రేట్స్ని ఎలా అడుగుతున్నాడు అంటే ఫైనల్ లెవెల్లో 12 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారని చెప్పి. ఆ 12 మార్క్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ముందు అసెసిబుల్ వాల్యూ అరే అవ్వాలి, తర్వాత కస్టమ్ డ్యూటీ రేట్, ఇలా 2 రేట్లు ఇస్తాడు. బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్స్ విచ్ ఎవర్ ఇస్ లేటర్ తీసుకుని రేట్ ఐడెంటిఫై చేయాలి, ఎక్స్చేంజ్ రేట్ ఐడెంటిఫై చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన అసెసిబుల్ వాల్యూ మీద ఎక్స్చేంజ్ రేట్తో కన్వర్ట్ చేసి ఈ కస్టమ్ డ్యూటీ రేట్ లెవీ చేస్తే సమ్ వస్తుంది. సో ముందు అసెసిబుల్ వాల్యూ ఎలా తీసుకోవాలో కూడా తెలియాలి కదా మనకి. సో వీఆర్ గోయింగ్ టు ద వాల్యుయేషన్ టాపిక్. ఈ బేసిక్ ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇంటర్ అయినా ఫైనల్ లెవెల్ అయినా వాల్యుయేషన్లో ఇప్పుడు చెప్తున్న టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్ వాళ్ళు అయితే దీని నుంచి 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంటర్ వాళ్ళు అయితే 6 to 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, పేజ్ నెంబర్ 3.3లో చూడండి. ఓకే, ఒక 10 minutes ఈ డిస్కషన్ అసలు కన్సిస్టెంట్గా వింటూ వెళ్ళండి, వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా. పేజ్ నెంబర్ 3.3. 3.3లో స్టార్టింగ్లో ఉన్న 4 బాక్సులు కనిపిస్తున్నాయి. సుమంత్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియాలో పోర్ట్కి ఒక 500 kilometers దూరంలో అతని ఫ్యాక్టరీ ఉంది. నేను సుమంత్కి ఫోన్ చేసి నాకు కొన్ని గూడ్స్ కావాలి, పర్చేస్ చేస్తాను అడిగితే ఈ సేయింగ్ లైక్ అతని ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళు, అతనైతే అక్కడే అమ్ముతాడు, మిగతా అవన్నీ అతను బేర్ చేయలేడు, అతను యూ డోంట్ వాంట్ టు టేక్ దట్ వర్క్ ఎట్ ఆల్. ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసి అతని ఫ్యాక్టరీ దగ్గర అమ్మేస్తాడు. దాన్ని ఏమంటాం? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. ఫ్యాక్టరీ గేట్ దగ్గర అమ్ముతూ ఉంటే ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. జనరల్గా ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఎలా అవుతాం? అతను కాస్ట్ ప్లస్ మార్జిన్, కాస్ట్ ప్రైస్ ప్లస్ మార్జిన్. కాస్ట్ అంటే మెటీరియల్, లేబర్ ఏమన్నా అవనివ్వండి, మొత్తం అతను ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే అది ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ నుంచి నెక్స్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అయితే ఇప్పుడు అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు ఓకే గూడ్స్ కొన్నాం, ఒక కాంట్రాక్ట్లో ఇలా ఎంటర్ అయ్యామనుకుందాం సుమంత్. నెక్స్ట్ నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, సుమంత్ ప్లీజ్ నాన్న చాంత్ అక్కడి నుంచి గూడ్స్ నాకు కష్టం అవుతుంది, నేను అవన్నీ అరేంజ్ చేసుకోవటం, లోకల్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ కొంచెం చూడు, ఏదో ఒకటి పంపించేలా చూడు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు అంటే మ్యాక్సిమం పోర్ట్ దాకా పంపించగలను నేను, అంతే, అంతకుమించి నేను చేయలేను సార్ అంటే. మ్యాక్సిమం పోర్ట్ దాకా అంటే పోర్ట్ దాకా రావాలి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా కాస్ట్ ఏమవుతుంది? అక్కడ ఇంకర్ అవుతున్న ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఎక్కడి నుంచి అతని ఫ్యాక్టరీ నుంచి పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ప్లస్ లోకల్గా ట్యాక్స్లు జిఎస్టీ లాంటివి అక్కడ ఏమన్నా ఉంటే ఆ ట్యాక్స్లు అన్నీ యాడ్ అవుతాయి. పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అక్కడ మళ్ళీ కష్టం, ఇవంతా నాకు ఎవరు ఏజెంట్స్ కూడా ఏం లేరు, ప్లీజ్ నువ్వే క్యారీ అవుట్ చెయ్యి అంటే పోర్ట్లోకి వెళ్ళి పోర్ట్లో అతనే గూడ్స్ లోడ్ చేయిస్తున్నాడు. ఓకే సారీ, ఇక్కడ ఇంకో స్టెప్ అమ్మా.
ఇక్కడ ఫస్ట్ కాంట్రాక్ట్ ఏంటి, ఫ్యాక్టరీ దగ్గరే సేల్ చేస్తాను. సెకండ్ టైం రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తున్నాడు, పోర్ట్ దాకా తీసుకొచ్చి వస్తాను. అలా కనుక మా ఇద్దరు కాంట్రాక్ట్ ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ అలాంగ్ సైడ్. పోర్ట్ గేట్ దగ్గర వదిలేస్తాడు, ముందు అతని ఫ్యాక్టరీ గేట్ దగ్గర, రెండోదేమో పోర్ట్ గేట్ దగ్గర, అలా అయితే ఫ్రీ అలాంగ్ సైడ్. ఇప్పుడు ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్ట్రా మనీ తీసుకోవచ్చు కన్సిడరేషన్, బట్ ఏం చేస్తున్నాడు అంటే పోర్ట్లో ఏమన్నా కస్టమ్స్ డ్యూటీస్ ఉన్నా పే చేస్తాడు, గూడ్స్ లోడ్ చేస్తాడు, హ్యాండ్లింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్ అవన్నీ తీసుకొని షిప్లో లోడ్ చేస్తాడు. అక్కడ దాకా కన్సిడర్ అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఎఫ్ఓబి, ఫ్రీ ఆన్ బోర్డ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ఓబి, ఫ్రీ ఆన్ బోర్డ్. సో ఎఫ్ఓబి అంటే ఎక్కడ ఇప్పుడు దాకా ఏ కాస్ట్ ఇంక్లూడ్ అయినా చూడండి, అతను ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్, అక్కడి నుంచి పోర్ట్ దాకా వచ్చే కాస్ట్, పోర్ట్ లోపల లోడ్ చేసే కాస్ట్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, కస్టమ్స్ డ్యూటీస్ అవన్నీ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఎఫ్ఓబి. నెక్స్ట్ ఎఫ్ఓబి నుంచి సిఏఎఫ్ రావాలి అంటే ఇప్పుడు ఎక్కడ ఆస్ట్రేలియాలో షిప్లో లోడ్ అయి ఉంది గూడ్స్, ఇండియాకి రావాలి అంటే ఆస్ట్రేలియా టు ఇండియా ఫ్రైట్, ఈ మధ్యలో ఉన్న ఇన్సూరెన్స్, ఈ రెండు యాడ్ చేస్తే సిఐఎఫ్. ఓకే, మనం ఇప్పుడు నేను సుమంత్తో కాంట్రాక్ట్ ఎలా అయినా ఎంటర్ అయి ఉండొచ్చు, ఆ ఇండియా వరకు డెలివరీ చేస్తానికి ప్రైస్, లేదా ఆస్ట్రేలియా పోర్ట్లో లోడ్ చేసే వరకు ప్రైస్, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. క్వశ్చన్ మనకి ఇవి నాలుగిట్లో ఏదైనా ఇవ్వచ్చు. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇస్తారు, సిఏఎఫ్ దాకా రావాలి. ఓకే, ఎఫ్ఓబి ఇస్తారు, సిఏఎఫ్ దాకా రావాలి. సిఏఎఫ్ ఇస్తే ఈజీ, ఎందుకంటే సిఏఎఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద అసెసబుల్ వాల్యూ. ఓకే, సో క్వశ్చన్లో ఎక్స్ ఫ్యాక్టరీ ఇస్తే మిగతా స్టెప్స్ అన్నీ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు వాల్యుయేషన్ రూల్స్లో అమ్మ రూల్ 3కి వచ్చేసాం. రూల్ 3 ఏం చెప్తుంది అంటే జనరల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ సప్లై. ట్రాన్సాక్షన్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ ద అసెసబుల్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ ద అసెసబుల్ వాల్యూ. సుమంత్కి నాకు గూడ్స్ పర్చేస్ చేస్తే 1 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగింది, మనీ వెళ్ళింది. అప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత, 1 lakh. ట్రాన్సాక్షన్ అంటే ద అమౌంట్ ట్రాన్సాక్టెడ్ బిట్వీన్ అస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రాన్సాక్షన్. 5 అంటే 5, 10 అంటే 10. మా ఇద్దరి మధ్య ఎంత జరిగితే అదే యాక్సెప్ట్ చేస్తాం జనరల్గా. ఇక్కడ కూడా 4 కండిషన్స్ ఉన్నాయమ్మా. ఇఫ్ దీస్ 4 కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ యూ కెనాట్ టేక్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. If the 4 conditions are not satisfied, then you cannot take transaction value. So the point is, what are those 4 conditions? First, simple. Buyer and seller must not be related. ఎందుకని రిలేటెడ్ అయితే మరి ప్రైస్ తక్కువ చేసి చూపించవచ్చు, తక్కువ కస్టమ్స్ డ్యూటీ కోసం. సో బయర్ అండ్ సెల్లర్ మస్ట్ నాట్ బి రిలేటెడ్. ఎక్సెప్షన్ ఏంటి అంటే వాళ్ళు రిలేటెడ్ అయినా ప్రైస్ ఏం మార్చట్లేదు, జెన్యున్గానే ప్రైస్ కరెక్ట్గానే ఉంది, దెన్ యూ కెన్ యాక్సెప్ట్ ద ట్రాన్సాక్షన్. సెకండ్ వన్, ప్రైస్ ఈజ్ నాట్ ద సోల్ కన్సిడరేషన్. అంటే నేను పే చేసే అమౌంటే కన్సిడరేషన్ కాదు, ఇంకా ఎక్స్ట్రాగా ఏవో అసలు మనీ వాల్యూలో డిటర్మైన్ చేయలేనివి కూడా కన్సిడరేషన్గా అడుగుతున్నాను. ఓకే, సో సంథింగ్ లైక్ నేను గూడ్స్ సుమంత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే 5 lakh రూపీస్ పే చేస్తాను. ఈ 5 lakhsతో పాటు అతను ఏదైనా డౌట్ అడిగితే అవన్నీ క్లారిఫై చేయాలంటున్నాడు జిఎస్టీలో, కస్టమ్స్లో. ఎన్ని డౌట్స్ అడుగుతాడో తెలియదు, ఎంతకాలం అడుగుతాడో తెలియదు. సో అవంతా మనీ వాల్యూలో దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు, ఓన్లీ మనీ పే చేసిందే ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. సో సోల్ కన్సిడరేషన్ కాదు కాబట్టి ప్రైస్, నేను పే చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోకూడదు. 2 కండిషన్స్ అమ్మ. బయర్ అండ్ సెల్లర్ మస్ట్ బి అన్రిలేటెడ్, ప్రైస్ మస్ట్ బి ద సోల్ కన్సిడరేషన్. థర్డ్ వన్ వచ్చేసరికి వన్స్ ద ఎక్స్పోర్టర్ ఇంపోర్టెడ్ ద గూడ్స్. ఎక్స్పోర్టర్ అంటే ఏంటి, సుమంత్ నాకు గూడ్స్ పంపించాడు, నాకు ఒకసారి ఎక్స్పోర్టర్ నాకు గూడ్స్ పంపించేసిన తర్వాత దోస్ గూడ్స్ ఆర్ మై గూడ్స్, ఐ కెన్ డూ ఎనీ వే విచ్ ఐ వాంట్. అలా కాకుండా ఇఫ్ ద సెల్లర్, దట్ మీన్స్ ద ఎక్స్పోర్టర్, ఈజ్ ఇన్సర్టింగ్ ఎనీ కంట్రోల్ ఆర్ కండిషన్స్ ఓవర్ ద గూడ్స్ విచ్ ఐ బీన్ ఇంపోర్టెడ్, నేను తెచ్చుకున్న గూడ్స్ మీద కండిషన్స్ పెడుతున్నాడు, ఇలా వాడాలి అలా వాడాలి, దెన్ యూ కెనాట్ టేక్ ట్రాన్సాక్షన్ వాల్యూ. అంటే ఫ్రీగా నీకు ట్రాన్సాక్షన్ జరిగినట్టు కదా, నీకు మొత్తం రైట్ ఇవ్వట్లేదు కదా. సో దట్స్ వై యూ కెనాట్ టేక్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఫోర్త్ వన్ అమ్మ, గూడ్స్ ఇంపోర్ట్ చేశారు, 1000 రూపీస్కి తెచ్చుకున్న గూడ్స్ నేను మళ్ళీ సేల్ చేసుకుంటే అవుట్ ఆఫ్ దో సేల్ వాల్యూ ఇఫ్ అగైన్ షేరింగ్ మై సేల్ ప్రాఫిట్స్, నేను మళ్ళీ సేల్ ప్రాఫిట్స్ కనుక షేర్ చేసుకోవాల్సి వస్తే విత్ ద ఇంపోర్టర్, దెన్ ఓకే ఇఫ్ ఐ నీడ్ టు షేర్ ద సేల్ ప్రాఫిట్స్ విత్ ద ఎక్స్పోర్టర్. ఓకే లెట్స్ సే మై కాంట్రాక్ట్ ఎలా అంటే నేను 1500కి 1000 రూపీస్కి గూడ్స్ తెచ్చుకున్నా, దాన్ని ఇండియాలో 1500కి అమ్ముతాం ఫిక్స్డ్గా. ఈ 1500లో నుంచి ఇంకో 100 మళ్ళీ సేల్ అవ్వగానే
ఎక్స్పోర్టర్కి షేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ముందు 1000 తర్వాత మళ్ళీ 100 ఇలా షేర్ చేస్తే జనరల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోకూడదు. బట్ రూల్ 10 వచ్చి ఏం చెప్తుంది అంటే, ఈ పాయింట్ క్లియర్గా వినండి. జనరలీ యూ కెనాట్ టేక్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇఫ్ ద గూడ్స్ వర్ ఇంపోర్టెడ్ అండ్ నేను ఇంపోర్టర్ కాబట్టి నేను సేల్ చేసే వాల్యూలో వచ్చే అమౌంట్ మళ్ళీ ఎక్స్పోర్టర్తో షేర్ చేయకూడదు. నేను 1500కి అమ్మితే అందులో 100 మళ్ళీ ఎక్స్పోర్టర్కి ఇస్తున్నా, వాళ్ళు ఇవ్వకూడదు. ఇస్తే ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోకూడదు. కానీ దీనికి ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఏంటి అంటే, నేను ఎంత వాల్యూ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎంత అమౌంట్ అయితే షేర్ చేస్తాను అనేది క్లియర్గా తెలుసు అంటే, ఇఫ్ ద అమౌంట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఈజ్ నోన్ క్లియర్లీ, ఇన్ సచ్ కేస్ యూ కెన్ టేక్ ద ట్రాన్సాక్షన్. లెట్స్ సే 1000 రూపీస్ కొని 1500కి అమ్ముతా, ప్రతిసారి 100 రూపీసే ఇస్తా అని క్లియర్గా చెప్పేసాను. ముందు 1000 నాతో సేల్ అయిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ ఇస్తా అని క్లియర్గా చెప్తే, 100 అని క్లియర్గా తెలుసు కాబట్టి ఈ 100 యాడ్ చేసేసి ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకో. నేను షేర్ చేస్తాను అన్నాను, నేను సేల్ చేస్తే ఆ సేల్లో కొంత అమౌంట్ మళ్ళీ ఆ సెల్లర్కి ఇస్తా, కానీ ఎంత ఇస్తా అనేది క్లారిటీగా చెప్పట్లేదు. 1000 రూపీస్ కొన్నా, ఇక్కడ నేను 1500కి అమ్మొచ్చు, 1400కి అమ్మొచ్చు, వచ్చిన దాంట్లో కొంత 10% 15% మళ్ళీ వాళ్ళకి షేర్ చేస్తా, కానీ ఎంత షేర్ చేస్తా అనేది క్లారిటీ లేదు. దెన్ యూ కెనాట్ టేక్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఎంత షేర్ చేస్తాం అనేది క్లారిటీ ఉంది, 100 150 క్లారిటీ ఉంది. టేక్ ట్రాన్సాక్షన్ వాల్యూ, యాడ్ దిస్ 150 టు దట్. ఓకే, క్లియరా? సో యూ కెన్ టేక్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఓన్లీ వెన్ ద 4 conditions ఆర్ సాటిస్ఫైడ్. బయర్ అండ్ సెల్ ఆర్ నాట్ రిలేటెడ్, ప్రైస్ మస్ట్ బి ద సోల్ కన్సిడరేషన్, the seller shall not exercise any control over the imported goods. Seller ki in control ఉండకూడదు goods మీద. ఇంకా 4th one, the sale proceeds of importer shall not be shared with the exporter. ఇవి సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ చూడండి. ఈ స్టేట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనకి టెన్ మార్క్స్కి, ఓకే, ఇంటర్వల్ అయితే నాన్న 8 మార్క్స్. చూడండి ఫస్ట్ లైన్ ఏముందో చూడండి. అక్కడ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఏమేమి ఉంటాయి? ఆల్రెడీ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటేనే కాస్ట్ ప్లస్ మార్జిన్. క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, తీసుకుంటాం. దానికి ఏం యాడ్ చేస్తున్నాడు సెకండ్ లైన్లో? మనకి ఎఫ్ఓబి రావాలంటే ఏం యాడ్ చేయాలి జనరల్గా? లోకల్ ఫ్రైట్. అంటే లోకల్ అంటే ఎక్కడ? ఎక్స్పోర్టింగ్ కంట్రీలో అయ్యే లోకల్ ఫ్రైట్, అక్కడ లోకల్ ట్యాక్సెస్, అక్కడ ఏమన్నా లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అవన్నీ యాడ్ చేస్తే దేనికి వస్తున్నాం? ఎఫ్ఓబి, ఫ్రీ ఆన్ బోర్డ్. ఇక్కడ నుంచి మనం జిఎస్టీ వాల్యూ ఆఫ్ సప్లై కాన్సెప్ట్స్ కూడా లింక్ చేసుకోవచ్చు. ఎందుకని అక్కడ కూడా ఇలానే ఉంటుంది కాన్సెప్ట్ అంతా. వాల్యూ ఆఫ్ సప్లై ఏం తీసుకుంటాం? ట్రాన్సాక్షన్ వాల్యూ ప్లస్ దానికి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ లాంటివే యాడ్ చేయాలి, విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ రూల్ 10. రూల్ 10 వచ్చి చెప్తుంది ఏవేవి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో ఎఫ్ఓబి వేరు, ఎఫ్ఓబి యాజ్ పర్ కస్టమ్స్ వేరు. క్వశ్చన్లో ఇచ్చిన ఎఫ్ఓబిలో కనుక ఈ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ యాడ్ చేయకపోతే ఏం చేయాలి? ఈ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఎఫ్ఓబి కస్టమ్స్ అంట. ఓకే, ఏమేమి యాడ్ చేయాలి చూడండి. ఫస్ట్ వన్, కమిషన్ అండ్ బ్రోకరేజ్. ఈ పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. కమిషన్ అండ్ బ్రోకరేజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ప్రతి క్వశ్చన్లోనూ పాయింట్ వస్తుంది. కమిషన్ అండ్ బ్రోకరేజ్ కనిపిస్తే యాడ్ చేయండి. రూపీస్లో పే చేసినా యాడ్ చేయండి, డాలర్స్లో పే చేసినా, అసలు ఎక్కడ పే చేసినా యాడ్ చేయండి, ఎక్సెప్ట్ బయింగ్ కమిషన్. క్వశ్చన్లో బయింగ్ కమిషన్ అంటే మాత్రం యూ కెనాట్ యాడ్. అది కాకుండా వేరే ఏ కమిషన్ అండ్ బ్రోకరేజ్ అయినా యూ కెన్ యాడ్. నెక్స్ట్, ప్యాకింగ్ కాస్ట్ యాడ్ చేయాలా లేదా? ప్యాకింగ్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి. రిటర్నబుల్ ప్యాకింగ్ అయితే యాడ్ చేయొచ్చు. అంటే ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు, గూడ్స్ తీసుకొని మళ్ళీ బాక్స్ వెనక్కి ఇచ్చేయాలి వాళ్ళకి. అప్పుడు అదేమవుద్ది? రిటర్నబుల్ ప్యాకింగ్. సచ్ రిటర్నబుల్ ప్యాకింగ్ షెల్ నాట్ బి యాడెడ్. థర్డ్ వన్, కాస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అండ్ స్కెచెస్. అంటే ఇవి డిజైనింగ్ ఛార్జెస్. ఈ నెక్స్ట్ ఉన్న ఆ బ్రాకెట్లో ఉన్న పాయింట్ అమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? డిజైన్ ఛార్జెస్ యాడ్ చేయాలి, కానీ ఎప్పుడు యాడ్ చేయాలి? అవి అవుట్ సైడ్ ఇండియా డిజైన్ చేయించిన ఛార్జెస్ యాడ్ చేయాలి. ఇండియాలో ఇంకరైన స్కెచెస్ డిజైనింగ్ ఛార్జెస్ అయితే యాడ్ చేయాలి, యాడ్ చేయకూడదు? యాడ్ చేయకూడదు. ఫోర్త్ వన్, రాయల్టీస్ అండ్ లైసెన్స్ ఫీ. దీని గురించి నెక్స్ట్ పేజ్లో ఇంకో బాక్స్ ఉంటుంది మీకు. నెక్స్ట్ పేజ్లోకి వస్తే అక్కడ చూడండి క్లారిటీగా ఉంటుంది. ఆ బాక్స్లో 4th పాయింట్ చూడండి, రాయల్టీ అండ్ లైసెన్స్ ఫీ దట్ ఆర్ పెయిడ్ యాజ్ ఏ కండిషన్ టు సేల్ నీడ్స్ టు బి యాడెడ్.
నాకు ఆ గూడ్ అమ్మాలి అంటే ఎక్స్ట్రా లైసెన్స్ ఫీ కూడా పే చేయాలని అడిగాడు, లేదు రాయల్టీ కూడా పే చేయాలి అని అడిగాడు. ఇప్పుడు మనం ల్యాప్టాప్ కొంటే దానికి విండోస్ లైసెన్స్ ఫీ పే చేయాల్సింది మైక్రోసాఫ్ట్కి. ఓకే, సో అది మ్యాండేటరీ. సో ఆ గూడ్ కొనాలి అంటే అది పే చేయాలి కాబట్టి ఆ లైసెన్స్ ఫీ కూడా యాడ్ చేయాలి. బట్ ఈజ్ ఓన్లీ లింక్ టు ద సేల్. సేల్కి ఆ లైసెన్స్కి సంబంధం లేదు, ఆ గూడ్కి దానికి, దెన్ వీ నీడ్ నాట్ టు ఇంక్లూడ్. బట్ ఆ రెండు రిలేటెడ్ అయితే రాయల్టీ అండ్ లైసెన్స్ ఫీ హ్యాస్ టు బి యాడెడ్. నెక్స్ట్ పాయింట్ చూడండి, వాల్యూ ఆఫ్ సబ్సిక్వెంట్ రీసేల్ ఇఫ్ పేబుల్ టు ఫారెన్ సప్లయర్. అంటే దీని అర్థం ఏంటిది? ఆల్రెడీ ముందే చెప్పాను, నేను 1000 రూపీస్కి ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని 1500కి అమ్ముతూ ఆ వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంకో 100 ఎవరికి షేర్ చేస్తున్నా? ఎక్స్పోర్టర్కి షేర్ చేస్తున్నా. అప్పుడు ఈ 100 రూపీస్ కూడా ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ వాల్యూకి యాడ్ చేయాలి. కానీ ఎంత షేర్ చేస్తున్నో తెలీదు అంటే ట్రాన్సాక్షన్ వాల్యూకే రామస్లు. ఫస్ట్ ఇనీషియల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ దగ్గరే చెప్పాను, నేను ఇంపోర్టర్ని, నా సేల్ ప్రాఫిట్స్లో అమౌంట్ షేర్ చేస్తున్నా ఎక్స్పోర్టర్తో. ఎంత షేర్ చేస్తానో తెలిస్తే ట్రాన్సాక్షన్ వాల్యూకి యాడ్ చేయాలి. ద అమౌంట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఈజ్ నాట్ నోన్ ఆర్ నాట్ డిటర్మైనబుల్, దెన్ డోంట్ టేక్ ఫర్ ద ట్రాన్సాక్షన్. అసలు రూల్ 3నే రాదు, వేరే మెథడ్లో వాల్యూ చేసుకోవాలి నువ్వు ఇంకా. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఎనీ మెటీరియల్ సప్లైడ్ బై ద బయ్యర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద ఎక్స్పోర్టర్. సుమంత్ ఆస్ట్రేలియాలో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తాను, కానీ నాకు వాడి మీద డౌట్, చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడేస్తాడేమో అని. ఏం చేస్తున్నా, నేనే మెటీరియల్ కొని పంపిస్తాను. ఇప్పుడు గూడ్ వాల్యూలో ఏం చేయాలి? నేను పంపించిన మెటీరియల్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి. ఓకే, అలా చేస్తే వచ్చేది ఏంటమ్మా? ఎఫ్ఓబి యాజ్ పర్ కస్టమ్స్. కింద చూస్తే మీరు లాస్ట్ ఆ నోట్స్లో 4th పాయింట్ చూడండి, ఇంపార్టెంట్ అది కూడా, ఇన్స్పెక్షన్ ఆర్ సర్టిఫికేషన్ ఛార్జెస్. క్వశ్చన్లో ఇది కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది, ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ ఛార్జెస్ యాడ్ చేయాలా లేదా? యాడ్ చేయాలి. చూడండి అక్కడ, ఇఫ్ అ కాంట్రాక్ట్ స్పెసిఫై ఫర్ సర్టిఫికేషన్ బై ద ఇండిపెండెంట్ ఏజెన్సీ. కాంట్రాక్ట్లో ఇన్స్పెక్షన్ జరగాలి అని మెన్షన్ చేసి ఉంటేనే ఇన్స్పెక్షన్ ఛార్జెస్ యాడ్ చేయండి, లేకపోతే యాడ్ చేయొద్దు. అంటే క్వశ్చన్లో ఏం చెప్తాడు? ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఆర్ మస్ట్ టు ఎగ్జిక్యూట్ ద కాంట్రాక్ట్, దెన్ యూ నీడ్ టు యాడ్ ద ఇన్స్పెక్షన్ ఛార్జెస్, అదర్వైజ్ యూ నీడ్ నాట్ టు యాడ్. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ డెమరేజ్ ఛార్జెస్ అనేవి 2 టైప్స్, ఇది గుర్తుపెట్టుకోండి. పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్, షిప్ డెమరేజ్ ఛార్జెస్. ఓకే, ఇంకా అవలే డిస్కషన్ కంటిన్యూ అవుతూనే ఉంది, వింటూ ఉండండి అమ్మ. దీని మీద ఇంకా డిస్కషన్ అవ్వలేదు, ఇంకో 15 మినిట్స్ ఇదే టాపిక్ మీద డిస్కషన్ ఉంటూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది, కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ద పాయింట్ ఈస్, ఎక్స్ట్రా పాయింట్ ఇప్పుడు ఏంటి? డెమరేజ్ ఛార్జెస్ ఎన్ని టైప్స్ అని చెప్తున్నా? షిప్ డెమరేజ్ ఛార్జెస్, పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్. ఇక్కడ మీరు ఫార్మాట్లోనే చూడండి, ఫార్మాట్లో ఎఫ్ఓబి తర్వాత సెకండ్ పాయింట్ చూస్తా ఉంటే షిప్ డెమరేజ్ ఛార్జెస్ ఏం చేయమంటున్నాడు? యాడ్ చేయమని చెప్తున్నాడు. షిప్ డెమరేజ్ ఛార్జెస్. షిప్ డెమరేజ్ ఛార్జెస్ ఏంటి, పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్ ఏంటి అంటే, ఇందాక మీకు ఇంపోర్ట్ ప్రొసీజర్ చెప్తున్నప్పుడు గూడ్స్ ఇంపోర్ట్ అయితే ఎవరితో ఉంటాయి? కస్టోడియన్ దగ్గర నుంచి ఎన్ని డేస్ లోపు తీసుకెళ్ళాలి? 30 days. అలా తీసుకెళ్ళకపోతే డెమరేజ్ ఛార్జెస్ వస్తాయి. అవి అన్లోడ్ అయిన తర్వాత వచ్చాయా, అన్లోడ్ అవ్వకముందా? సో అంటే అది ఆఫ్టర్ ఇంపోర్ట్. సో దట్ నీడ్ నాట్ టు బి యాడ్, అవి యాడ్ చేయవచ్చు. షిప్ వచ్చేసి పోర్ట్ ఏరియాలో, షిప్ వచ్చి ప్రాపర్గా డాక్ ఏరియాలో వచ్చి తొందరగా అన్లోడ్ చేయట్లేదు, అప్పుడు షిప్ మీద షిప్ డెమరేజ్ ఛార్జెస్ వస్తాయి. షిప్లోనే ఉన్నాయి ఇంకా గూడ్స్, అప్పుడు వచ్చే వాటిని ఏమంటాం? షిప్ డెమరేజ్ ఛార్జెస్. ఇంకా గూడ్స్ ల్యాండ్ మార్క్స్ టచ్ అయితే కదా ఇంపోర్ట్ అయ్యేది, ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ ఇంపోర్ట్ అవైతే షిప్ డెమరేజ్ ఛార్జెస్ అయితే యాడ్ చేయవచ్చు. సో దేర్ వుడ్ బి 2 types ఆఫ్ డెమరేజ్ ఛార్జెస్. షిప్ డెమరేజ్ ఛార్జెస్ కెన్ బి యాడెడ్, పోర్ట్ డెమరేజ్ ఛార్జెస్ కెనాట్ బి యాడెడ్. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఇక్కడ దాకా సిఏఎఫ్ దాకా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటూ వద్దామా ప్రాసెస్. ముందు ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ క్వశ్చన్లో ఇస్తాడు. ఎఫ్ఓబి రావాలంటే ఏం చేయాలి? లోకల్గా అక్కడ ఇంకరైన ఫ్రైట్ కాస్ట్, ట్యాక్సెస్ కాస్ట్, హ్యాండ్లింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్ యాడ్ చేయాలి. దెన్ విల్ బి అరైవింగ్ వాట్? ఎఫ్ఓబి. ఎఫ్ఓబికి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ద ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్. రూల్ 10లో చెప్తుంది, కమిషన్ అండ్ బ్రోకరేజ్ ఎక్సెప్ట్ బయింగ్ కమిషన్, ప్యాకింగ్ కాస్ట్ ఎక్సెప్ట్ రిటర్నబుల్ ప్యాకింగ్. థర్డ్ వన్, డిజైనింగ్ అండ్ స్కెచెస్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ outside India. Next, royalties and license fee linked to sale. Royalty and license if it is linked to అంటే సేల్, ఆ గూడ్ సేల్ చేయాలి అంటే రాయల్టీ లైసెన్స్ ఫీ పే చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు బి యాడెడ్. వాల్యూ ఆఫ్ సబ్సిక్వెంట్ రీసేల్ అంటే నేను సేల్ చేసే ప్రైస్లో మళ్ళీ కొంత ఎక్స్పోర్టర్కి ఇస్తా,
ఆ అమౌంట్ క్లియర్గా క్వశ్చన్లో తెలిస్తే దెన్ యూ నీడ్ టు యాడ్ దట్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ సప్లైడ్ బై బయ్యర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైనా మెటీరియల్ సప్లై చేస్తే బయ్యర్ అది కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? FOB యాజ్ పర్ కస్టమ్స్. ఇప్పుడు దీనికి CAFకి మార్చాలి. CAFకి మారాలి అంటే నెక్స్ట్ పేజ్లో చూస్తే అమ్మా ఫ్రైట్ కనిపిస్తూ ఉంటుంది మీకు టేబుల్ చార్ట్లు. ఫ్రైట్ FOBకి CAFకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? FOBకి ఫ్రైట్ యాడ్ చేస్తే వచ్చేది CAF. ఇప్పుడు ఫ్రైట్ ఇది ఎయిర్ ఫ్రైటా సీ ఫ్రైట్? సీ ఫ్రైట్ అయితే క్వశ్చన్లో ఇస్తే ఎంత ఇస్తే అంత యాడ్ చేయి. క్వశ్చన్లో ఎంత ఇస్తే అంత యాడ్ చేయి. క్వశ్చన్లో ఇవ్వలేదు. 20% ఆఫ్ FOB ఆఫ్ కస్టమ్స్. 20% ఆఫ్ FOB ఆఫ్ కస్టమ్స్. ఓకే, ఎయిర్ ఫ్రైట్ క్వశ్చన్లో ఇచ్చారు. క్వశ్చన్లో ఇవ్వలేదు అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్లో ఇవ్వలేదు 20% ఆఫ్ FOB. క్వశ్చన్ మెన్షన్డ్ అబౌట్ ద ఫ్రైట్, బట్ స్టిల్ యూ నీడ్ టు compare it with the 20% of FOB, whichever is lower. Okay, so sea freight question available, question lo available sea freight, and in the question it is available. So appudu em cheyali? Take the actual. Sea freight question lo not available, em తీసుకోవాలి 20% of FOB. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైట్ క్వశ్చన్లో నాట్ అవైలబుల్ అయితే క్వశ్చన్ సైలెంట్ అయితే ఏం చేయాలి? మళ్ళీ 20% ఆఫ్ FOB. ఎయిర్ ఫ్రైట్ క్వశ్చన్లో మెన్షన్ చేశారు, మెన్షన్ చేసినా కూడా ఏం చేయాలి? యాక్చువల్ ఆర్. క్వశ్చన్లో మెన్షన్ చేసినా కూడా ఏం చేయాలమ్మా? యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ FOB విచ్ ఎవర్ ఈస్ లోయర్. యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ FOB విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఓకే గణేష్, క్లియరా? ఎయిర్ ఫ్రైట్ క్వశ్చన్లో ఇచ్చినా కూడా యాక్చువల్ ఆర్ 20% విచ్ ఎవర్ ఈస్ లోయర్. నెక్స్ట్ అమ్మ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ క్వశ్చన్లో ఇచ్చారు అంటే తీసుకో. ఇన్సూరెన్స్ అమ్మ ఇంటర్వాల్ మీకు వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు మేజర్గా మిస్ చేస్తూ ఉంటారు, మర్చిపోతుంటారు. ఇన్సూరెన్స్ని యాడ్ చేయడం. ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. ఇన్సూరెన్స్ ఇఫ్ ద క్వశ్చన్ టాక్స్ అబౌట్ ఇన్సూరెన్స్ అంటే క్వశ్చన్లో ఇన్సూరెన్స్ వాల్యూ ఇస్తే యాక్చువల్ యాడ్ చేయండి. ఇఫ్ క్వశ్చన్ ఈజ్ సైలెంట్ దెన్ టేక్ 1.125% ఆఫ్ FOB. 1.125% ఆఫ్ FOB. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది CAF వాల్యూ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అసెసబుల్ వాల్యూ. ఇక్కడ ఏమన్నా క్లియర్గా చెప్పాలి అంటే పేజ్ నెంబర్ 3.7లో మీకు ఒక చార్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. 3.7లో ఉన్న చార్ట్. ఓకే, ఎగ్జాంపుల్ లాగా నోట్ చేసుకుంటూ ఉండండి అమ్మా. అది లెట్స్ సే ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ $10,000 అనుకుందాం. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ లోకల్ అంటే ఎక్స్పోర్టింగ్ కంట్రీలో లోకల్ ఫ్రైట్ ఒక $1,000, నాట్ 1000, ఒక $100 అవుతుంది. లోకల్ ఫ్రైట్ ఇన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ $100. నెక్స్ట్ అక్కడ లోకల్గా అంటే ఎక్స్పోర్టింగ్ కంట్రీలో లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఒక $50 అయినాయి. ఓకే, సో అండర్స్టాండ్ ద పాయింట్. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఎంత? 1000. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ 1000. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ 1000. లోకల్గా ఇంకర్ అయిన ఫ్రైట్ ఛార్జెస్ ఎంత? $100. లోకల్గా ఇంకర్ అయిన లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత? $50. ఇవి టోటల్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాము? FOB. లోడింగ్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి ఏమంటాం దీన్ని? FOB. ఓకే, FOB ఎంత? $10,150. ఇప్పుడు ఇది FOB. మనం ఏం రావాలి ఫార్మాట్ ప్రకారం? FOB యాజ్ పర్ కస్టమ్స్. దీనికి ఏం యాడ్ చేస్తాం? లెట్స్ సే డిజైనింగ్ ఒకటి, అవుట్ సైడ్ ఇండియానే అనుకుందాం. ప్యాకింగ్ ఒకటి, రెండు యాడ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ డిజైనింగ్ ఒకటి, ప్యాకింగ్ ఒకటి. ప్యాకింగ్ అదర్ దాన్ రిటర్నబుల్. డిజైనింగ్ ఛార్జెస్ వచ్చామ్మా ఒక $1,000. ప్యాకింగ్ కాస్ట్ వచ్చి ఒక $500. ఏంటి? ఓకే, డిజైనింగ్కి ప్యాకింగ్ రెండు యాడ్ చేస్తే
టోటల్ ఎంత అవుతుందమ్మా అప్పుడు 10,150కి 1,500 యాడ్ చేస్తే ఎంత $11,650. దీన్ని ఏమంటాం ఎఫ్ఓబియా ఎఫ్ఓబి యాజ్ పర్ కస్టమ్స్ ఎఫ్ఓబి యాజ్ పర్ కస్టమ్స్. ఓకే ఇప్పుడు క్వశ్చన్లో ఫ్రైట్ చెప్పలా, క్వశ్చన్లో ఫ్రైట్ గురించి చెప్పకపోతే అది సి అవనివ్వండి ఎయిర్ ఫ్రైట్ ఇవ్వనివ్వండి, క్వశ్చన్ ఈజ్ సైలెంట్. ఫ్రైట్ యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి 20% ఆఫ్ ఎఫ్ఓబి కస్టమ్స్ అంటే 20% ఆఫ్ 11,650. 650 ఎంత 2330 2,330. ఇక్కడే ఇప్పుడు మనకి స్టార్ మార్క్. ఓకే ఇది టోటల్ తీసుకోకూడదు అప్పుడే. ఓకే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ మెటీరియల్లో ఉన్న పాయింట్ చూడండి. వేర్ ఫ్రైట్ ఈజ్ నాట్ గివెన్ 20% ఆఫ్ ఎఫ్ఓబి ఈజ్ ఫ్రైట్. దానికి ఏం చెప్తున్నారు సచ్ 20% is inclusive of transportation cost from factory of port to exporting country. అంటే అక్కడ ఇంకరైన లోడింగ్ లోకల్ ఫ్రైట్, అక్కడ ఇంకరైన లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ప్లస్ ఆ కంట్రీ నుంచి ఇండియా వరకు రావడానికి ఇంకరైనా ఫ్రైట్, మొత్తం 3 కలిపితే తీసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 2,330 అంటే 20%. అండ్ ఇది దిస్ ఇస్ ద టోటల్ ఆఫ్ 3. ఆ కంట్రీలో ఇంకరైన ఫ్రైట్, అక్కడ ఇంకరైన లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్, అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్న ఫ్రైట్. మనం ఆల్రెడీ ఆ కంట్రీలో ఇంకరైన ఫ్రైట్ తీసేసుకున్నాం. లోకల్ ఫ్రైట్ ఎంత $100. ఆ కంట్రీలో ఇంకరైన లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తీసేసుకున్నాం $50. 2,330లో ఆ 150 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 150 యాడ్, మళ్ళీ 2,330 యాడ్ చేయం, ఆ 150 సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయాలి. ఓకే the total 2,330 need not to be added, you need to subtract the $150 and have to add. Subtract చేస్తే ఎంతమ్మా 2,000 280 సో 180 2,180. సో ఇది స్టార్ మార్క్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే మన ఇన్స్టిట్యూట్ బుక్స్లో అక్కడక్కడ కొన్ని సమ్స్లో ఇది అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ దిస్ ఇస్ ద కరెంట్ లా, ఇదే ఫాలో అవ్వాలి. ఓకే సో ఫ్రైట్ ఏంటి 20% ఆఫ్ ఎఫ్ఓబి కరెక్టే, కానీ ఆ ఫ్రైట్ టోటల్ ఆఫ్ వాట్ ద లోకల్ లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, దేర్ లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. ఆ 2 ఆల్రెడీ పైన యాడ్ అయిపోయినాయి, ఆ 2 మళ్ళీ యాడ్ చేయకూడదు. కాబట్టి 2,330 ఇస్ ద టోటల్ ఆఫ్ ఆల్ దోస్ 3. సో 150 ఆల్రెడీ యాడ్ అయిపోయింది, సో దాన్ని సబ్ట్రాక్ట్ చేసి బ్యాలెన్స్ యాడ్ చేయాలి. సో విల్ బి యాడింగ్ ఓన్లీ 2,180. ఓకే 2030 కాదు, టోటల్ 2,330. 11,650 ఇంటూ 20% చేయండి, 2,330 మైనస్ 150 2,180. ఓకే ఒకవేళ క్వశ్చన్లో కనుక ఆ పైన ఉన్న ఫ్రైట్ లోడింగ్ ఇవ్వలే, లోకల్గా అసలు క్వశ్చన్ ఇంకా ఈజీ, జస్ట్ ఈ 20% యాడ్ చేయండి. అది తెలిస్తేనే సబ్ట్రాక్ట్ చేసి బ్యాలెన్స్ యాడ్ చేయాలి. పైన ఇచ్చిన లోకల్ ఫ్రైట్ అంటే ఇఫ్ ఓన్లీ దిస్ 2 points ఆర్ నోన్, లోకల్ ఫ్రైట్ అండ్ లోకల్ లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇన్ ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ, దెన్ దే నీడ్ టు బి సబ్ట్రాక్టెడ్, అదర్వైజ్ జస్ట్ టేక్ ద 20%. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏం చేయాలమ్మా 1.125% ఆఫ్ ఎఫ్ఓబి 11,650 ఇంటూ 1.125 ఎంత $131. సో టోటల్ చేస్తే వచ్చేది సిఎఫ్ వాల్యూని అగైన్ డాలర్స్తో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ టైప్స్ ఆఫ్ డ్యూటీకి లింక్ చేస్తున్నాం. ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి, సిబిఐసి ఇచ్చింది తీసుకోవాలి, ఏ డేట్ రోజు ఉన్నది తీసుకోవాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేసిన రోజు ఉన్న ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి, కస్టమ్స్ డ్యూటీ రేట్ ఏ రోజు తీసుకోవాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్స్ విచ్ ఎవర్ ఈస్ లేటర్, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎంట్రీ ఇన్వర్డ్స్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. అది అప్లై చేయండి, ఇక్కడ మీకు కస్టమ్స్ డ్యూటీ వచ్చేస్తుంది. ఆ టోటల్ ఆన్సర్ రాస్తే మీ 12 మార్క్స్ వచ్చేస్తాయి. లాస్ట్లో ఐజిఎస్టీ లెవీ చేస్తాం, దాన్ని మళ్ళీ లింక్ చేసుకుంటాం. ఓకే క్లియర్ అమ్మా ఇక్కడ దాకా అందరూ? సో ప్లీజ్ ఫాలో అవ్వండి. సార్ క్లియర్ కాదు అని ఎవరికైనా అనిపిస్తే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ విను. ఓకే So I'm continuing with our discussion. Valuation
టాపిక్ కంప్లీట్ అయింది. వాల్యుయేషన్లో రూల్ 3 స్పెసిఫిక్గా డిస్కస్ చేసాం. రూల్ 3 ఏం చెప్తుంది? ట్రాన్సాక్షన్ వాల్యూ కెన్ బి టేకెన్ యాజ్ అసెసబుల్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూ కెన్ బి టేకెన్ యాజ్ అసెసబుల్ వాల్యూ. ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోవాలి అంటే 4 కండిషన్స్. బయర్ అండ్ సెల్లర్ మస్ట్ నాట్ బి రిలేటెడ్, మస్ట్ బి ద సోల్ కన్సిడరేషన్, the buyer shall not exercise any, the seller shall not exercise any control over the imported goods. The fourth one, the sale proceeds of importer shall not be shared with the exporter. అక్కడ కానీ ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ ప్రాసీడ్స్ ఎంత షేర్ చేస్తారు అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోండి. ఆ ఎంత షేర్ ప్రాసీడ్ షేర్ చేస్తారో యాడ్ చేయండి. ఫ్రైట్ తీసుకునేటప్పుడు ఎయిర్ ఫ్రైట్ అయితే క్వశ్చన్ మెన్షన్ చేయకపోతే 20% ఆఫ్ FTP, క్వశ్చన్లో మెన్షన్ చేస్తే యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ FTP, విచ్ ఎవర్ ఈస్ లోయర్. సీ ఫ్రైట్ క్వశ్చన్లో ఇస్తే యాక్చువల్, మెన్షన్ చేయకపోతే 20% ఆఫ్ FTP. ఇలా 20% తీసుకుంటున్న ప్రతిసారి గుర్తుండాల్సిన పాయింట్ ఏంటి? ద 20% ఆఫ్ FOB ఈస్ టోటల్ ఆఫ్ ద ఫ్రైట్ ఇంకర్డ్ ఇన్ ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు పోర్ట్ అండ్ loading and handling charges incurred in the exporting country and the transportation charges from the exporting country to the port of India. All these three, ఈ మూడు కలిపితే 20%. ఈ 20% లో పైన ఆల్రెడీ ఫ్రైట్ కానీ హ్యాండ్లింగ్ కానీ యాడ్ చేసేస్తే అవి ఏం చేయాలి? ఇప్పుడు అవి రెడ్యూస్ చేసి సబ్ట్రాక్ట్ చేసి బ్యాలెన్సే యాడ్ చేయాలి. ఓకే, సో నౌ కమ్ బ్యాక్ టు ద దేనికని. ఓకే, సో కమ్ బ్యాక్ టు ద చాప్టర్ అమ్మ. టైప్స్ ఆఫ్ డ్యూటీకి వచ్చేయండి మళ్ళీ వెనక్కి. టైప్స్ ఆఫ్ డ్యూటీ. సో టైప్స్ ఆఫ్ డ్యూటీలో బీసీడీ గురించి, బీసీడీ ఏ రేట్ తీసుకోవాలో డిస్కషన్ అయిపోయింది. నౌ 3 సబ్సెక్షన్ 1 ఎడిషనల్ డ్యూటీ టు కాంపన్సేట్ ఎక్సైజ్ డ్యూటీ అక్కర్లేదు మనకి. స్పెషల్ సివిడి గురించి డిస్కషన్ అక్కర్లేదు. ఓకే, డైరెక్ట్లీ కమ్ టు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద లెవీ చేస్తారమ్మా? ఓకే, సో చూడండి, ఇట్ హ్యాస్ టు బి లెవీడ్ ఆన్ ద కస్టమ్స్ డ్యూటీ ఎక్సెప్ట్ అని అక్కడ కింద ఉన్నాయి చూడండి, ఎక్సెప్ట్ అని లిస్ట్. సేఫ్ గార్డ్ డ్యూటీ మీద లెవీ చేయకూడదు. కౌంటర్ వేలింగ్ డ్యూటీ మీద పేజ్ నెంబర్ 1.13. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కెనాట్ బి లెవీడ్ ఆన్ సేఫ్ గార్డ్ డ్యూటీ, కెనాట్ బి లెవీడ్ ఆన్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, IGST అండ్ GST కాంపన్సేషన్ సెస్. సో సేఫ్ గార్డ్ డ్యూటీ మా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వేటి మీద మాత్రం లెవీ చేయకూడదు. కస్టమ్స్ మీద లెవీ చేయొచ్చు, కానీ సేఫ్ గార్డ్ డ్యూటీ, కౌంటర్ వేలింగ్, యాంటీ డంపింగ్, IGST కాంపన్సేషన్ సెస్ వాటి మీద లెవీ చేయకూడదు. లెట్స్ సే ఇప్పుడు అసెసబుల్ వాల్యూ 10 lakh అనుకోండి, దాని మీద కస్టమ్స్ డ్యూటీ 10% అంటే 10 lakhs మీద 10% ఎంత? 1 lakh అవుతుంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద లెవీ చేయాలి అంటే ఆన్ ద కస్టమ్స్ డ్యూటీ. It's not on the total, it's on the customs duty it has to be. So assessable value 10 lakhs, basic customs duty 10% అంటే assessable value మీద BCD లెవీ చేస్తాం. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద లెవీ చేయాలి? ఆన్ BCD. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్లో BCD, యాంటీ డంపింగ్ డ్యూటీ, సేఫ్ గార్డ్ డ్యూటీ ఇలా అవన్నీ ఉన్నాయి. అయినా కూడా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ దేని మీద లెవీ చేయాలి? BCD మీద. ఎందుకంటే యాంటీ డంపింగ్, సేఫ్ గార్డ్ డ్యూటీ మీద లెవీ చేయకూడదు. ఇక్కడ ఎక్సెప్షన్స్ లో ఉంది చూడండి. BCD cannot be levied on, SWC cannot be levied on safeguard duty, countervailing duty, anti-dumping duty, IGST and compensation cess. Next, ADC, Agricultural Infrastructure and Development cess. ఇది అమ్మా అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడానికి, దానికి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈ సెస్ లెవీ చేస్తారు. ఇట్ ఈస్ లెవీబుల్ ఆన్ సర్టెన్ నోటిఫైడ్ గుడ్స్ సచ్ యాజ్ యాపిల్స్, గోల్డ్, సిల్వర్, ఆల్కహాల్, పెట్రోల్ ఎక్సెట్రా. ఓకే, ఆ థర్డ్ పాయింట్ మాత్రం ఇంపార్టెంట్. Duty is leviable on the value. Okay, on the value, sorry, అక్కడ on the value strike off చేసేవచ్చు. Duty is leviable on the assessable value on which BCD is levied. Customs duty దేని మీద లెవీ చేస్తావో అదే అసెసబుల్ వాల్యూ మీద ADC కూడా లెవీ చేస్తాం. సో ఇప్పుడు సెస్ అంటున్నారు కదా అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ లాగా ట్యాక్స్ మీద సెస్ లెవీ చేయడం కాదు ఇది. దిస్ హ్యాస్ టు బి లెవీడ్ ఆన్ ద వాట్? ద టోటల్ వాల్యూ ఆన్ విచ్ BCD is levied. అసెసబుల్ వాల్యూ 10 lakhs. BCD దేని మీద చేస్తావు? 10 lakhs. ADC కూడా 10 lakhs మీద లెవీ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ అమ్మా IGST ఎలా లెవీ చేయాలి? IGST ఎందుకు? ఫస్ట్ GSTలో చెప్పారు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆల్వేస్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్
ఇంటర్స్టేట్. సో ఇంటర్స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ, మాక్సిమం ఐజిఎస్టీ 40% కెన్ బి లెవీ. ఇప్పుడు ఐజిఎస్టీ లెవీ చేసేటప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి? మొత్తం వాల్యూ ఆఫ్ సప్లై లాజిక్. వాల్యూ ఆఫ్ సప్లైలో ఏం చెప్తాం? ఆల్ ద అదర్ taxes అండ్ డ్యూటీస్ హ్యాస్ టు బి యాడెడ్ ఎక్సెప్ట్ జిఎస్టీ అండ్ టీసీఎస్ అండి. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు నాకు క్వశ్చన్లో బీసీడీ ఉంది, అసెసిబుల్ వాల్యూ, బీసీడీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, యాంటీ డంపింగ్, సేఫ్ గార్డ్, ఇవన్నీ ఉంటే ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చిన టోటల్ మీద ఐజిఎస్టీ లెవీ చేయాలి. ఓకే, కస్టమ్స్లో జిఎస్టీవి కాకుండా వేరే ఏ ట్యాక్స్లు ఉంటే అవన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాని మీదే ఐజిఎస్టీ has to be levied. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మ, కాంపన్సేషన్ సెస్. కాంపన్సేషన్ సెస్ అంటే అగైన్ కాంపన్సేషన్ సెస్ ఎందుకు? ఏ స్టేట్స్ అయితే రెవెన్యూ లాస్ అయినాయో వాటిని కాంపన్సేట్ చేయడం కోసం కాంపన్సేషన్ సెస్ లెవీ చేస్తారు బికాస్ ఆఫ్ జిఎస్టీ లాస్ అయిన స్టేట్స్కి. ఓకే, ఇవి వేటి మీద ఉంటాయి? టొబాకో, డీమెరిట్ గుడ్స్ మీద, లగ్జరీ గుడ్స్ మీద, సిన్ గుడ్స్ మీద, లగ్జరీ గుడ్స్ మీద కాంపన్సేషన్ సెస్ అనేది లెవీ చేస్తారు. సో ఇప్పుడు కాంపన్సేషన్ సెస్ ఏ వాల్యూ మీద లెవీ చేయాలి? సేమ్ వాల్యూ ఆఫ్ సప్లై లాజిక్, ఆల్ ద అదర్ taxes ఎక్సెప్ట్ ఐజిఎస్టీ. ఐజిఎస్టీ కాకుండా మిగతా ట్యాక్స్లన్నీ యాడ్ చేయండి, వాటి మీద కాంపన్సేషన్ సెస్ లెవీ చేయాలి. సో సెస్ అంటే ఇట్ ఈస్ నాట్ లెవీడ్ ఆన్ ట్యాక్స్, ఇక్కడ కూడా ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ ద టోటల్ వాల్యూ ఆన్ విచ్ ఐజిఎస్టీ ఈస్ లెవీడ్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే మీకు లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ అసెసిబుల్ వాల్యూ 15 lakhs. ఓకే, బీసీడీ 10% అనుకుందాం. బీసీడీ అట్ ఏ రేట్ ఆఫ్ 10% అంటే 1,50,000 ప్లస్ దాని మీద బీసీడీ మీద ఏం లెవీ చేయాలి? ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అట్ ఏ రేట్ ఆఫ్ 10%, అదొక 15,000 అయింది. లెట్స్ సే ఐఎమ్ హ్యావింగ్ ఈవెన్ సేఫ్ గార్డ్ డ్యూటీ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 3 lakhs. ఇప్పుడు ఈ టోటల్ చేయాలి. ఈ టోటల్ చేస్తే వచ్చింది ల్యాండెడ్ వాల్యూ అవుతుంది, ల్యాండెడ్ కాస్ట్ 15, 1,50,000, 3 lakhs and 15,000. ఇట్ వుడ్ బి 19,65,000. ఇప్పుడు జిఎస్టీ దేని మీద లెవీ చేయాలి? ఐజిఎస్టీ ఆన్ ద టోటల్ 19,60,000. ఐజిఎస్టీ అట్ ఏ రేట్ ఆఫ్ 18% అంటే ఆన్ ద టోటల్ 19,65,000. కాంపన్సేషన్ సెస్ కూడా దేని మీద లెవీ చేయాలి? ఆన్ ద టోటల్ 19,65,000 మీద కాంపన్సేషన్ సెస్ కూడా లెవీ చేస్తాం. నెక్స్ట్ అమ్మ, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ సేఫ్ గార్డ్ డ్యూటీ. అసలు సేఫ్ గార్డ్ డ్యూటీ ఎప్పుడు లెవీ చేస్తారు? ఓకే, అక్కడ చూడండి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సేఫ్ గార్డ్ డ్యూటీ ఈజ్ లెవీడ్ when there are increased imports, and such increased imports are causing or threatening to cause serious damage or injury to the domestic industry. ఇంపోర్ట్స్ ఎక్కువగా అవుతున్నాయి, ఆ ఎక్కువగా ఇంపోర్ట్స్ రావడం వల్ల ఆల్రెడీ కాజ్ చేస్తున్నాయి లేదా థ్రెటన్ చేస్తున్నాయి. ఏమని? టు కాజ్ సీరియస్ ఇంజురీ ఆర్ డ్యామేజ్ టు ద డొమెస్టిక్ ఇండస్ట్రీ. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్సెస్గా బల్క్లో ఇండియాకి ఇంపోర్ట్ అవడం వల్ల లోకల్ ఇండస్ట్రీస్ కనుక ఎఫెక్ట్ అవుతాయి అంటే అలాంటి సిచ్యువేషన్స్లో సేఫ్ గార్డ్ డ్యూటీ లెవీ చేస్తాం. ఓకే, సో ఐమ్ రిపీటింగ్ ద వర్డ్ అగైన్. సేఫ్ గార్డ్ డ్యూటీ ఈజ్ లెవీడ్ when there are increased imports, and because of due to such increased imports either they are causing or threatening to cause serious injury or damage to the domestic industry. ఓకే, ఇది సేఫ్ గార్డ్ డ్యూటీ. థియరీ క్వశ్చన్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి సేఫ్ గార్డ్ డ్యూటీ, అప్పుడు ఈ పాయింట్ రాస్తాం. సేఫ్ గార్డ్ డ్యూటీకి ఎగ్జామ్షన్స్. సేఫ్ గార్డ్ డ్యూటీ ఎప్పుడు రాదు అంటే ఫస్ట్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ బై ఎన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్. ఓకే, ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ బై ఏ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్. సో ఆ కింద ఉన్న ఫ్లో డయాగ్రామ్ లో థర్డ్ పాయింట్ అదే, ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ బై 100% ఈఓయు ఆర్ ఎస్సీజెడ్, వాటి మీద ఉంటుందా సేఫ్ గార్డ్ డ్యూటీ? ఉండదు. నెక్స్ట్, ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ ఇఫ్ యు ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్, మనం కనుక డెవలపింగ్ కంట్రీస్ నుంచి కనుక ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే దెన్ దెర్ ఈస్ నో సేఫ్ గార్డ్ డ్యూటీ. యు ఆర్ బీయింగ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ నుంచి అయినా కూడా మళ్ళీ పర్సంటేజ్లో లిమిట్స్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 4 డెవలపింగ్ కంట్రీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, ఓకే, సౌత్ ఆఫ్రికా అనుకుందాం. శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్. వీటి నుంచి వస్తే ఎంత వచ్చినా సేఫ్ గార్డ్ డ్యూటీ లేదని కాదు, దెర్ ఆర్ సర్టైన్ లిమిట్స్.
ఈచ్ కంట్రీ నుంచి వస్తున్నవి కనుక లెస్ దాన్ 3% ఉంటాయి టోటల్ ఇంపోర్ట్స్. ఒక ప్రొడక్ట్ టోటల్ ఇంపోర్ట్స్ లెట్స్ సే 1000 crores అనుకో. 1000 crores-లో 3% అంటే ఎంత? 30 crores. సో ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చేవి ఎంత ఉండాలి ఇంపోర్ట్స్ ఒక ఇయర్లో? లెస్ దాన్ 30% ఉంటే అప్పుడు ఆ కంట్రీ నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ మీద సేఫ్ గార్డ్ డ్యూటీ ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఆర్టికల్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ, షేర్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఫ్రమ్ దట్ కంట్రీ డస్ నాట్ ఎక్సీడ్ 3% ఆఫ్ ద టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఇంటూ ఇండియా. విత్ ఇన్ 3% ఉన్నాయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3%. ఆర్ ఎల్స్ ఇండివిజువల్ గా 3%, అగ్రిగేట్ గా చూసినప్పుడు దే షుడ్ బి విత్ ఇన్ 9% అగ్రిగేట్ గా చూసినప్పుడు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, అగ్రిగేట్ చూస్తున్నప్పుడు లెట్స్ సే 5 కంట్రీస్ ఉన్నాయి. 5 కంట్రీస్లో ఒక కంట్రీ నుంచి 4% ఉంది. అప్పుడు ఆ కంట్రీ నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ మీద ఏముంటుంది? సేఫ్ గార్డ్ డ్యూటీ. మిగతా 4 మాత్రమే అగ్రిగేట్ చేయాలి, నాట్ ద టోటల్ 5. అంటే 3% ఎక్సీడ్ అయిన దాన్ని కూడా కలిపి టోటల్ చేయం. 3% ఎక్సీడ్ అయిన దాని మీద ఆల్రెడీ సేఫ్ గార్డ్ డ్యూటీ వచ్చింది. ద కంట్రీస్ విచ్ whose share of imports are less than 3% has to be aggregated. ABCD అని 5 కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీ నుంచి వచ్చింది? 4%. సో ఏ మీద ఏ కంట్రీ నుంచి వస్తున్నవన్నీ సేఫ్ గార్డ్ డ్యూటీ వచ్చేస్తాయి. ఇప్పుడు బి నుంచి, సి నుంచి, డి నుంచి, ఈ నుంచి వచ్చినవన్నీ టోటల్ చేయి. ఆ టోటల్ కనుక విత్ ఇన్ 9% ఉంటే మొత్తం 4 మీద ఎగ్జామ్షన్. ఎక్సీడ్ అయితే టోటల్ బిసిడి మీద కూడా సేఫ్ గార్డ్ డ్యూటీ వచ్చేస్తుంది. ఓకే, సో కీ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 3% ఎక్సీడ్ అయిన కంట్రీస్ పక్కన పెట్టి మిగతా డెవలపింగ్ కంట్రీస్ నుంచి వస్తున్న షేర్స్ ని టోటల్ చేయాలి. అగ్రిగేట్ 9% కనుక లోపు ఉంటే సేఫ్ గార్డ్ డ్యూటీ రాదు. 9% ఎక్సీడ్ అయితే సేఫ్ గార్డ్ డ్యూటీ వస్తుంది. మా ఇక్కడ దెర్ విల్ బి 2 క్వశ్చన్స్ ఇన్స్టిట్యూట్ మీకు ఇదిగోండి. సో ఇలా ఇల్లస్ట్రేషన్ మెటీరియల్, ఈ కనిపిస్తున్న ఇల్లస్ట్రేషన్ మెటీరియల్ కూడా షేర్ చేస్తాం మీతో. సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఇట్ ఈస్ అబౌట్ సేఫ్ గార్డ్ డ్యూటీ. క్వశ్చన్ నెంబర్ 11 ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ సేఫ్ గార్డ్ డ్యూటీ. సోడియం నైట్రేట్ అని ఉంటాయి క్వశ్చన్స్, కూడా చూసే ఉంటారు ఇంతకు ముందు. అవే క్వశ్చన్స్, సో అడిగినా కూడా అవే క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. సో ప్లీజ్ ఈ 2 ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఏం చూడక్కర్లేదు. ఇలస్ట్రేషన్స్ మెటీరియల్ కూడా దీంతో పాటు అటాచ్ చేస్తాం. సో ఆ ఇలస్ట్రేషన్స్ అన్ని ఇన్స్టిట్యూట్ మెటీరియల్ వే అవి కవర్ చేస్తే మీకు అన్ని కవర్ అయినట్టు. నెక్స్ట్ కౌంటర్ వెల్లింగ్ డ్యూటీ అక్కర్లేదు మనకి. కమ్ టు డైరెక్ట్లీ టు ద యాంటీ డంపింగ్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ అమ్మ, ఏదైనా ఒక ప్రోడక్ట్ని యాంటీ డంపింగ్ డ్యూటీ ఎందుకు లెవీ చేస్తారు అసలు అంటే, వాళ్ళ కంట్రీలో అమ్ముకునే ఆమె సేల్ చేసే ప్రైస్ కంటే ఇండియాలో తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. అక్కడ 200కి అమ్ముతారు, ఇక్కడ 100కి అమ్ముతారు. దెన్ అలా చేస్తే డంపింగ్ అంట. గుమరిచ్చేస్తున్నారు, తీసుకొచ్చి డంప్ చేసేస్తున్నారు అక్కడ కంటే ఇంకా తక్కువ కాస్ట్కి తీసుకొచ్చి. అలా చేస్తూ ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ డంపింగ్. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీ లెవీ చేస్తారు. డ్యూటీ ఏంటి అంటే మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజురీ మార్జిన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. మార్జిన్ ఆఫ్ డంపింగ్ ఆర్ ఇంజురీ మార్జిన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఓకే, అంటే అక్కడ 200కి అమ్ముతూ ఇండియాలో ఎంతకు సేల్ చేస్తున్నారు? 100. అంటే ఎంత తక్కువ ప్రైస్? 100. ఆ 100ని మార్జిన్ ఆఫ్ డంపింగ్ అంట, ఆర్ ఇంజురీ మార్జిన్. ఇంజురీ మార్జిన్ అంటే నార్మల్గా ఇండియాలో ఆ గూడ్ 180కి అమ్ముతారు. ఇండియా వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? 180. కానీ వాడు తీసుకొచ్చి 100కి అమ్ముతారు. ఇండియన్ గూడ్కి ఈక్వల్గా చేయాలి అంటే మినిమం ఎంతకు అమ్మాలి? 180కి అమ్మాలి. సో అప్పుడు ఇంజురీ మార్జిన్ ఎంత? 80. 100కి ఇంపోర్ట్ అవుతుంది. ఇండియాలో వేరే వాళ్ళు గూడ్స్ని జనరల్గా అలాంటి వాటిని 180కి అమ్ముతారు. మన ఇండియన్ వాళ్ళతో ఈక్వల్ చేయాలి అంటే మినిమం 180 చేయాలి. సో అది ఇంజురీ మార్జిన్, ఆ 80. 100 కానీ 80 కానీ విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. బట్ జనరల్గా మనం చేసే సమ్స్కి ఈ థియరీకి లింక్ ఉండదు. సో ఒక సమ్ చేద్దామమ్మా, అందుకని దీని మీద మాత్రం యాంటీ డంపింగ్ డ్యూటీ మీద మాత్రం సమ్ చేస్తున్నాం. ఓకే, సేమ్ క్వశ్చన్స్ అమ్మా. ఇలాంటివి 2 క్వశ్చన్స్ ఉంటాయి యాంటీ డంపింగ్ డ్యూటీ మీద. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ క్వశ్చన్ ఏదర్ ఇంటర్లో అయినా ఫైనల్లో అయినా, సో ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ నుంచే వస్తుంది. సో ప్లీజ్ ఈ క్వశ్చన్స్ కస్టమ్స్లో మాత్రం ఇన్స్టిట్యూట్ క్వశ్చన్సే చేయండి, డోంట్ డూ అదర్ క్వశ్చన్స్. మీరు సపోజ్ సిఏ ఫైనల్ వాళ్ళు CMA ఫైనల్ రాస్తున్నారన్నా కూడా డూ ఓన్లీ ద CMA బుక్ క్వశ్చన్స్, నాట్ ద CA క్వశ్చన్స్. మీరేం చేయక్కర్లేదు, బికాజ్ ఇందులో వ్యాస్టీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి.
ఆ క్వశ్చన్ చూస్తే ది కమోడిటీ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ కంట్రీ కవర్డ్ బై నోటిఫికేషన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సిఏఎఫ్ వాల్యూ ఇచ్చారమ్మా ఇక్కడ ఎంత, $25,000. ఇంపోర్ట్ చేసుకుంది ఎంత, 500 kgs. ఎక్స్చేంజ్ రేట్ ఎంత, 60. కస్టమ్స్ డ్యూటీ 12%, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10%. నెక్స్ట్ లైన్లో చూడండి, యాజ్ పర్ ద నోటిఫికేషన్ యాంటీ డంపింగ్ డ్యూటీ విల్ బి ఈక్వల్ టు ద difference between the cost of commodity calculated at 70 per kg and the landed value of the commodity as imported. ఇప్పుడు నాకు ఇందులో ఒక క్వశ్చన్, ఐజిఎస్టి లెవీ చేయడానికి ముందు కస్టమ్స్ డ్యూటీ లెవీ చేయాలా, సారీ ఐజిఎస్టి లెవీ చేయడానికి ముందే యాంటీ డంపింగ్ డ్యూటీ లెవీ చేయాలా, యాంటీ డంపింగ్ డ్యూటీ తర్వాత ఐజిఎస్టి తర్వాత యాంటీ డంపింగ్ డ్యూటీ? ఫస్ట్ యాంటీ డంపింగా ఫస్ట్ ఐజిఎస్టి? ఫస్ట్ యాంటీ డంపింగ్. ఎందుకని? బికాస్ ఆల్ ద టాక్సెస్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ టు లెవీ ఐజిఎస్టి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సమ్ చేద్దామంటే సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారమ్మా మనకి, $25,000. ఎక్స్చేంజ్ రేట్ ఒకటే ఉంది, సో కన్వర్ట్ చేసేయండి. $25,000 ఇంటూ 60 చేస్తే ఎంత, 15 lakhs. ఇప్పుడు దాని మీద ముందు బీసీడీ లెవీ చేసేద్దాం. బీసీడీ ఎంత, 12%. 15 lakhs ఇంటూ 12% ఎంత, 1.8 lakhs. ప్లస్ దాని మీద సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10%, 18,000. ఓకే, సో ఇప్పుడు టోటల్ ఎంత అయింది ఇప్పటికి, 16,98,000 అయింది ఇప్పటికి టోటల్. ఎస్డబ్ల్యూసి 18 కాబట్టి అసెసిబుల్ వాల్యూ 15, బీసీడీ 1.8, టోటల్ 16,98,000 అయింది. ఇప్పుడు దీని మీద యాంటీ డంపింగ్ డ్యూటీ వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఆ నోటిఫికేషన్దే మళ్ళీ చదవండి ఇంకొకసారి. will be equal to the difference between the cost of commodity calculated at 70 per kg. ఇప్పుడు నీకు ఇచ్చిన క్వాంటిటీ ఎంత ఇచ్చారమ్మా క్వశ్చన్లో, 500 kgs. 500ని ఇంటూ 70 చేయప్పుడు ఎన్ని డాలర్స్ అవుతుంది, $35,000 అవుతుంది. ఆ $35,000ని రూపీస్లో కన్వర్ట్ చేయి, ఇంటూ 60 చేయి, 21 lakhs. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేనికి, కాస్ట్ ఆఫ్ కమోడిటీ క్యాలిక్యులేటెడ్ అట్ $70 per kg, 21 వచ్చింది. అండ్ ద ల్యాండెడ్ వాల్యూ ఆఫ్ ద కమోడిటీ యాజ్ ఇంపోర్టెడ్. ల్యాండెడ్ వాల్యూ అంటే ఏంటి, గూడ్ వాల్యూకి కస్టమ్స్ డ్యూటీ యాడ్ చేస్తే, అసెసిబుల్ వాల్యూకి కస్టమ్స్ డ్యూటీ యాడ్ చేస్తే వచ్చేదే ల్యాండెడ్ వాల్యూ. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ల్యాండెడ్ వాల్యూ ఎంత, 16,98,000. ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ ఏమంటున్నారు, 21కి 16,98,000కి డిఫరెన్స్ 4,02,000. సో ఆ 4,02,000 యాడ్ చేయండి, విల్ బి గెటింగ్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ. అవి యాడ్ చేస్తే ఓపెన్ మార్కెట్ వాల్యూ వస్తుంది. ఆన్ దట్ అగైన్ లెవీ ద ఐజిఎస్టి. ఓకే, ఇది యాంటీ డంపింగ్ డ్యూటీ మీద క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడే చూడండి, యూ విల్ బి సీయింగ్ హియర్ 2 questions ఈ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 13 and 12. ఓకే, సో సేఫ్ గార్డ్ డ్యూటీ మీద 2 questions, యాంటీ డంపింగ్ డ్యూటీ మీద 2 questions ఉన్నాయి. సేమ్ అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో ప్లీజ్ అవే సమ్స్ ప్రాక్టీస్ చేయండి. యూ నీడ్ నాట్ టు గో ఆన్ ప్రాక్టీస్ అదర్ సమ్స్. ఓకే, సో దీంతో టైప్స్ ఆఫ్ డ్యూటీస్ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. సో వీఆర్ బ్యాక్ టు అగైన్ వాల్యుయేషన్. వాల్యుయేషన్ టాపిక్లోకి వచ్చాం. వాల్యుయేషన్ టాపిక్లో ఆల్రెడీ మనం మేజర్ దంతా కవర్ చేస్తాం, చిన్న చిన్నవే ఉన్నాయి మనకి ఇంకంతా. రూల్ 3 మేజర్. రూల్ 3 ఏం తీసుకుంటాం, ట్రాన్సాక్షన్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోవాలంటే 4 కండిషన్స్ గుర్తున్నాయా? నెక్స్ట్, బయర్ అండ్ సెల్లర్ నాట్ రిలేటెడ్, ప్రైస్ మస్ట్ బి ద సోల్ కన్సిడరేషన్, ద సప్లయర్ షల్ నాట్ ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద ఇంపోర్టెడ్ గుడ్స్. ద 4th one ఏంటి, సేల్ ప్రాఫిట్ షల్ నాట్ బి షేర్డ్ బై ద ఇంపోర్టర్ విత్ ద ఎక్స్పోర్టర్. 4 కండిషన్స్. తర్వాత ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్, దాని నుంచి ఎఫ్ఓబి అరైవ్ అవుతాం. ఎఫ్ఓబి నుంచి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అని యాడ్ చేసి ఎఫ్ఓబి కస్టమ్స్ అరైవ్ అవుతాం. తర్వాత ఫ్రైట్, ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్ అమ్మ అక్కడ, యూ కుడ్ సీ దట్ ఇన్ ద పేజ్ నెంబర్ 3.7లో ఆ పైన బాక్స్లో కనిపించేదానికి సమరీ ఏంటి అంటే 3.7లో మనకి ఎఫ్ఓబి ఇచ్చి ఫ్రైట్ ఇవ్వలేదు. ఏం చేస్తాం, ఎఫ్ఓబి వాల్యూ ఇచ్చి ఫ్రైట్ చెప్పలేదు, 20% ఆఫ్ ఎఫ్ఓబి చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే ఎఫ్ఓబి ప్లస్ ఇన్సూరెన్స్ కలిపిన వాల్యూ తెలుసు.
ద టోటల్ ఆఫ్ ఎఫ్ఓవి ప్లస్ ఇన్సూరెన్స్ యూ డోంట్ నో ద బ్రేకప్ ఆఫ్ ఎఫ్ఓవి అండ్ ఇన్సూరెన్స్. ఎఫ్ఓవి ప్లస్ ఇన్సూరెన్స్ $21,000 అని తెలుసు. ఓకే, ఎఫ్ఓవి ఇండివిజువల్గా తెలియదు. ఇప్పుడు ఫ్రైట్ ఎలాగా, లెవీ 20% ఆన్ దట్, 20% ఆన్ ఎఫ్ఓవి ప్లస్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇప్పుడు మ్యాథమెటికల్గా అంతా ఇది కరెక్ట్ కాదు కదా అని ఆలోచించొద్దమ్మా. దట్స్ ద ప్రొవిజన్ రూల్, అలానే ఫాలో అవ్వాలి. ఎఫ్ఓవి ఒకటే తెలిస్తే ఎఫ్ఓవి మీద 20%, ఎఫ్ఓవి ప్లస్ ఇన్సూరెన్స్ కలిపి తెలిస్తే దాని లెవీ ఆన్ ఎఫ్ఓవి ప్లస్ ఇన్సూరెన్స్ ఇంటూ 20%. నెక్స్ట్ ఎఫ్ఓవి ప్లస్ ఫ్రైట్ తెలుసు, ఇన్సూరెన్స్ తెలియదు. ఎఫ్ఓబి క్లియర్గా తెలిస్తే ఏం చెప్తావు, ఎఫ్ఓబి మీద 1.125% ఇన్సూరెన్స్ చేస్తావు. నీకు అలాగా ఎఫ్ఓబి ప్లస్ ఫ్రైట్ మాత్రమే తెలుసు, రెండు కలిపి తెలుసు, ఇన్సూరెన్స్ తెలియదు. అప్పుడు ఎఫ్ఓబి ప్లస్ ఫ్రైట్ మీద వేసాయి 1.125%. ఓకే, నెక్స్ట్ నెంబర్ రూల్ 4, పేజ్ నెంబర్ 3.10లో కనిపిస్తుంది. రూల్ 4, ఐడెంటికల్ గుడ్. ఐడెంటికల్ గూడ్స్ అంటే ఏంటమ్మా, దే లుక్ లైక్ సేమ్ అండ్ దే విల్ బి యూస్డ్ ఫర్ ద సేమ్ పర్పస్. ఎగ్జాంపుల్స్ చెప్పండి ఐడెంటికల్ గూడ్స్కి. హీరో హోండా, పల్సర్, ఇంకా వేరే, ఇంకా ఐడెంటికల్ గూడ్స్కి ఎగ్జాంపుల్స్. ఫ్యాషన్, స్ప్లెండర్. ఓకే, బైక్స్ కాకుండా వేరే డ్రింక్స్, థమ్స్ అప్, పెప్సీ, గుడ్ డే అండ్ పార్లేజీ బిస్కెట్స్. ఓకే, ద సేమ్ బిస్కెట్స్ కాబట్టి. సో ఐడెంటికల్ అంటే దే లుక్ లైక్ సేమ్. ఒప్పో ఫోన్, వివో ఫోన్. ఓకే, టూ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ ల్యాప్టాప్స్. ట్విన్ బేబీస్ ఐడెంటికల్, ఒకళ్ళకొకలాగా. బ్రదర్స్ సినిమాలో సూర్య లాగా, అదర్స్ మూవీలో ఎన్టీఆర్ లాగా. ఓకే, సో అలా ఉంటే వాటి ఏమంటాం, ఐడెంటికల్ గూడ్స్. దే లుక్ లైక్ సేమ్ అండ్ దే కెన్ డూ ద సేమ్ వర్క్ యాజ్ వెల్. సో ఐడెంటికల్ గూడ్స్ అంటే ఎప్పుడు వస్తాం అసలు ఐడెంటికల్ గూడ్కి, ఇది రూల్ 4. రూల్ 3 తీసుకోలేనప్పుడు రూల్ 4కి వస్తాం. రూల్ 3 ఎప్పుడు తీసుకోం, బైర్ అండ్ సెల్ ఆర్ రిలేటెడ్, ప్రైస్ ఇస్ నాట్ ద సోల్ కన్సిడరేషన్, అది అప్పుడు రూల్ 3కి వెళ్ళే, దెన్ విల్ బి కమింగ్ టు ద రూల్ 4. సో అంటే ఇప్పుడు చూడండి అమ్మా, కాన్సెప్ట్గా చూడండి. నేను ఇంపోర్ట్ చేసిన గూడ్స్ వాల్యూ తీసుకోలేను. సో ఏం చేయమంటున్నారు, దానికి ఐడెంటికల్గా ఉన్న గూడ్స్ వాల్యూ ఏంటో తెలుసుకో, అదే నీ అసెసిబుల్ వాల్యూగా అడాప్ట్ చేసుకో. ద వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ విల్ బి అడాప్టెడ్ యాజ్ యువర్ అసెసిబుల్ వాల్యూ. కానీ ఐడెంటికల్ గూడ్స్ వాల్యూ తీసుకోవాలి అంటే దీస్ ఐడెంటికల్ గూడ్స్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ ద సేమ్ కంట్రీ ఫ్రమ్ వేర్ ఐ ఇంపోర్ట్. నేను నా గూడ్స్ జపాన్ నుంచి తెచ్చుకుంటే ఐడెంటికల్ గూడ్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి, జపాన్ నుంచే వచ్చి ఉండాలి. అక్కడ సేమ్ లెట్స్ నేను అక్కడ ఒక వై అనే మ్యానుఫ్యాక్చర్ నుంచి తెచ్చుకుంటే ప్రిఫరెన్స్ ఆ వై అనే మ్యానుఫ్యాక్చర్ నుంచే వచ్చిన ఐడెంటికల్ గూడ్స్ ఉంటే అది ఇంకా బెటర్. ఒకవేళ వై అలా పంపించట్లేదు, దెన్ గో ఫర్ అనదర్ మ్యానుఫ్యాక్చర్, బట్ ఈ షుడ్ బి ఆల్సో ఫ్రమ్ జపాన్ ఓన్లీ. జపాన్ నుంచి ఉన్న అదే కంట్రీ నుంచి ఉండాలి. ఓకే, దెన్ యూ కెన్ టేక్ ద వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్. ఇప్పుడు ద సేమ్ అమ్మ, నేను ఒప్పో ఫోన్ ఇంపోర్ట్ చేసుకుంటే దాని వాల్యూ తెలియట్లే, బట్ దానికి ఐడెంటికల్ గూడ్స్ అంటే వివో ఫోన్, ఎంఐ ఫోన్, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కదా, OnePlus కానీ ఇవన్నీ. ఇప్పుడు వాటిలో ఏ వాల్యూ తీసుకోవాలి? ఓకే, ఒప్పో ఫోన్కి వాల్యూ తీసుకోవాలి అంటే వివోనా, ఎంఐ ఫోనా, ఇంక వేరేది ఏది తీసుకో, అవన్నీ ఐడెంటికల్. ఏది తీసుకోవాలి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ వాల్యూ తీసుకోవాలి. సో అక్కడ హైలైట్ చేసి ఉంటుందమ్మా చూడండి, లాస్ట్ లైన్ బిఫోర్ ద ఎగ్జాంపుల్కి పైన లాస్ట్ లైన్లో ఉంటుంది. ఇఫ్ మోర్ దాన్ వన్ వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ ఈజ్ అవైలబుల్, ఏం తీసుకోవాలి, లోయెస్ట్ ఆఫ్ సచ్ వాల్యూ షుడ్ బి టేకెన్. కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో ఏ వాల్యూ తీసుకోవాలి? కింద ఎగ్జాంపుల్లో చూస్తా ఉంటే ఒక టేబుల్లో క్వాంటిటీ ఇంపోర్టెడ్ అండ్ యూనిట్ ప్రైస్ ఇచ్చారు. లోయెస్ట్ అంటే ఏం తీసుకోవాలి, 160. ఓకే, నెక్స్ట్ సిమిలర్ గూడ్స్ దగ్గర కూడా ప్రొవిజన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అమ్మ. సో కొత్తగా డిఫరెంట్ ప్రొవిజన్ ఏముండదు, సిమిలర్ గూడ్స్ అయినా కూడా ద ప్రొవిజన్ ఈస్ సేమ్. సిమిలర్కి ఐడెంటికల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐడెంటికల్ అయితే చూడ్డానికి కూడా ఒకలానే ఉంటాయి, దే లుక్ లైక్ సేమ్, బట్ సిమిలర్ దే didn't look like same, but they serve the same purpose. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ చూడ్డానికి ఒకలా ఉంటాం, పర్పస్ అయితే సర్వ్ చేస్తాయి. నెక్స్ట్ టూత్ పేస్ట్, టూత్ పౌడర్. ఓకే, నెక్స్ట్ సర్ఫ్ పౌడరు, మ్యాటిక్ లిక్విడ్. ఓకే, సో అలానే బైక్, యాక్టివ్.
చూడడానికి ఒకలా ఉండవు, బట్ అగైన్ దే సర్వ్ ద సేమ్ పర్పస్. సో వాటిని ఏమంటాం, సిమిలర్ గుడ్స్. సిమిలర్ ఓకే అంటే ఇప్పుడు అదే కంట్రీ నుంచి వచ్చిన ఐడెంటికల్ గుడ్ వాల్యూ తీసుకోవాలి ఫస్ట్. ఐడెంటికల్ గుడ్ లేదు అంటే సిమిలర్ గుడ్ వాల్యూ తీసుకో. సిమిలర్ గుడ్ కూడా సేమ్ కంట్రీ నుంచి వచ్చి ఉండాలి, ప్రొవైడెడ్ సేమ్ మ్యానుఫ్యాక్చర్. సేమ్ మ్యానుఫ్యాక్చర్ లేకపోతే అదర్ మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, ఇక్కడ కూడా మల్టిపుల్ సిమిలర్ గుడ్ వాల్యూస్ ఉంటాయి, మల్టిపుల్ సిమిలర్ గుడ్స్ వాల్యూస్ ఉంటాయి అమ్మా, దాన్ని టేక్ ద లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. దీనికి కూడా సేమ్ రూల్, లోయెస్టే తీసుకోవాలి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎక్కువ సార్లు అడుగుతాడు, ఐడెంటికల్ గుడ్స్ వర్సెస్ సిమిలర్ గుడ్స్. నెక్స్ట్ పేజ్లో ఆ టేబుల్ ఉంది చూడండి. గూడ్స్ మస్ట్ బి సేమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్సెప్ట్ ఫర్ మైనర్ డిఫరెన్సెస్ ఇన్ అపిరెన్స్. ఐడెంటికల్ గుడ్స్ అయితే పేజ్ నెంబర్ 3.12. సిమిలర్ గూడ్స్ అయితే గూడ్స్ హావ్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాంపోనెంట్స్ బట్ పెర్ఫార్మ్ సేమ్ ఫంక్షన్స్. ఒకటే వర్క్ చేస్తూ ఉంటే సిమిలర్ గూడ్స్, బట్ చూడడానికి వేరేలా ఉంటాయి. ఒకటేలాగా ఉంటాయి, ఒకటే వర్క్ కూడా చేస్తా అంటే దాని దే ఆర్ కాల్డ్ యాజ్ ఐడెంటికల్ గూడ్స్. ఓకే, హీరో హోండా అండ్ స్ప్లెండర్ అండ్ ప్యాషన్ ఐడెంటికల్. అదే హీరో హోండా స్ప్లెండర్ అండ్ బజాజ్ స్కూటర్ అయితే గూడ్స్. ఓకే, ఇప్పుడు ఏమేమైనా రూల్ 3 అయిపోయింది, రూల్ 4, రూల్ 5. రూల్ 6 ఏం చెప్తుందంటే ఇట్ డజంట్ డిస్కస్ ఎనీ కాన్సెప్ట్. జస్ట్ ఏం చెప్తుంది, ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ అవుట్ వాల్యూ త్రూ రూల్ 3, 4, 5 దెన్ డిసైడ్ వాల్యూ యాజ్ పర్ రూల్ 7 ఆర్ రూల్ 8. నెక్స్ట్ ఇంకొక ఏంటి అంటే ఇక్కడ రూల్ 7కి రూల్ 8కి ఆర్డర్ ఫాలో అవ్వక్కర్లేదు. జనరల్గా మనం 3 ఫెయిల్ అయితే 4కి, 4 ఫెయిల్ అయితే 5కి, 5 తర్వాత నెక్స్ట్ రూల్కి వెళ్తుంది. బట్ 7 and 8కి సీక్వెన్షియల్ ఆర్డర్ అక్కర్లేదు. 7 స్కిప్ చేసి స్ట్రైట్ అవే 8కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ పాసిబుల్ ఈవెన్ ఇయర్. ఓకే, ఫస్ట్ 7 అంటే ఏంటి అంటే, ఓకే విన్నానా, గణేష్ వింటున్నావా? సో అవుట్ సైడ్ ఇండియా నుంచి అగైన్ నాకు గూడ్స్ ఇంపోర్ట్ అయినాయి. ఓకే, ఇంపోర్ట్ అయిన గూడ్స్ని వాటి వాల్యూ తీసుకోలేదు, ట్రాన్సాక్షన్ వాల్యూ మేబీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఐడెంటికల్ గుడ్ లేదు, సిమిలర్ గుడ్ లేదు, 3 లేదు, 3 ఫెయిల్ అయింది, 4 ఫెయిల్ అయింది, 5 ఫెయిల్ అయింది. ఏం చెప్తున్నారు అంటే ఓకే అలాంటి గూడ్ నేను ఇంపోర్ట్ చేస్తున్న గూడ్ ఇండియాలో సేల్ చేస్తే ఆ సేల్ ప్రైస్ అన్న చెప్పమంటారు. ఇంపోర్ట్ వాల్యూ తెలియదు కానీ ఇండియాలో ఫర్దర్గా సేల్ చేస్తే ఆ సేల్ ప్రైస్ తెలిసేమో కనుక్కోమని. నేను దాన్ని సేల్ కూడా చేయను, అంటే కాంపోనెంట్ లాగా ఏదో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తాను. అప్పుడు దానికి ఐడెంటికల్ కానీ సిమిలర్ గూడ్ కానీ ఇండియాలో ఏమన్నా ఉండొచ్చు కదా, అవి సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతున్నాయో ఆ సేల్ ప్రైస్ తీసుకో. ఇంపోర్ట్ చేస్తున్న గూడే సేల్ అయితే ఆ సేల్ ప్రైస్, లేదు దానికి ఐడెంటికల్ ఆర్ సిమిలర్ గూడ్స్ సేల్ అయితే వాటి సేల్ ప్రైస్ తీసుకో. సేల్ ప్రైస్ అంటే అమ్మ ఇంపోర్ట్ వాల్యూకి సేల్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది, అంతే కదా. నువ్వు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కాస్ట్ యాడ్ అవుతుంది దానికి, ఆడి సేల్ ప్రైస్కి వస్తుంది. కానీ ఇప్పుడు నీకు ఈ ప్రైస్ తెలియట్లే, ఇంపోర్ట్ ప్రైస్ తెలియట్లే, యు ఆర్ నోయింగ్ జస్ట్ సేల్ ప్రైస్ మాత్రమే తెలుసు. సో సేల్ ప్రైస్ నుంచి ఇంపోర్ట్ ప్రైస్కి రావాలంటే ఏంటి, ఆల్రెడీ యాడ్ అయిన కాస్ట్ని రెడ్యూస్ చేయి, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసుకుంటారు. అందుకే నేమేంటి ఈ రూల్ పేరు డిడక్టివ్ వాల్యూ. సో సేల్ ప్రైస్ తెలుస్తుంది, సేల్ ప్రైస్ నుంచి వెనక్కి పోర్ట్ దగ్గరకు ఉన్న కాస్ట్కి రావాలి. జనరల్గా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సేల్కి డిఫరెంట్ ఏమేమి యాడ్ అవుతాయి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ దాని మీద ఇంపోర్ట్ అంటే నా పర్చేస్, సో నా ఇంపోర్ట్ ప్రైస్కి మార్జిన్ యాడ్ చేస్తాను, ప్రాఫిట్ మార్జిన్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పోర్ట్ నుంచి షాప్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, సెల్లింగ్ కమిషన్ లాంటివి ఏమన్నా యాడ్ చేస్తాను, లోకల్ ట్యాక్సెస్, కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇవన్నీ ఉంటాయి సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ నుంచి మళ్ళీ ఇక్కడ ప్రైస్కి తీసుకురావాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో డిడక్టివ్ వాల్యూ మెథడ్ ఈస్ నథింగ్ బట్ యూ విల్ టేక్ ద సేల్ ప్రైస్, ఫ్రమ్ సేల్ ప్రైస్ యూ విల్ బి సబ్ట్రాక్టింగ్ ద ఫ్రైట్, ఇండియాలో ఇంకరైన ఫ్రైట్, ఇండియాలో ఇంకరైన లోడింగ్ ఛార్జెస్, ఇన్సూరెన్స్, కస్టమ్స్ డ్యూటీ పెయిడ్ ఇన్ ఇండియా, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ మార్జిన్, ఆల్ దోస్ యూ విల్ బి సబ్ట్రాక్టింగ్. అలా వస్తే నీకు వచ్చేది డిడక్టివ్ వాల్యూ మెథడ్. ఓకే, నీకు అగైన్ ఒక ఐడెంటికల్ గుడ్ సేల్ ప్రైస్ తీసుకొని వర్కింగ్స్ చేసుకుంటాం, నీకు నీ ఓన్ గుడ్ సేల్ చేయట్లేదు, దాని రిలేటెడ్గా ఐడెంటికల్ గుడ్ ఉంటే దాని సేల్ ప్రైస్ తెలుస్తుంది. లెట్స్ సే నేను ఒక టూత్ పేస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను, నేను పెప్సోడెంట్ టూత్ పేస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను, దాని వాల్యూ తెలియట్లేదు. ఓకే, దానికి ఐడెంటికల్ గుడ్స్ అంటే ఏంటి, కోల్గేట్, మెస్వాక్, డాబర్ రెడ్ ఇలాంటివి మల్టిపుల్ టూత్ పేస్ట్ ఉన్నాయి కదా, వాటి వాల్యూ తీసుకుని సేల్ ప్రైస్ నుంచి ఆ కాస్ట్లన్నీ రెడ్యూస్ చేసి బ్యాక్కి వెళ్ళి ఇంపోర్ట్ ప్రైస్ అరైవ్ అవుతాయి. ఇప్పుడు మల్టిపుల్ ఐడెంటికల్ గుడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా,
ఏ వాల్యూ తీసుకోవాలి? ఏ వాల్యూ తీసుకోవాలి అంటే లోయర్ అక్కడ 4, 5 దగ్గర, ఇక్కడ లోయర్ కాదు. ద ప్రైస్ ఎట్ విచ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ హావ్ బీన్ సోల్డ్. ద ప్రైస్ ఎట్ విచ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ హావ్ బీన్ సోల్డ్. సో అండర్లైన్ చేసుకోండి అమ్మా. The price at which the greatest aggregate quantity means the price at which the greatest number of units is sold. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసి ఓకే, లుక్ ఎట్ ద బిలో ఎగ్జాంపుల్ అండ్ జస్ట్ మెన్షన్ ఎట్ వాట్ ప్రైస్, ఏ ప్రైస్ తీసుకోవాలి? హైయెస్ట్ యూనిట్ సేల్ అయింది తీసుకోవాలి కదా, సో ఏ ప్రైస్ తీసుకోవాలి అన్న గణేష్ చెప్పు. 95 తీసుకోవాలి అంట. ఓకే అంతేనా? ఇదే మిస్టేక్ ఎగ్జామ్లో చేయకు. ఏం చేయాలి అంటే ఇక్కడ ఓకే నీకు తెలియదు, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ. ఇక్కడ కూడా ఎవరన్నా ఆల్రెడీ క్లాస్లో చూస్తూ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తూ కూడా ఇదే మిస్టేక్ చేస్తే అగ్రిగేట్ ప్రైస్ దగ్గర అగ్రిగేట్ అంటే 90 రిపీట్ అయింది అక్కడ చూడండి. 90 2 టైమ్స్ వచ్చింది, 100 3 టైమ్స్ వచ్చింది. అవి టోటల్ చేసి చెక్ చేయి. ఓకే సో ఇప్పుడు 100 రూపీస్ దగ్గర టోటల్ ఎన్ని వచ్చాయి? 400, 150, 50, 600 యూనిట్స్ ఉన్నాయి 100 రూపీస్ దగ్గర. నెక్స్ట్ 95 రూపీస్ దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి? ఒకటేసారి వచ్చింది 95, 500 యూనిట్స్. నెక్స్ట్ 90 2 టైమ్స్ వచ్చింది. రూపీస్ 90 దగ్గర ఎన్ని? 300, 350, టోటల్ ఎన్ని? 650 యూనిట్స్ అయినాయి. నెక్స్ట్ 105 దగ్గర టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా? ఒకటేసారి రిపీట్ అయింది 250 యూనిట్స్. సో ఇప్పుడు చెప్పండి ఏ ప్రైస్ తీసుకోవాలి? 90 తీసుకోవాలి. మన క్వశ్చన్లో ఎన్ని యూనిట్స్ తెచ్చుకున్నామో పైన ఇస్తారు చూడండి. ఎక్స్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ హౌ మెనీ? 500 యూనిట్స్. సో అంటే 500 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? 500 ఇంటూ 90. ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ నుంచి నువ్వు ఏం చేయాలి? కాస్ట్లు ఏమన్నా ఎక్స్ట్రా కాస్ట్లని రెడ్యూస్ చేయాలి, యాడ్ చేయాలి? రెడ్యూస్ చేయాలి. సో ఆ క్వశ్చన్లో చూడండి ఇచ్చారు, రైట్ ఇచ్చారు 10,150, ఇన్సూరెన్స్ 1,250 ఇచ్చారు. ఆ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? అసెసబుల్ వాల్యూ వస్తుంది. దాని మీద మళ్ళీ బీసీడీ డ్యూటీస్ అన్ని యాజ్ యూజువల్గా లెవీ చేస్తూ రావాలి. అర్థమైందన్న? ఓకే నౌ ద నెక్స్ట్ రూల్ ఈస్ కంప్యూటెడ్ వాల్యూ మెథడ్. ద నెక్స్ట్ రూల్ ఈస్ అబౌట్ వాట్? కంప్యూటెడ్ వాల్యూ మెథడ్. కంప్యూటెడ్ వాల్యూ మెథడ్ అంటే ఇంకా ఇప్పుడు దాకా ఉన్న ఆప్షన్స్ అన్ని మనకు ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోలేవు, ఐడెంటికల్ సిమిలర్ అవైలబుల్ లేవు. పోనీ ఇండియాలో ఆ గూడ్స్ అమ్ముతున్న సెల్లింగ్ ప్రైస్ తీసుకుందాము అంటే సెల్లింగ్ ప్రైస్ కూడా లేదు. ఫాలో అవుతాం ఇప్పుడు. సో కంప్యూటెడ్ వాల్యూ మెథడ్లో ముందు రూల్స్ ఏవి ఫాలో అవ్వట్లేదు, ప్లీజ్ సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియట్లేదు. అప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడేం ఐడెంటిఫై చేయలేకపోతున్నావు కాబట్టి నీ ఎక్స్పోర్టర్కి ఫోన్ చేశాడు, అసలు అతని కాస్ట్ ఎంత అవుతుందో అతని కాస్ట్ అంతా యాడ్ చేసి కాస్ట్ ప్లస్ మార్కప్ ఏమవుతుంది? అతని కాస్ట్ ప్లస్ మార్కప్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్. సో అతని కాస్ట్ డీటెయిల్స్ అన్ని అడిగి తీసుకో, కాస్ట్ ప్లస్ మార్కప్ ఎంత, అది ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్గా తీసుకొని మిగతా కాస్ట్లన్నీ యాడ్ చేసుకుంటున్నా. ఓకే బట్ జనరల్గా ఎక్స్పోర్టర్ చెప్తాడా నాకు ఇంత కాస్ట్ అయింది ఇంత మార్జిన్ అని? చెప్పండి. సో ఇది టెక్నికల్గా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఓన్లీ ద ఎక్స్పోర్ట్ ఈజ్ దేర్ రిలేటెడ్ పర్సంటేజ్, అది మీ హోల్డింగ్ కంపెనీ, అప్పుడు చెప్తారు. సో అలాంటి కేసెస్లో అది పాసిబుల్ అవుతుంది. సో కంప్యూటెడ్ వాల్యూ మెథడ్ కన్నా చూడండి ఫార్మాట్ ఉంటుంది. ఎలా చేయమంటున్నారు? కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఇంపోర్టెడ్ గుడ్స్. మొత్తం కాస్ట్ ఆ ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకోండి. తర్వాత ఏం యాడ్ చేయమంటున్నారు? ప్రాఫిట్ ఆఫ్ ద ఎక్స్పోర్టర్. ప్రాఫిట్ ఎంత ఉంటే ఆ ప్రాఫిట్ అంతా యాడ్ చేయండి. నెక్స్ట్ ఆల్ ద ఎక్స్పెండిచర్ యాజ్ పర్ రూల్ 10. రూల్ 10లో వచ్చేవంటే ఏంటివి? ప్యాకింగ్ కాస్ట్, డిజైనింగ్ కాస్ట్, ఆ లిస్ట్ వస్తుంది కదా, ఎఫ్ఓబి నుంచి ఎఫ్ఓబి కస్టమ్స్ మధ్యలో వచ్చేవి, అవన్నీ యాడ్ చేయాలి. సో ద టోటల్ యూ విల్ బి గెటింగ్ ద అసెసబుల్ వాల్యూ. ఓకే దీంతో రూల్ 8 అయిపోయింది. రూల్ 9 వచ్చేసరికి రెసిడ్యువల్ మెథడ్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ బెస్ట్ జడ్జ్మెంట్. ఇంక నీ ఇష్టం, నీకు నచ్చింది ఏదో మెథడ్ తీసుకెళ్ళి, 5 రూల్స్ ఏవి సాటిస్ఫై అవ్వకపోతే. ఓకే సో ద అదర్ రూల్స్ ఆర్ నాట్ relevant for us amma. Export rules asle akkarledu. Okay so by this we even completed our discussion on valuation. Okay so as of now the topics which we covered are like introduction lo
సర్టైన్ మిస్టీనియస్ టాపిక్స్ తప్ప మిగతావన్నీ కవర్ అయిపోయినాయి. టైప్స్ ఆఫ్ డ్యూటీస్ కవర్ చేస్తాం, వాల్యుయేషన్ చాప్టర్ కవర్ చేస్తాం, ఇంట్రడక్షన్ కవర్ అయిపోయింది, టైప్స్ ఆఫ్ డ్యూటీస్, వాల్యుయేషన్ కవర్ అయింది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ అయిపోయింది. ఓకే, సో ఇంటర్ వాళ్ళకి రిలేటెడ్ అయితే అమ్మ ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి డ్యూటీ డ్రాబ్యాక్, అది కూడా వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అడిగే సమ్ము. నెక్స్ట్ వేర్ హౌస్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ డ్యూటీ డ్రాబ్యాక్తో స్టార్ట్ చేద్దాం. కమ్ టు ద చాప్టర్ డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్ చేస్తున్నప్పుడమ్మా సమ్స్ మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఇల్లస్ట్రేషన్స్ ఇందులో ఉంటాయి. డ్యూటీ డ్రాబ్యాక్ ఇల్లస్ట్రేషన్స్ చేయండి. థియరిటికల్గా చేస్తే డ్యూటీ డ్రాబ్యాక్తో క్లారిటీ సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది, బట్ సమ్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ప్లీజ్ ప్రాక్టీస్ సమ్స్ అండ్ డ్యూటీ డ్రాబ్యాక్. జస్ట్ థియరిటికల్గా వాల్యుయేషన్ సమ్స్, టైప్స్ ఆఫ్ డ్యూటీ సమ్ అయినా చేయగలుగుతారేమో, కానీ డ్యూటీ డ్రాబ్యాక్ సమ్ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డ్యూటీ డ్రాబ్యాక్ ఈ సెక్షన్లో 2 సెక్షన్స్ మెయిన్. 74 ఒకటి, 75 ఒకటి. 74 ఏంటి, 75 ఏంటి మనం అర్థం చేసుకో. ఇనీషియలీ ఏ గూడ్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్, మెషిన్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్. ఈ ఇంపోర్ట్ చేసిన మెషిన్ని, ఓకే, మెషిన్ హ్యాస్ బీన్ ఇనీషియల్లీ ఇంపోర్టెడ్ అండ్ ఇంపోర్ట్ చేసుకున్న మెషిన్ని, మెషిన్ ఆర్ ఎనీ good, not mentioning it as machine, it can be any good. An import has been made and it has been used or without use. యూజ్ చేసుకొనైనా వితౌట్ యూజ్ అయినా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రీ ఎక్స్పోర్ట్. You imported a good again with use or without use, again you are sending back that good, you are re-exporting that good. అలా రీఎక్స్పోర్ట్ చేస్తే నువ్వు ఇనీషియల్గా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కస్టమ్స్ డ్యూటీస్ పే చేసి ఉంటావు కదా, ఆ పే చేసిన కస్టమ్స్ డ్యూటీస్ మొత్తాన్ని వెన్ యు ఆర్ రీఎక్స్పోర్టింగ్ దే విల్ గివ్ బ్యాక్ టు యూ, నీకు వెనక్కి ఇచ్చేస్తారు. సో అలా వెనక్కి ఇచ్చేయడాన్ని రీఫండ్ లాగా ఇవ్వడాన్ని ఏమంటున్నాం, డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్ ఎప్పుడు వస్తుంది, రీఎక్స్పోర్ట్ చేస్తేనే డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ కవర్డ్ అండర్ సెక్షన్ 74. ఓకే, ఏ గూడ్ అయితే ఇంపోర్ట్ చేసావో అదే ఎక్స్పోర్ట్ చేయాలి. కార్ ఇంపోర్ట్ చేసావు, మళ్ళీ అదే కార్ ఎక్స్పోర్ట్ చేయాలి. మెషినరీ ఇంపోర్ట్ చేసావు, అదే మెషినరీ ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడే 74లో కవర్ అవుతుంది. ఓకే, ప్రాపర్ ఆఫీసర్ ఈ రీఎక్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు చెక్ చేసుకుంటాడు, ఒరిజినల్గా వచ్చిన ఇంపోర్ట్ గూడు ఇది ఒకటైనా కాదా అని చెప్పి. ఓకే, అలా చేస్తేనే డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. సో ఇప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది అంటున్నాం, బాగానే ఉంది. ఎలా వస్తుంది, ఎంత వస్తుంది? సో దేర్ ఆర్ సర్టైన్ ఇనెలిజిబుల్ ఐటమ్స్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్ కెనాట్ బి అవైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్. ఇఫ్ యూ కుడ్ సీ ద పేజ్ నెంబర్ 7.3, ఇది కూడా అమ్మ సపరేట్ 3D థియరీ క్వశ్చన్ అడుగుతాడు. డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ రీఎక్స్పోర్ట్ నాట్ అలౌడ్ ఆన్ ద ఫాలోయింగ్, పనిలో కూడా అడుగుతాడు. ఓకే, డ్యూటీ డ్రాబ్యాక్ ఆన్ రీఎక్స్పోర్ట్ నాట్ అలౌడ్ ఆన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఏంటిది, వేరింగ్ యాప్రన్. ఎందుకని అది కూడా అమ్మా క్లియర్గా పక్కన సెంటెన్స్ ఓన్లీ ఆఫ్టర్ యూస్డ్. వితౌట్ యూస్ అయితే డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది, యూజ్ చేసి పంపిస్తేనే డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. ఎందుకని క్లోత్స్ ఒకసారి వేర్ చేస్తే వాల్యూ పోతుంది కాబట్టి. సో దట్స్ వై డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్ నాట్ అలౌడ్. నెక్స్ట్ టీ చెస్ అంటే టీ బ్యాగ్స్. ఓకే, ద నార్మల్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి యూజ్ చేస్తే అగైన్ దే విల్ నాట్ హ్యావ్ ద వాల్యూ. అందుకని థర్డ్ వన్, సినిమాటోగ్రాఫిక్ ఫిలిం పాస్డ్ బై బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్స్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్, ఓకే, దిస్ ఈజ్ లైక్ ఒక హాలీవుడ్ మూవీ రీల్ ఇండియాకి పంపించారు.
ఇండియాలో ఎగ్జిబిట్ చేయడానికి. హాలీవుడ్ మూవీ నుంచి రీల్ వస్తుంది అంటే గుడ్ కాబట్టి ఫస్ట్ అది ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ పే చేసి ఇక్కడ అన్ని చోట్ల ఎగ్జిబిట్ చేసేసిన తర్వాత ఆ రీల్తో మళ్ళీ పంపించేస్తున్నాం వాళ్ళకి రీఎక్స్పోర్ట్. దాని పర్పస్ అయిపోయింది కదా. సో అగైన్ దేర్ ఈస్ నో డ్యూటీ డ్రాప్. ఫోర్త్ వన్ అన్ఎక్స్పోజ్డ్ కదమ్మా, ఎక్స్పోజ్డ్. అన్ఎక్స్పోజ్డ్ కాదు, ఎక్స్పోజ్డ్ ఫోటోగ్రాఫిక్ ఫిలిమ్స్, పేపర్ ప్లేట్స్ అండ్ ఎక్స్రే ఫిలిమ్స్. ఎక్స్రేలు కానీ ఫోటోగ్రాఫ్ ఫిలిమ్స్ కానీ ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తే ఇంటి వాటి వాల్యూ అయిపోతుంది కాబట్టి ఇది యూజ్ చేసి మళ్ళీ పంపిస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్. నెక్స్ట్ పేరా రీఎక్స్పోర్ట్ ఆఫ్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ పేజ్లో చార్ట్ ఉంటుంది. డ్యూటీ డ్రాబ్యాక్ ఎలా ఇస్తారు, ఎంత పర్సంటేజ్లో ఇస్తారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దిస్ వీ నీడ్ టు బై హార్ట్. డ్యూటీ డ్రాబ్యాక్ ఇప్పుడు గుడ్ బిజినెస్ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేశారా, పర్సనల్ పర్పస్ కోసం ఇంపోర్ట్ చేశారు? బిజినెస్ పర్సనల్. మోటార్ కార్ కూడా పర్సనల్ పర్పస్ దగ్గర యాడ్ చేయండి. సో పర్సనల్ పర్పస్ దగ్గర ఈవెన్ ఇంక్లూడ్ వాట్, మోటార్ కార్. మోటార్ కార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్పస్, అంటే అది బిజినెస్ అయినా పర్సనల్ అయినా కూడా మోటార్ కార్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, పర్సనల్ పర్పస్ దాంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. సో మోటార్ కార్ బిజినెస్ ఆర్ పర్పస్, బిజినెస్ ఆర్ పర్సనల్, బోత్ అండర్ ద పర్సనల్. ఇప్పుడు రెండిట్లోనూ కామన్గా చూడండి, వితౌట్ యూజ్ అయితే బిజినెస్ దైనా పర్సనల్ దైనా యూజ్ చేయకుండా పంపించేస్తున్నారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్ ఆఫ్ హౌ మచ్, 98%. అదే పర్సనల్ అయితే రీఎక్స్పోర్ట్ ఎప్పుడు ఇమీడియట్లీ అన్నారు. అంటే ఇమీడియట్లీ అంటే రీజనబుల్ టైం ఉంటుంది. రీజనబుల్ అనేది మారుతూ వెళ్తుంది కేస్ టు కేస్. బట్ అదే బిజినెస్ యూజ్లో అయితే టైం చెప్పేసారు 2 years. వితౌట్ యూజ్ బిజినెస్ అసెట్ని 2 yearsలో పంపిస్తేనే డ్యూటీ డ్రాబ్యాక్. అదే పర్సనల్ది అయితే అలా ఏం చెప్పలేదు, జస్ట్ ఇమీడియట్గా పంపించమని చెప్పారు. ఇప్పుడు బిజినెస్ వాన్ని యూజ్ చేసి పంపిస్తున్నారు. యూజ్ చేస్తూ ఉంటే 3 months లోపు పంపించేస్తే 95%, 6 months లోపు 85%, 9 months లోపు 75%, ఓకే 12 months లోపు 70%, 15 months లోపు 65%, 18 months లోపు 60%, ఆఫ్టర్ 18 months డ్యూటీ డ్రాబ్యాక్ రాదు. ఓకే 95, 85, 75, 70, 65, 60, 95, 85, 75. ఇక్కడ మాత్రం 10 తగ్గింది. 95, 85, 75, 70, 65, 60. ఇప్పుడు 10 months యూజ్ చేసి గుడ్ కనుక రీఎక్స్పోర్ట్ అవుతుంది 10 months. ఓకే 9 to 12 మధ్యలో ఉన్నట్టు కదా, అది అంటే 70% వస్తుంది. 16 months 60% వస్తుంది. సో అలా క్వశ్చన్ని బట్టి మనం ఎన్ని మంత్స్ ఫైండ్ అవుట్ చేసి డ్యూటీ డ్రాబ్యాక్ పర్సంటేజ్ అరే అవ్వాలి. 3 months లోపు అయితే ఎంతమ్మా, 95, 3 to 6 అయితే 85, 6 to 9 75, 9 to 12 70, 12 to 15 65, 15 to 18 60%. సో 95, 85, 75, 70, 65, 60. ఫోన్ నెంబర్ లాగా గుర్తుపెట్టుకున్నాను గణేష్. 95, 85, 75, 95, 85, 70. ఫస్ట్ 3 అయిపోయాయి, తర్వాత నుంచి ఇంకా 5, 70, 65, 60. 3 monthsకి మారుతుంది. నెక్స్ట్ అదే పర్సనల్ పర్పస్ కోసం అయితే, పర్సనల్ పర్పస్లో చూడండి అమ్మా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మొత్తం. కింద ఉన్న సెకండ్ టేబుల్ కూడా దాని రిలేటెడ్. Year 1, Year 2, Year 3, Year 4. బట్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్లోనే రీఎక్స్పోర్ట్ అవుతూ ఉంటే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. బట్ రీఎక్స్పోర్ట్ కనుక 3rd yearలో 4th yearలో అయితే దెన్ యూ హావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ సిబిఐసి ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. సిబిఐసిది కానీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కానీ పర్మిషన్ ఉంటేనే యూ కెన్ రీఎక్స్పోర్ట్ దెమ్ ఈవెన్ ఆఫ్టర్ 3rd year or 4th year. Even after 3rd year or 4th year you can re-export only with the permission of Commissioner of Customs or CBIC. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ అయితే చూడండి, Year 1లో ప్రతి క్వార్టర్కి 4% తగ్గుతుంది. Year 1లో ప్రతి క్వార్టర్కి 4, Year 2లో ప్రతి క్వార్టర్కి 3%, Year 3లో ప్రతి క్వార్టర్కి 2.5%, Year 4లో వచ్చేసరికి 2%. 4, 3, 2.5, 2. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో అంటే పర్సెంటేజ్ 96, 92, 88, 84 ఫస్ట్ ఇయర్ అయితే. సెకండ్ ఇయర్ కాబట్టి 3, 81, 78, 75, 72. తర్వాత నుంచి 2.5,
69.5, 67, 64.5, 62. తర్వాత క్వార్టర్కి 2, 62 నుంచి 60, 58, 56, 54. ఆఫ్టర్వర్డ్స్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ నాట్ అలో. ఫస్ట్ ఇయర్ 4, సెకండ్ ఇయర్ 3, థర్డ్ ఇయర్ 2.5, ఫోర్త్ ఇయర్ 2%. అలా పర్సంటేజ్ తగ్గుతూ వెళ్తాయి. ఓకే, సో ఇవి బై హార్ట్ చేయాల్సిందే, నో అదర్ ఆప్షన్. మనకి మాక్సిమం క్వశ్చన్లో ఎన్ని మంత్స్ యూజ్ చేశాడు అనేది తెలుస్తుంది. ఆ మంత్స్ యూజ్ చేసిన దాన్ని బట్టి మనం ఏ ఇయర్లో ఉన్నాం, ఏ క్వార్టర్లో ఉన్నాం తెలుస్తాం. సో ఆ పర్సంటేజ్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడిగితే ఈ టేబుల్ అంతా వేసి రాయక్కర్లే మనం. నువ్వు రఫ్గా రాసుకో, కావాలి నీకు గుర్తెచ్చుకోవాలి అంటే జస్ట్ ఆ పాయింట్. ఓకే, ద మెషిన్ ఈస్ బీయింగ్ రీఎక్స్పోర్టెడ్ ఇన్ సెకండ్ ఇయర్ థర్డ్ క్వార్టర్. సెకండ్ ఇయర్ థర్డ్ క్వార్టర్ కాబట్టి డైరెక్ట్ ఆ పర్సంటేజ్ తీసేసుకో. సెకండ్ ఇయర్ థర్డ్ క్వార్టర్ అంటే ఎంత పర్సంటేజ్ ఉంది? 70. అది 1 లైన్లో రాస్తే సరిపోతుంది, టేబుల్ వేయక్కర్లే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూటీ డ్రాబ్యాక్. దీంతో కాదు క్వశ్చన్, ఇంకా దీంతో లింక్ చేసి అడుగుతాడు. మీరు ఏ పాయింట్స్ అంటే నెగిటివ్ లిస్ట్ అని ఒక పాయింట్ ఉంటుందమ్మా. ఎక్కడంటే నెగిటివ్ లిస్ట్, కమ్ టు పేజ్. కమిషనర్ కూడా యాడ్ చేయండి, కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కూడా. ఓకే, ఎనీ ఆఫ్ దేర్ అప్రూవల్, కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆర్ సిబిఎస్ఈ. ఓకే, ఇప్పుడు మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతాడా అంటే, ఇప్పుడు డిస్కస్ చేసిన పర్సంటేజెస్కి 7.10లోకి వస్తే నెగిటివ్ లిస్ట్ అని ఉంటుంది, సెక్షన్ 76 అని. నెగిటివ్ లిస్ట్, ఈ నెగిటివ్ లిస్ట్ని దాన్ని కలిపి అడుగుతాడు. ఓకే, దీనికి లింక్ చేసి అడుగుతాడు. అంటే ఈ నెగిటివ్ లిస్ట్లో ఏంటంటే ఈ సినారియోస్లో డ్యూటీ డ్రాబ్యాక్ రాదు అంటాడు. సో ఈ పాయింట్స్ దానికి 2 క్రాస్ లింక్ చేసుకుని అడగాలి. ఫైనల్ వాళ్ళకమ్మ 8 మార్క్స్ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు దీని మీద. ఈ 2 లింక్ అయ్యి క్వశ్చన్ అడుగుతాడు, 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, తెలుసు కదా వెయిటేజ్ మీకు అమ్మ. ఫైనల్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కస్టమ్స్ మొత్తం 30 మార్క్స్ యాక్చువల్లీ, బట్ ఇంక్లూడింగ్ చాయిస్ అది 42 మార్క్స్కి ఉంటుంది. 42 మార్క్స్. అలా 6 మార్క్స్కి 3 MCQs అడుగుతాడు, 2 మార్క్స్కి 3 MCQs అడుగుతాడు. వదిలేస్తే ఇంకా బ్యాలెన్స్ ఇంకా 36 మార్క్స్కి ఉంటాయి. 36లో ఈచ్ క్వశ్చన్ ఫర్ 12 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ ఫర్ 12 మార్క్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 రాస్తే దాంట్లో ఒక క్వశ్చన్ స్ట్రైట్ అవే 12 మార్క్స్కి అడిగేస్తుంది. ఏది? కస్టమ్స్ వాల్యుయేషన్ అని. ఆ క్వశ్చన్ అడిగితే ఇంకా అదే ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు అంటే, డ్యూటీ డ్రాబ్యాక్ క్వశ్చన్ 8 మార్క్స్కి అడిగేస్తాడు ఈ క్వశ్చన్. సో అప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే బెటర్. ఇంక మనం అది 12 మార్క్స్ ఆన్సర్ చేసేస్తున్నాం, ఇది 8 మార్క్స్. ఇంకోటి ఏదో 4 మార్క్స్ కింద క్వశ్చన్ థియరీది ఉండొచ్చు. ఓకే, బాగా వేస్తే వచ్చుంటే ఇంకా మొత్తం అని. బట్ అన్ని న్యూమరికల్స్ యాడ్ చేయకపోవచ్చు కాబట్టి అక్కడ థియరీ క్వశ్చన్ అడగచ్చు. మేబీ దాన్ని మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయకపోవచ్చు, బట్ MCQs ఆన్సర్ చేయగలుగుతాం. 12 మార్క్స్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి వీ కుడ్ స్కోర్ ద మాక్సిమం దేర్ ఇట్స్. ఓకే, నెగిటివ్ లిస్ట్ని ఇప్పుడు ఫోకస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, వేర్ ద డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ 50. డ్యూటీ డ్రాబ్యాక్ 50 రూపీస్ కంటే తక్కువ ఉంటే అసలు నువ్వు అడగవద్దు, మేము ఇవ్వవద్దు. ఎందుకని? టైం వేస్ట్ ఇద్దరికి. 50 రూపీస్ కంటే తక్కువ ఉంటే అసలు డ్యూటీ డ్రాబ్యాకే అడగద్దు. సెకండ్ వన్, నెగిటివ్ సేల్స్. నెగిటివ్ సేల్ అని ఎప్పుడు అంటాం? పర్చేస్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ సేల్ ప్రైస్. ఇంపోర్ట్ 10 lakhsకి చేసి ఎక్స్పోర్ట్ ఏమో 8 lakhsకి చేస్తున్నా. ఇంపోర్ట్ 10 lakhsకి చేసి ఎక్స్పోర్ట్ ఎంతకి చేస్తున్నా? 8 lakhs. ఓకే, ఇంపోర్ట్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్, దెన్ నెగిటివ్ సేల్ అంటాం. డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తారా? ఇవ్వరు. మనం ఆల్రెడీ ఐటీసీ అవైల్ చేసేసుకున్నాం జిఎస్టీ కాంపోనెంట్ మీద. ఐటీసీ అవైల్ చేసేసుకుంటే ఇంకా అప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ తీసుకోవడం కుదరదు. ఐటీసీ అవైల్ చేసుకుంటే ఐటీసీ అడ్జస్ట్ చేసుకుని ఉంటాం కదా, అప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ ఇవ్వరు. నెక్స్ట్ 4th పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఫోర్త్ కంటే ముందు లెట్ మీ డిస్కస్ ద 9th పాయింట్. 9th పాయింట్ చూడండి ఒకసారి. డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ ఎక్సీడ్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గుడ్స్. సో ఇది రఫ్గా రాసుకుంటూ ఉండండి, ఫ్లో మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇంపోర్ట్ వాల్యూ 40 lakhs. ఇంపోర్ట్ వాల్యూ 40 lakhs. డ్యూటీ డ్రాబ్యాక్
calculated equals to డ్యూటీ డ్రాబ్యాక్ క్యాలిక్యులేటెడ్ ఈక్వల్స్ టు 18 lakh. మనకు వస్తున్న డ్యూటీ డ్రాబ్యాక్ ఎంత అనుకున్నాం? 18 lakhs. నెక్స్ట్ 18. ఎక్స్పోర్ట్ వాల్యూ అంటే ఎఫ్ఓబి వాల్యూ ఎక్స్పోర్ట్ ఎంతకు చేస్తున్నాము అంటే 50 lakhsకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా చెప్పిన కండిషన్స్ 50 rupees కంటే ఎక్కువే ఉందా డ్యూటీ డ్రాబ్యాక్? సాటిస్ఫై అయింది. సెకండ్, ఇంపోర్ట్ ప్రైస్ ఎక్కువ, ఎక్స్పోర్ట్ ప్రైస్ ఎక్కువ? ఎక్స్పోర్టే ఎక్కువ. అంటే మనం తక్కువ ప్రైస్ ఎక్కువ ప్రైస్కి నెగిటివా పాజిటివ్? అయితే పాజిటివ్. అయితే ద ఇంపోర్ట్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. అంటే ముందు ఇంపోర్ట్ అంటే ఏంటి? కొంటున్నాం, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమ్ముతున్నాం, అమ్మేది ఎక్కువ ఉండాలి. సో కాబట్టి ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది, ఆ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. సో డ్యూటీ డ్రాబ్యాక్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి అంటే ఐమ్ యాడింగ్ మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఈస్, ఏ గూడ్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మార్కెట్ వాల్యూ జస్ట్ 15 lakhs. 15 lakhs. మనం డ్యూటీ డ్రాబ్యాక్ ఎంత అడుగుతున్నాం? 18 lakhs. మార్కెట్ వాల్యూ ఎంత? మనం అడుగుతున్న డ్యూటీ డ్రాబ్యాక్ కంటే మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ అసలు ఇవ్వరు. మనం అడుగుతున్న డ్యూటీ డ్రాబ్యాక్ కన్నా ద డ్యూటీ డ్రాబ్యాక్ యూ ఆస్ దిస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద మార్కెట్ వాల్యూ, దెన్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈస్ నాట్ అలౌడ్. 9th కండిషన్ అయితే మళ్ళీ ఒకసారి చదవండి. ఇఫ్ ద డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, దెన్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో ఇప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుందా? రాదు. ఇదే ఎగ్జాంపుల్ అమ్మ, ఐఎమ్ మేకింగ్ ద మార్కెట్ వాల్యూ as 25 ఇన్స్టెడ్ ఆఫ్ 15. మార్కెట్ వాల్యూ 15 ప్లేస్లో ఏం చేస్తాను? 25. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఎందుకని? డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ మార్కెట్ వాల్యూ. డ్యూటీ డ్రాబ్యాక్ ఎక్కువ ఉంటే రాదు, తక్కువనే ఉంది కదా, సో వస్తుంది. వస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకో కండిషన్ పెట్టారు. ద కండిషన్ ఈసారి 4th కండిషన్ చూడండి. ఒకసారి 4th కండిషన్ చదవండి. ఏం చెప్తుంది 4th కండిషన్? సో అంటే డ్యూటీ డ్రాబ్యాక్ ఎంత ఇస్తారు అంటే యాక్చువల్ డ్యూటీ డ్రాబ్యాక్ ఎంత అడుగుతున్నాం? 18 lakhs ఆర్ మార్కెట్ వాల్యూ ఇంటూ 1/3. 25 lakhs ఇంటూ 1/3 ఎంతమ్మా? 18 lakhs ఆర్ 8,33,333, విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో అంటే ఎంత వస్తుంది మనకి? 8,33,333 డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మళ్ళీ సమ్అప్ చేస్తున్నాను. 3 rupees లోపు ఉంటే రాదు, నెగిటివ్ సేల్స్ అయితే రాదు. అంటే నెగిటివ్ సేల్ అని ఎప్పుడు అంటాం? ఇంపోర్ట్ ప్రైస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ కన్నా, రాదు. థర్డ్ వన్, మార్కెట్ వాల్యూ కన్నా డ్యూటీ డ్రాబ్యాక్ ఎక్కువ, రాదు. ఫోర్త్ వన్, మార్కెట్ వాల్యూనే ఎక్కువ ఉంది, డ్యూటీ డ్రాబ్యాక్ తక్కువే ఉంది, కానీ డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ ఈస్ ద అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఆర్ 1/3 ఇంటూ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. ఓకే, సో అక్కడ ఆ పర్సంటేజెస్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్స్ లింక్ చేయాల్సి వస్తుంది. ఓకే, అక్కడ లెట్స్ సే బిజినెస్కి యూజ్ చేసిన గూడు 17 monthsకి రీఎక్స్పోర్ట్ చేస్తారు. 17 అంటే లాస్ట్లో 60% వస్తుంది. అప్పుడు ఇనీషియల్గా మనం పే చేసిన డ్యూటీ 20 lakhs. 20 lakhs మీద 60% అంటే డ్యూటీ డ్రాబ్యాక్ ఎంత? 20 ఇంటూ 60%, 12 lakhs. ఓకే, 12 lakhs డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. ఆ 12 lakhs డ్యూటీ డ్రాబ్యాక్ అరైవ్ అయితే స్టెప్ 1 అయితే, తర్వాత ఈ కండిషన్స్ చెక్ చేసుకోవడం స్టెప్ 2. 5 lakhs దాటిందా లేదా? ఓకే, ఎఫ్ఓబి వాల్యూ ఎలా ఉంది, మార్కెట్ వాల్యూతో 1/3తో చెక్ చేసుకున్నామా లేదా? ఓకే, మీకు ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. దేర్ ఆర్ 4 to 5 sums అమ్మ హార్డ్లీ, ఇక్కడ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి అవి ప్రాక్టీస్ చేయండి. దెర్ ఇస్ వన్ మోర్ కండిషన్, లాస్ట్ కండిషన్ అనుకోండి. ఇది నేను ఎక్స్పోర్ట్ చేస్తున్న వాల్యూ అమ్మ, ఎఫ్ఓబి వాల్యూ ఎక్స్పోర్ట్ చేస్తున్న వాల్యూ 75 lakhs. ఎక్స్పోర్ట్ చేస్తున్న వాల్యూ ఎంత? The duty drawback which I am claiming is just 1,000 rupees. ఎంత అడుగుతున్నాను డ్యూటీ డ్రాబ్యాక్? 1000. 50 కంటే ఎక్కువే కదా. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే నీ ఎక్స్పోర్ట్ ప్రైస్ మీద 1% మల్టిప్లై చేయి. ఎక్స్పోర్ట్ ప్రైస్ మీద 1%, 75 lakhs మీద 1% అంటే ఎంత? 75,000. ఓకే, కండిషన్ ఏంటంటే మినిమం డ్రాబ్యాక్ ఎంత అడగాలి అంటే 1% ఆఫ్ ఎక్స్పోర్ట్ వాల్యూ. ద డ్యూటీ డ్రాబ్యాక్ యూ ఆస్ షుడ్ బి మినిమం 1%. 1% అంటే 75. నువ్వు అడుగుతుంది ఎంత? 1000. ఓకే,
కానీ ఆ సెంటెన్స్ మళ్ళీ కంప్లీట్గా చదవండి ఆ పాయింట్. ఎఫ్ఓబి వాల్యూ ఇంటూ 1% ఆర్, ఇక చూడండి 6th పాయింట్, డ్యూటీ డ్రాబ్యాక్ యాజ్ పర్సంటేజ్ ఆన్ ఎఫ్ఓబి లెస్ దాన్ 1%. మనం అడుగుతుంది 75 lakhs మీద 1000 అడుగుతున్నాం, విచ్ ఈస్ లెస్ దాన్ 1%. బట్ అన్లెస్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. అంటే ఏంటి, 1% కంటే తక్కువ ఉంటే జనరల్గా ఇవ్వద్దు అంటున్నారు, కానీ అది మళ్ళీ 500 కంటే ఎక్కువ ఉంటే ఇవ్వచ్చు. 1% కంటే తక్కువ ఉన్నా 500 కంటే ఎక్కువ ఉంటే ఇవ్వచ్చు. మనం అడుగుతుంది ఎంత, 1000. 1% కంటే తక్కువ కానీ 500 కంటే ఎక్కువ కాబట్టి వీ కెన్ ఆస్క్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్. సో ఈ కండిషన్స్ అన్ని మనం ఒకటేసారి అప్లై చేయాలి. ఇవి అప్లై చేస్తూనే 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, 50 రూపీస్ కంటే తక్కువ ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ రాదు, మార్కెట్ వాల్యూ తక్కువ ఉంది డ్యూటీ డ్రాబ్యాక్ కన్నా, డ్యూటీ డ్రాబ్యాక్ రాదు, నెగిటివ్ సేల్స్ చేస్తా అంటే డ్యూటీ డ్రాబ్యాక్ రాదు, ఎఫ్ఓబి మీద 1% కంటే తక్కువ ఉంటే డ్యూటీ డ్రాబ్యాక్ రాదు, ప్రొవైడెడ్ 500 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఇస్తారు. ఓకే, డ్యూటీ డ్రాబ్యాక్ అలౌడ్ ఈస్ ద డ్యూటీ డ్రాబ్యాక్ కంప్యూటెడ్ ఆర్ 1/3 ఇంటూ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో ఈ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవి అప్లై చేసి డ్యూటీ డ్రాబ్యాక్ సమ్స్ చేయండి, దెన్ ఓన్లీ విల్ గెట్ బెటర్ క్లారిటీ. ఈ సమ్స్ అయితే చేయండి అన్న, మిస్ అవ్వద్దు ఎవరు. నెక్స్ట్ ఇంకా రూల్ 74 అయిపోయింది, సెక్షన్ 74. నౌ ద సెక్షన్ ఈజ్ సెక్షన్ 75. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్యూటీ డ్రాబ్యాక్, సెక్షన్ 75. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 75 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే, లెట్స్ సే యు ఆర్ ఇంపోర్టింగ్ రా మెటీరియల్, యు ఆర్ ఇంపోర్టింగ్ వాట్, రా మెటీరియల్. 75 ఇంకా ముందుకెళ్ళండి. ఓకే, you are importing raw material and the raw material which you are importing is, the raw material which you imported is either manufactured or processed. రా మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ కానీ ప్రాసెస్ కానీ చేస్తే ఏమొస్తుంది, ఫినిష్డ్ కూడా ఏదో ఒకటి వస్తుంది. రా మెటీరియల్ ఫినిష్డ్ కూడా ఒకటేనా? మనం తీసుకొచ్చిన రా మెటీరియల్ ఒకలా ఉంటుంది, ఫినిష్డ్ కూడా ఇంకోలా ఉంటుంది. సేమ్ కూడా మారుతుంది. సో మారిన ఈ ఫినిష్డ్ గుడ్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం. 74లో అయితే ఏం చేస్తావు, ఏ గుడ్ ఇంపోర్ట్ చేసుకున్నావో అదే ఎక్స్పోర్ట్ చేస్తావు. ఇక్కడ 75లో అయితే ద గుడ్ ఇంపోర్టెడ్ అండ్ ద గుడ్ ఎక్స్పోర్టెడ్ ఆర్ నాట్ సేమ్. ఓకే, బట్ ఇక్కడ కూడా ఏం చేస్తారు, డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తారు ఆన్ ఎక్స్పోర్ట్. సో రా మెటీరియల్ ఇంపోర్ట్ మీద ఏదన్నా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పే చేసి ఉంటే ఆర్ ఎనీ కస్టమ్స్ డ్యూటీ పే చేసి ఉంటే ఆన్ రీఎక్స్పోర్టేషన్ ఆఫ్ ద ఫినిష్డ్ గుడ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్యూటీ డ్రాబ్యాక్. ఏదర్ మ్యానుఫ్యాక్చర్ చేసైనా లేదా ప్రాసెస్ చేసైనా ఫినిష్ గుడ్ పంపిస్తూ ఉంటాయి. సో ద కండిషన్ ఏంటి అంటే దే ఆర్ నాట్ ద సేమ్. ద గుడ్ యూ ఇంపోర్టెడ్ అండ్ ద గుడ్ యూ ఆర్ ఎక్స్పోర్టింగ్ ఆర్ నాట్ ద సేమ్. సేమ్ అయితే 74, సేమ్ కాదు కాబట్టి 75కి వచ్చాం. ఓకే, ఇక్కడ మనకి కాన్సెప్చువల్గా థియరీ క్వశ్చన్ అడిగితే తప్ప ప్రాబ్లమాటిక్గా మనకి చాలా ఈజీ. ఒక 1000 ప్రోడక్ట్స్ ఉంటే వాటిలన్నిటికీ గవర్నమెంటే ఈ ప్రోడక్ట్కి ఇంత డ్యూటీ డ్రాబ్యాక్ రేట్, ఈ ప్రోడక్ట్కి ఇంత డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ అని గవర్నమెంటే నోటిఫై చేసేస్తుంది. ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ నోటిఫై చేసేసింది కాబట్టి మనం జస్ట్ క్వశ్చన్లో ఆ ప్రోడక్ట్కి డ్యూటీ డ్రాబ్యాక్ ఎంతో క్వశ్చన్లో మెన్షన్ చేస్తాం. జస్ట్ ఆ రేట్తో మల్టిప్లై చేయండి అంతే. ఓకే, సో గవర్నమెంటే మెన్షన్ చేసేసి నోటిఫై చేసిన ఆ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ని ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ అంట. ద రేట్ డ్రాబ్యాక్ రేట్స్ ఆర్ ద డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ విచ్ వర్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్ కాల్డ్ as what, ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్. ఓకే గణేష్, ఇవి 1000 ప్రోడక్ట్స్కి ఇచ్చావు. 1000 ప్రోడక్ట్స్కి డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ ఉన్నాయి. నువ్వు 1001th ప్రోడక్ట్ తెచ్చావు అంటే ఈ ప్రోడక్ట్ ఈ లిస్ట్లో లేదు, మరి నీకు డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ తెలియదు. ఏం చేస్తావు అప్పుడు, అప్లై చేసుకుంటావు. దెన్ దే విల్ బి గివింగ్ యూ ద బ్రాండ్ రేట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి టెక్నికల్గా అన్ని గూడ్స్కి డిసైడ్ చేయడం పాసిబుల్ కాదు, అన్ని ప్రోడక్ట్స్కి. సో వాళ్ళకి పాసిబుల్ అయినంత వరకు ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ డిసైడ్ చేశారు. ఇఫ్ ఫర్ ఎనీ వన్ పర్టిక్యులర్ గుడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దెన్ ఫర్ సచ్ గుడ్ యూ కెన్ అప్లై అండ్ యూ కెన్ గెట్ ఫర్ బ్రాండ్ రేట్ వస్తుంది. సో ఇప్పుడు ఏమేమో తెలిసినాయి, ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ ఒకటి, సెకండ్ వచ్చేసరికి బ్రాండ్ రేట్. నెక్స్ట్
సో 75లో ఎప్పుడమ్మా ఒక గూడ్ ఇంపోర్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం, అవి 75లో వస్తాయి. ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్స్ అంటే ఏంటి? గవర్నమెంటే సర్టైన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అన్నిటికీ నోటిఫై చేస్తుంది, అది ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్. నెక్స్ట్, నా ప్రొడక్ట్ అసలు అక్కడ కవర్ అవ్వలేదు, లిస్ట్లో లేదు, మరి నాకు ఎలా డ్యూటీ డ్రాబ్యాక్ అప్లై చేసుకుంటా? బ్రాండ్ రేట్, స్పెషల్ రేట్ కాదు, బ్రాండ్ రేట్. ఆల్ ఇండస్ట్రీ మనం అప్లై చేసుకుంటే వచ్చేది బ్రాండ్ రేట్. థర్డ్ది ఎప్పుడు అంటే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడమ్మా, ఆన్ ఇంపోర్ట్ I have suffered 15 lakh rupees as customs duties. On my import, I have suffered 15 lakh rupees as customs duty. Now, I am exporting those goods. The FOB value of those export goods is 1 crore, let's say. 1 crore. 1 crore rupees కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ దానికి ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ ఫిక్స్ చేసింది. ఎంత ఫిక్స్ చేసింది అంటే 8% ఆన్ ఎక్స్పోర్ట్ వాల్యూ అంది. డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ ఫిక్స్డ్ ఈస్ 8% ఆన్ ఎక్స్పోర్ట్. నా ఎఫ్ఓబి వాల్యూ ఎంత? 1 crore. ఎక్స్పోర్ట్ వాల్యూ 1 crore. నేను తీసుకున్న ఎగ్జాంపుల్. దాని మీద గవర్నమెంట్ చెప్తున్న డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ ఎంత? ఇంటూ 8% చేస్తే విచ్ కమ్స్ టు 8 lakhs. కానీ నేను ముందు పే చేసిన బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత? లుక్ ఎట్ దిస్ పాయింట్. ఈ ఎగ్జాంపుల్లో మనకు పే చేసిన కస్టమ్స్ డ్యూటీ ఎంత? 15 lakhs. డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది ఎంత? 8 lakhs. 8 lakhs వస్తుంది. 15 పే చేస్తే వస్తుంది ఎంత? 8 lakhs. తక్కువ వస్తుంది. సో తక్కువ వస్తుంది కాబట్టి ముందు అసలు నీ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయి. 8 divided by 15 into 100 చేయి. 8 ఏంటి? నీకు వచ్చిన డ్యూటీ డ్రాబ్యాక్. 15 ఏంటి? టోటల్ బీసీడీ ఇంటూ 100 చేస్తే ఎంత వచ్చింది? 53% నీకు డ్యూటీ డ్రాబ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఆల్ ఇండస్ట్రీ రేట్ అప్లై చేస్తే నీకు వస్తున్న డ్యూటీ డ్రాబ్యాక్ 80% కంటే తక్కువ. ఆల్ ఇండస్ట్రీ రేట్ అనేది జనరలైజ్డ్గా ఇచ్చారు, యావరేజ్ తీసుకొని. కానీ నాకు అది యావరేజ్ అప్లికబుల్ అవ్వట్లేదు, నేను కొన్ని స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. కాబట్టి ఆ ఆల్ ఇండస్ట్రీ రేట్ వాడితే ఏమవుతుంది? నాకు తక్కువ డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. కాబట్టి నేను అడుగుతున్నాను, మీ రేట్ ఓకే బాగానే ఉంది, బట్ అది నాకు సెట్ అవ్వట్లేదు, అది అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ వెరీ లెస్ డ్యూటీ డ్రాబ్యాక్, సో ప్లీజ్ గివ్ మీ అనదర్ రేట్ అని అడుగుతాం. అప్పుడు మనం అలా అప్లై చేసుకుంటే దే విల్ బి గివింగ్ స్పెషల్ బ్రాండ్ రేట్. సో స్పెషల్ బ్రాండ్ రేట్ ఇవ్వాలి అంటే ముందు ఆల్ ఇండస్ట్రీ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్ ఉండాలి ఆ ప్రోడక్ట్కి. కానీ అది అప్లై చేస్తే మనకు వచ్చే డ్యూటీ డ్రాబ్యాక్ 80% కంటే తక్కువ. అవుట్ ఆఫ్ ద టోటల్ డ్యూటీ సఫర్డ్, యు ఆర్ నాట్ గెటింగ్ మినిమమ్ ఆఫ్ 80% of duty drawback by using all industry rate, then you can go for special brand rate. Special brand rate. Okay Nana Ganesh? Okay, so ikkada so we are talking about the interest as well amma. జనరల్గా మనం డ్యూటీ డ్రాబ్యాక్ 75A పేజ్ నెంబర్ 7.14లో ఇంట్రెస్ట్ గురించి ఉంది. డ్యూటీ డ్రాబ్యాక్ మనం క్లెయిమ్ పెట్టుకుంటే, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎనీ డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్, దెన్ ద క్లెయిమ్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ బై ద గవర్నమెంట్ విత్ ఇన్ 30 days. ఓకే, నేను డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ ఈరోజు పెట్టుకున్నాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ నుంచి ఎన్ని డేస్ లోపు నాకు డ్యూటీ డ్రాబ్యాక్ ఇవ్వాలి గవర్నమెంట్? 30 days. ఇవ్వకపోతే 31st డే, సారీ 1 monthలో, నాట్ 30 days, 1 month. 30 days అని తీసుకోవద్దు, 1 month. ఎగ్జాక్ట్ 1 month చెక్ చేయండి. 1 monthలో కనుక గవర్నమెంట్ వాళ్ళు డ్యూటీ డ్రాబ్యాక్ ఇవ్వకపోతే ఆ 1 month అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది 6%. ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రాసెస్ ద డ్యూటీ డ్రాబ్యాక్ విత్ ఇన్, ద గవర్నమెంట్ మీన్స్ హియర్ కస్టమ్స్. The customs authorities has to process the duty drawback within 1 month from the claim. మనం క్లెయిమ్ చేసుకున్న డేట్ నుంచి 1 month. క్లెయిమ్ చేసుకున్న డేట్ అంటే మనకి అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, ఆ డేట్ నుంచి 1 month. 1 month దాటి ఎన్ని డేస్ డిలే అయితే అన్ని డేస్కి 6% per annum ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే,
నెక్స్ట్ నేను డ్యూటీ డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకుంటే నాకు 5 lakhs రావాల్సి వచ్చిన చోట ఎరోనియస్గా 10 lakhs వచ్చింది. 5 lakhs రావాల్సింది ఎరోనియస్గా సమ్ ఏదో రాంగ్ క్యాలిక్యులేషన్తో 10 lakhs వచ్చింది. వచ్చిన డేట్ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఫ్రమ్ ద డే ఐ గాట్ ద ఎక్సెస్ అమౌంట్ ఐ విల్ బి గెటింగ్ ద interest at a rate of 15%, the rate of 15% till the date of payment. నీకు వచ్చిన డేట్ నుంచి పేమెంట్ చేసేదాకా ఎన్ని డేస్ ఎంత ఇంట్రెస్ట్ 15%. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళు అడిగిన దగ్గర నుంచి 2 monthsలో పే చేయాలి. కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఎప్పటి నుంచి, మనకి ఏ రోజు అయితే వచ్చేసినాయో ఆ నెక్స్ట్ డే నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. Okay, this is about the interest. So we'll be now going into the warehouse chapter amma. Just ఒకసారి warehouse డిస్కస్ చేస్తే అక్కర్లే, ఇంటర్వల్ అమ్మ మీరు చూసేసి ఇంకా పడుకోవచ్చు, అలసిపోయి ఉంటారు. ఇప్పుడే పడుకోని లేదు చూస్తున్నాను సార్ నేనంటే సమస్య చేయొచ్చు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఎవరు చూడ్డు. వేర్ హౌసింగ్ అంటే ఏంటి అసలు? కస్టమ్ డ్యూటీ పే చేయకుండా తీసుకెళ్ళి మనం హోమ్ కన్సంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ రెండు చేయొచ్చు. కాబట్టి వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ వీ కెన్ కీప్ అవర్ గూడ్స్ ఇన్ ద వేర్ హౌస్లో అమ్మ ఇంపోర్టర్ కెన్ డిఫర్ ద పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీస్ బై స్టోరింగ్ ద గూడ్స్ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. వేర్ హౌస్లో ఫీచర్స్ ఆఫ్ వేర్ హౌసింగ్లో పేజ్ నెంబర్ 6.1 ఇంపోర్టర్ అమ్మ. ఓకే, బేసిక్ ఫీచర్స్ వస్తాయి. జనరల్గా వేర్ హౌస్లో మనం మన గూడ్స్ 1 year వరకు ఉంచుకోవచ్చు. వీ కెన్ స్టోర్ అవర్ గూడ్స్ ఇన్ ద వేర్ హౌస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. అదే ఈఓయూ అయి ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్ అయితే 3 years. అదే వాళ్ళే క్యాపిటల్ గూడ్ని వేర్ హౌస్ చేసుకుంటే 5 years. నార్మలీ ద వేర్ హౌసింగ్ ఇస్ ఫర్ 1 year. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఈఓయూ 3 years. And EOU plus the warehoused good is capital good, then it is 5 years. Okay, next warehousing cheste amma warehouse lo only dutiable goods can be warehoused. Only dutiable goods can be warehoused. Ante taxable goods maatrame warehouse lo pettali, not the exempted goods warehouse cheyadaniki kudaradu. Ippudu warehousing ki rates, warehouse ki enti inbound bill of entry, export bill of entry. ఏ రోజు ఉన్న కస్టమ్ డ్యూటీ రేట్ తీసుకోవాలి, కస్టమ్ డ్యూటీ రేట్ ఏ రోజు తీసుకోవాలి, ఇన్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి. కస్టమ్ డ్యూటీ రేట్ ఎక్స్బాండ్, ఎక్స్చేంజ్ రేట్ ఇన్బాండ్. ఓకే, నన్ను ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు గుర్తుంటుంది, ఒకసారి కమెంట్ పెట్టండి. వేర్ హౌసింగ్ అయితే కమెంట్ పెట్టండి, గుర్తుంటుంది. వాళ్ళు ఎక్కడో నోట్ చేయడానికి పెన్ మీతో ఉండకపోవచ్చు, వెళ్ళి కమెంట్ పెట్టండి అక్కడ. వేర్ హౌసింగ్ అయితే ఎక్స్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, ఎక్స్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ రేట్కి, ఎక్స్చేంజ్ రేట్కి ఏమో ఇన్బాండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. నెక్స్ట్ వేర్ హౌసింగ్, వేర్ హౌసింగ్ ఈజ్ ఆఫ్ 3 types. ఏమేంటివి? పబ్లిక్ వేర్ హౌసింగ్, ప్రైవేట్ వేర్ హౌసింగ్, స్పెషల్ వేర్ హౌసింగ్. వేర్ హౌసింగ్ ఈజ్ ఆఫ్ 3 types, పబ్లిక్, ప్రైవేట్, స్పెషల్. పబ్లిక్ వేర్ హౌసింగ్ అంటే అమ్మా ఇట్స్ ఎ కామన్ ప్లేస్. Okay, all the several importers goods can be deposited in that particular warehouse. Public warehouse next page lo untundi. Public warehouse engante it's a warehouse which is common for several importers, so various importers goods will be deposited in the public warehouse. Again ఇది లైసెన్స్ ఎవరు ఇస్తారు ఈ పబ్లిక్ వేర్ హౌస్ పెట్టుకోవడానికి అంటే ఏసీడీసీ. ఏసీ అంటే అసిస్టెంట్ కమిషనర్, డీసీ అంటే డిప్యూటీ కమిషనర్. ప్రైవేట్ వేర్ హౌసింగ్, so private warehousing means the goods would be only a particular group of persons or a particular person's goods will be warehoused in such place. Specific గా ఒకరి కోసం లేదా ఒక గ్రూప్ కోసమే అయితే then that is called as private warehousing. ఇది కూడా ఏసీడీసీఏ లైసెన్స్ ఇస్తాడు అండర్ ద సెక్షన్ 58. నెక్స్ట్ థర్డ్ వన్ స్పెషల్ వేర్ హౌసింగ్. స్పెషల్ వేర్ హౌసింగ్ ఎందుకు అంటే ప్రీషియస్ మెటల్స్ సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్ అండ్ జెమ్స్ ఇలాంటి ప్రీషియస్ మెటల్స్ కానీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అని ఉంటాయి కస్టమ్స్ ఏరియాస్లో. ఆ డ్యూటీ ఫ్రీ షాప్స్కి సప్లై చేసే మెటీరియల్ కానీ నెక్స్ట్ పేజ్లో ఉంటుంది అన్న కింద. ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ గూడ్స్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ఏ స్పెషల్ వేర్ హౌస్.
ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, గోల్డ్ సిల్వర్ లేదా మీకు పైన ఫస్ట్ ఆ చార్ట్ కిందనే ఓకే, ద గోల్డ్ సిల్వర్ అండ్ అదర్ ఆ కింద ఆ చార్ట్ కింద ఉన్న పాయింట్స్ అవే. Gold, silver and other precious metals has to be can be deposited in a special warehouse. Next, supply of goods which to the duty free shops. Duty free shops కి సప్లై చేసే వాటివి కూడా స్పెషల్ వేర్ హౌస్ లో పెట్టచ్చు. లేదా గూడ్స్ విచ్ ఆర్ బీయింగ్ సప్లైడ్ టు ఫారెన్ ప్రివిలేజ్డ్ పర్సన్స్. ప్రివిలేజ్డ్ పర్సన్స్ అంటే ఎంబసీస్ లో ఉండే వాళ్ళు, ఆ హయ్యర్ కన్సలేట్స్ వాళ్ళని ప్రివిలేజ్డ్ పర్సన్స్ అంటారు. సో స్పెషల్ వేర్ హౌసింగ్ అంటే అవి ప్రీషియస్ లేదా ఫారెనర్ అంబాసిడర్స్ పంపించేవి కాబట్టి సేఫ్గా ఉండాలి కాబట్టి వీటికి ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వడం కోసం ఎక్కడ స్టోర్ చేస్తారు వీటిలన్నింటినీ స్పెషల్ వేర్ హౌస్. ఓకే, స్పెషల్ వేర్ హౌస్ అయితే వాటి లాక్ కూడా ఎవరితో ఉంటుంది, ప్రాపర్ ఆఫీసర్తోనే ఉంటుంది, కస్టమ్స్ ఆఫీసర్. ఓకే, వేర్ హౌస్ చేస్తే వేర్ హౌస్ గూడ్స్ మీద ఇంట్రెస్ట్ రావచ్చమ్మా. వేర్ హౌస్లో మ్యాక్సిమం ఎంత పీరియడ్ ఉంచవచ్చు గణేష్, 1 year. కానీ 90 days కంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ కట్టాలి. వేర్ హౌస్లో నువ్వు ఫస్ట్ ఎల్లో కలర్ బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేసి అక్కడి నుంచి 90 days వరకు అయితే ఇంట్రెస్ట్ పే చేయకుండా కూడా కస్టమ్ డ్యూటీ పే చేసి తీసుకెళ్ళొచ్చు. 90 days కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఇంట్రెస్ట్ పే చేయాలి, కస్టమ్ డ్యూటీ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. అలా ఇంట్రెస్ట్ పే చేస్తూ మాక్సిమం ఎంత పీరియడ్ ఉండొచ్చు, 1 year. 1 year దాటి వేర్ హౌస్లో ఉండడానికి వీల్లేదు, మాక్సిమం 1 year అంతే. 90 days వరకు మాత్రం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఓకే, ఇది నార్మల్ వాళ్ళకి. ఇంట్రెస్ట్ అప్లికబుల్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంతమ్మా, 15%. ఓకే, అదే కనుక ఎస్ఎస్సి కనుక ఈఓయు, ఈహెచ్డిపి, ఎస్టిపి, ఎస్ఈజెడ్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఇంట్రెస్టే రాదు. ఎన్ని డేస్ నుంచినా కానీ ఈఓయు, ఎస్టిపి వాళ్ళకి ఇంట్రెస్టే రాదు. దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్. నా గూడ్స్ వేర్ హౌస్ చేస్తున్నాయి, వేర్ హౌస్ గూడ్స్ని నేను ఏం చేయొచ్చు, వెన్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్, వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్, ఆ గూడ్స్ కనుక ఏమన్నా ప్యాకింగ్ కనుక ఏమన్నా స్పిల్ అవుతుంది లేదా లీకేజెస్ ఉన్నాయంటే దెన్ ఐ కెన్ చేంజ్ ద ప్యాకింగ్ చేంజ్ చేయవచ్చు. థర్డ్ వన్, సార్ట్ ద గూడ్స్, అరేంజ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, సార్ట్ ద గూడ్స్. ద ఫోర్త్ వన్ ఈజ్ ఐ కెన్ షో ద గూడ్స్ ఫర్ సేల్. 4 points am I here. Inspect the goods, deal with the goods, like to change the packing, to prevent from deterioration or damages. Third one, I can sort the goods, or fourth one, I can show the goods for sale. ఇవి చేయొచ్చు నేను వేర్ హౌస్లో ఉన్న గూడ్స్. ఫిఫ్త్ వన్, వేర్ హౌసింగ్ వితౌట్ నెక్స్ట్ కాన్సెప్ట్, వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్. ఇగైన్ ఇంపోర్ట్ ప్రొసీజర్స్కి లింక్ అవుతుంది. కస్టోడియన్ దగ్గర మన గూడ్స్ మాక్సిమం ఎన్ని డేస్ ఉండొచ్చు, 30 days. ఆ 30 days అయిపోతుంది, నేనేమో బిల్ ఆఫ్ ఎంట్రీ సబ్మిట్ చేస్తే అదేమో ప్రాపర్ ఆఫీసర్ పెండింగ్లో ఉంది, ప్రాసెస్ అవుతూనే ఉంది. అప్పుడు మరి అక్కడ 30 days నుంచి ఉంచలేం కదా. సో అప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తారంటే వేర్ హౌస్ లాగా బాండ్ ఏం ఎగ్జిక్యూట్ చేయకపోయినా తీసుకొచ్చి వేర్ హౌస్లో పెట్టేస్తారు. సో బాండ్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ పెండింగ్ టెంపరీ పర్పస్ కోసం వేర్ హౌస్లో పెడతాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్. ఆన్ పెండింగ్ ఆఫ్ అసెస్మెంట్, ఇఫ్ ద అసెస్మెంట్ ఈస్ డిలేడ్ దెన్ ద గూడ్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ పబ్లిక్ వేర్ హౌస్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వేర్ హౌసింగ్ వితౌట్ వేర్ హౌసింగ్. ఇలా టెంపరీ కాబట్టి ఇక్కడ ఎంత టైం పీరియడ్ ఉంచవచ్చు, మాక్సిమం టెంపరీ కాబట్టి ఇక్కడ మాక్సిమం ఎంత పీరియడ్, 30 days. ఓకే, మాక్సిమం ఇలా వేర్ హౌస్లో తీసుకొచ్చి 30 days ఉంచవచ్చు. ఆ తర్వాత ఇంకా తీసే. ఒకవేళ ఇంకా అసెస్మెంట్ అవ్వలేదు, ఎక్స్టెన్షన్ అడగచ్చు. ప్రతిసారి 30 days అడగచ్చు. ఎవ్రీ టైమ్ దే కెన్ ఆస్క్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 30 days. ఓకే, సో దట్స్ ఆల్ అమ్మా. ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. సో దీంతో ఇంటర్వాల్ సిలబస్ కంప్లీట్ అయిందన్న. సో మీరు ఎగ్జామ్ బాగా రాయండి, సమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ 2020 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఇంకా ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే జిఎస్టీలో వాల్యూ ఆఫ్ సప్లై, ఐటీసీ మేజర్గా ఫోకస్ చేయండి. ఐటీసీ 15 marks, వాల్యూ ఆఫ్ సప్లై 10 marks. ఆ 2 chapters నుంచే 25 marks వస్తాయి. నెక్స్ట్ అమ్మా మీరు బయట ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లో విని ఐటీసీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంటర్వాల్ క్యాపిటల్ గూడ్స్ మీద ఉండే రివర్సల్స్, కాంపోజిషన్ స్కీమ్ నుంచి మారితే రీఅవైల్ చేసుకోవడాలి ఐటీసీలు, ఆ కాంప్లికేటెడ్ సెక్షన్ 18 వదిలేయండి. నెక్స్ట్ రూల్ 42, 43లో 43 క్యాపిటల్ గూడ్స్ రివర్సల్స్ గురించి, అది కూడా వదిలేయండి. జస్ట్ బేసిక్ ఐటీసీ మీదే ఫోకస్ చేయండి.
ఐటీసీ ఎప్పుడు వస్తుంది, రివర్సల్స్ ఏంటి, నార్మల్ బ్లాక్డ్ క్రెడిట్స్ ఏంటి, 16 సబ్సెక్షన్ 2 కండిషన్స్ ఉంటాయి, అవి మీదే ఫోకస్ చేయండి తప్ప ఈ రివర్సల్స్ మీద, కన్వర్షన్ ఆఫ్ కాంపోజిషన్ టు రెగ్యులర్ స్కీమ్ టు కాంపోజిషన్ స్కీమ్, రిజిస్ట్రేషన్ టు అన్రిజిస్టర్డ్ టు రిజిస్టర్డ్, అవంతా ఎక్కువ ఫోకస్ చేయొద్దు వాటి మీదే. ఐటీసీ, వాల్యూ ఆఫ్ సప్లై, వీటి మీదే 25. ఇంకొంచెం బెటర్గా చేద్దాం అనుకుంటే కాంపోజిషన్ స్కీమ్ 5 మార్క్స్ క్వశ్చన్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. టైమ్ ఆఫ్ సప్లై ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై మళ్ళీ 10 మార్క్స్. బట్ ప్లేస్ ఆఫ్ సప్లై కొంతమంది కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ క్లియర్గా ఉంటే ఫోకస్ చేయండి, లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే దెన్ అగైన్ దాన్ని కూడా పక్కన పెట్టి రిజిస్ట్రేషన్, ఎగ్జామ్షన్స్, ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఇన్వాయిసింగ్లో అప్డేట్స్ ఉన్నాయి, అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్వాయిసింగ్ అటెంప్ట్కి ఎక్కువ ఫోకస్ చేసుకొని వెళ్ళండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ ఇన్వాయిసింగ్, క్యూఆర్ కోడ్కి ఎగ్జామ్షన్స్ ఏంటి, ఈ ఇన్వాయిసింగ్కి ఎవరెవరికి అప్లికబుల్ కాదు, ఈ ఇన్వాయిసింగ్కి కరెంట్ అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ అమ్మ 20 crores. ఓకే, ఆ పాయింట్స్ అన్ని కొంచెం రివైజ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా రాయండి, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఓకే, కస్టమ్స్లో అమ్మ. ఓకే, సో దిస్ పాయింట్, ఓకే వెయిట్, హోల్డ్ దెన్. ఫ్లోట్ శామ్, జెట్ శామ్, వ్రెక్, డెర్లిక్ట్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఫ్లోట్ శామ్, జెట్ శామ్, వ్రెక్, డెర్లిక్ట్ అని. వ్రెక్ అంటే షిప్ మునిగిపోయి విరిగిపోయింది, దాంది ఒక పార్ట్ అలా షీషోర్కి వేవ్స్కి అదే వచ్చేసింది, సీ వేవ్స్కి, దాన్ని వ్రెక్ అంట. ఇండియాకి వచ్చింది కాబట్టి అది కూడా ఇంపోర్టెడ్ కూడా. డెర్లిక్ట్ అంటే షిప్ మునిగిపోయింది. టైటానిక్ షిప్, అసలు మీరు ఇంట్రడక్షన్ చూసుంటే టైటానిక్ మూవీ డెర్లిక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. షిప్ మునిగిపోయి ఎక్కడో ఒక లోపల ఉంది కూరుకుపోయి, దాన్ని ఒక టీం వెళ్ళి ఆ షిప్ని బయటికి తీసుకొని వచ్చింది, ఇప్పుడు ఇండియాకి తీసుకొచ్చింది కదా, అది కూడా ఏమవుతుంది, ఇంపోర్ట్. దాన్ని డెర్లిక్ట్ అంట. మునిగిపోయిన షిప్ని స్పెసిఫిక్గా ఒకరు వెళ్ళి తీసుకొని వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెర్లిక్ట్. షిప్ మునిగిపోయింది, ఒక పార్ట్ ఇరిగిపోయి ఆ ఒక పార్ట్ అదే వచ్చేసింది షోర్కి, అలా వచ్చిన దాన్ని నువ్వు తీసుకెళ్దాం అనుకుంటున్నావు, దెన్ దాన్ని వ్రెక్ అంట. వ్రెక్ అంటేనే ఇరిగిపోయిన ముక్క అని అర్థం. జెట్ శామ్, ఫ్లోట్ శామ్. జెట్ శామ్, ఫ్లోట్ శామ్ అంటే మీకు CMA బుక్ చూస్తా ఉంటే పిక్చర్స్ అమ్మ. జెట్ శామ్ అంటే కంటైనర్స్తో అలా పడేస్తూ ఉంటుంది, ఫ్లోట్ శామ్ అంటే అలా గూడ్స్ ఫ్లోట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, సో జెట్ శామ్, ఫ్లోట్ శామ్ రెండు కూడా ఒక షిప్ మునిగిపోతుంది అన్నప్పుడు వెంటనే ఫాస్ట్గా గూడ్స్ తీసుకెళ్ళి వాటర్లో పడేస్తూ ఉంటారు. ఓకే, షిప్ని కాపాడదాం అని, షిప్ మునిగిపోతుంది, షిప్ కాపాడదాం అని. ఇలా ఉన్న వాటిలో ఇలా పడేసినవి ఫ్లోట్ శామ్, జెట్ శామ్ రెండు అలా ఒడ్డుకు తేలుతూ వస్తూ ఉంటాయి సీషోర్కి. ఫ్లో శామ్, జెట్ శామ్. ఇప్పుడు ఈ ఫ్లోట్ శామ్ అంటే వాళ్ళు వేస్తున్నప్పుడే అది తేలుతూ వెళ్తాయని చెప్పేస్తారు. ఓకే, జెట్ శామ్ అంటే ఇట్ డ్రిఫ్ట్స్ టు ద షేర్ అంట, ఇట్ డస్ నాట్ ఫ్లోట్స్ టు ద షేర్. అంటే దాని అర్థం కంటైనర్ని పడేస్తే అది అలా కిందకి మునిగిపోయి అలా కొంచెంగా కిందనే అలా డ్రిఫ్ట్ అవుతూ వస్తుంది. డ్రిఫ్ట్ అంటే ఏంటి, లాగుతూ వస్తున్నట్టు, అది జారుతూ వస్తున్నట్టు డ్రిఫ్ట్ అంటే. అలా వస్తూ ఉంటే అది జెట్ శామ్. అలా నార్మల్గా ఫ్లోట్ అవుతూ వచ్చేస్తే ఫ్లోట్ శామ్. అవి ఎలా అయినా ఇవి ఇండియాకి వస్తున్నాయి కాబట్టి ఏంటి, అవి కూడా ఇంపోర్ట్స్ కానీ ట్రీట్ చేయాలి. జెట్ శామ్, ఫ్లోట్ శామ్, డెర్లిక్ట్, వ్రెక్. ఓకే, అక్కడ జెట్ శామ్, ఫ్లోట్ శామ్ డిఫరెన్సెస్ ఒక క్వశ్చన్ ఉంటుంది, అది మాత్రం ఇంపార్టెంట్, కొంచెం ఒకసారి చదువుకోండి. ఓకే, సారీ, దెర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్ పిల్ఫిరేజ్, అబేట్మెంట్. పిల్ఫిరేజ్ మీన్స్ స్మాల్ క్వాంటిటీస్లో థెఫ్ట్ జరిగితే దాన్ని పిల్ఫిరేజ్ అంటాం. స్మాల్ క్వాంటిటీస్ కస్టోడియన్ దగ్గర ఉన్నప్పుడు థెఫ్ట్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిల్ఫిరేజ్. పిల్ఫిరేజ్ జరిగిన వాల్యూ మీద మనం కస్టమ్స్ డ్యూటీ పే చేయం. ఓకే, పిల్ఫిరేజ్ 4 పాయింట్స్ ఉంటే ఒకసారి చదవండి, బికాస్ థియరిటికల్ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ కాల్డ్ పిల్ఫిరేజ్ అండ్ పిల్ఫిరేజ్ మీన్స్ ద గూడ్స్ when there is loss of goods or theft of goods in small quantities after the unloading before the clearance, then that is called as pilferage. The pilferage has to be proved by the importer need not to prove the pilferage, he just claim for pilferage. It's the responsibility of the custodian to prove that there is no pilferage. జరగలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది అతను. If the pilferage is proved, then you need not to pay customs duty on the pilferage. 10,000 goods import చేసావు, 4 goods pilferage జరిగింది, ఎంత మీద కస్టమ్స్ డ్యూటీ పే చేస్తావు, 9,996 మీదే కస్టమ్స్ డ్యూటీ పే చేస్తావు. పిల్ఫిరేజ్, నా గూడ్స్ వస్తూ డ్యామేజ్ అయిపోయి వచ్చాయి,
పెరిషబుల్ గుడ్స్ సగం రోటేన్ అయిపోయినాయి, నార్మల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ డ్యామేజ్ అయ్యొచ్చు. అప్పుడు నేను డ్యూటీ తగ్గించమని అడుగుతాను. దెన్ ద గవర్నమెంట్ వుడ్ బి గివింగ్, ద కస్టమ్స్ ఆఫీసర్ వుడ్ బి గివింగ్ మీ అబేట్మెంట్. 60% అబేట్మెంట్ అంటే కన్సిడర్ యాజ్ లైక్ 60% డిస్కౌంట్. అంటే ఇంక బ్యాలెన్స్ ఎంత ట్యాక్సిబుల్? 40% ట్యాక్సిబుల్. అబేట్మెంట్ అంటే డిస్కౌంట్ లాగా ఆలోచించండి. మనకి అబేట్మెంట్ ఇస్తాడు, ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయితే అంత పర్సంటేజ్కి ఈక్వలెంట్గా అబేట్మెంట్ ఇస్తాడు. ఇది అబేట్మెంట్ గురించి. థర్డ్ వన్ అమ్మ, రిలంక్విష్మెంట్ ఆఫ్ టైటిల్. యూ కెన్ రిలంక్విష్ యువర్ టైటిల్ ఇట్సెల్ఫ్. ఓకే, సరెండర్ యువర్ టైటిల్ ఇట్సెల్ఫ్. గూడ్స్ వచ్చాయి, చూసావు, చూడగానే టైటిల్ యాడ్ వచ్చేది అవక్కయ్యారు అని. సో ఆ గూడ్స్ చూడగానే లైక్ యువర్ షాక్డ్ దట్ యూ డోంట్ లైక్ ద క్వాలిటీ ఆఫ్ గూడ్స్. ఇంకేం చేయొద్దు, అక్కడే వదిలేసి వెళ్ళిపో. సరెండర్ ద టైటిల్ ఆఫ్ యువర్ గూడ్స్, దెన్ యు ఆర్ నాట్ లైబుల్ టు పే ద కస్టమ్స్ డ్యూటీ. అది క్లియర్ చేయాలి, అదంతా నీకేం అనవసరం, వదిలేసి వెళ్ళిపో, వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. ఓకే, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అన్న. సో మొత్తం అన్ని కవర్ చేసాం, మొత్తం ఇంటర్ సిలబస్ మొత్తం. ఓకే, బాయ్, దట్స్ ఆల్. మా ఫైనల్ వాళ్ళు ఇంకా ఉంది, మీరు వీడియో ఇంకా అప్పుడే అయిపోయి ఉండదు, ఇంకో గంట ఉంది మీకు. ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి, బ్యాగేజ్, క్లాసిఫికేషన్, ఎఫ్టీపీ. ఓకే, ఎగ్జాక్ట్ 1 అవర్ దాకా పడుతుంది, వినండి. సో నౌ విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్ విత్ బ్యాగేజ్ అమ్మ. సో బ్యాగేజ్ మీద 5 మార్క్స్ క్వశ్చన్ మినిమం, 5 to 6 మార్క్స్. సో బ్యాగేజ్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన టాపిక్. సో బ్యాగేజ్ని సో చూద్దాం. ఫస్ట్ అమ్మ కొన్ని బైహార్ట్ చేయాలి మీరు ముందు. ఇవి బైహార్ట్ చేస్తే మీకు అప్పుడు తర్వాత ఈజీ అవుతుంది. ఎనెక్షర్ 1 ఒకటి, ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అయ్యే ఒకటి బైహార్ట్ చేయండి. ట్యాక్స్ రేట్ 100% బ్యాగేజ్. ట్యాక్స్ రేట్ 100% వస్తుంది బ్యాగేజ్ మీద, కొన్నిటి మీద. ప్లస్ అగైన్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వాటి మీద ఎలాగో 10%. సో టోటల్ ఆల్ టుగెదర్ ఎంత అవుతుంది? అది 110% అవుతుంది. 100% బీసీడీ ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఒక 10%, ఆల్ టుగెదర్ 110% అవుతుంది. ఇప్పుడు అలా 110% అవుతుంటే అలా 110% వేటి మీద అప్లికబుల్ అవుతుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. 110% ఫైర్ ఆర్మ్స్, ఆన్ ఫైర్ ఆర్మ్స్ ద కస్టమ్స్ డ్యూటీ రేట్ ఈస్ 110%. ఫైర్ ఆర్మ్స్ క్యాట్రిడ్జెస్, క్యాట్రిడ్జెస్ అంటే ఏంటమ్మా? సో ఆ గన్లో లోడ్ చేసే వాటిని క్యాట్రిడ్జెస్ అంటాం. గ్రేటర్ దాన్ 50 అయితేనే 100%. సో మరి విత్ ఇన్ 50 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంటే ట్యాక్స్ రేట్ ఎంత? 35%. ఓకే, ఫైర్ ఆర్మ్స్ మీద 100%, ఫైర్ క్యాట్రిడ్జెస్ గ్రేటర్ దాన్ 50 అయితే 100%, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే మళ్ళీ ట్యాక్స్ రేట్ ఎంత? 35%. నెక్స్ట్ సిగరెట్స్ అమ్మ, గ్రేటర్ దాన్ 100 స్టిక్స్ అయితే 100%, గ్రేటర్ దాన్ 100 స్టిక్స్ అయితే. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 స్టిక్స్ ఉంటే ట్యాక్స్ రేట్ ఎంత? మళ్ళీ 35%. నెక్స్ట్ సిగార్స్ గ్రేటర్ దాన్ 25 ఉంటే ట్యాక్స్ రేట్ ఎంత? 100. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉంటే ట్యాక్స్ రేట్ ఈస్ 35%. నెక్స్ట్ టొబాకో గ్రేటర్ దాన్ 125 grams ఉంటే 100%. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 125 grams ఉంటే దెన్ ద ట్యాక్స్ రేట్ ఈస్ 35%. ఇవి కాకుండా ఎనీ అదర్స్ ఉన్నా, on any other the tax rate is, any other baggage the tax rate is how much? 35%. అంటే జనరల్గా బ్యాగేజ్ మీద ట్యాక్స్ రేట్ ఎంత? 35. స్పెసిఫిక్గా అప్లికబుల్ అయ్యే ఈ ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్, టొబాకో. ఓకే, FCT, ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్, సిగరెట్స్, సిగార్స్, టొబాకో. FCT, ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్, టొబాకో, వీటి మీద 100. అది కూడా ఫైర్ ఆర్మ్స్కి అయితే ఏం లిమిట్ లేదు, 100 ఎప్పుడు. క్యాట్రిడ్జెస్ అయితే 50 దాటిన వాటి మీద 100. ఓకే, నెక్స్ట్ సిగరెట్స్ 100 దాటిన వాటి మీద, సిగార్స్ 25 అబవ్ మీద, టొబాకో 125 అబవ్ మీద 100%. ఈ లోపల ఉన్న వాటి మీద 35. ఇవి కాకుండా వేరే ఏవైనా 35. నెక్స్ట్ ఈవెన్ యూ నీడ్ టు బైహార్ట్ దిస్ ఎనెక్షర్ 1. అసలు ఎనెక్షర్ 1లో ఏమేమి ఉంటాయి అనేది బైహార్ట్ చేయండి ఫస్ట్. ఎనెక్షర్ 1లో అమ్మ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్. ఎనెక్షర్ 1 కన్సిస్ట్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్. అగైన్ క్యాట్రిడ్జెస్ గ్రేటర్ దాన్ 50,
cigarettes greater than 100, cigars greater than, cigarettes greater than 100, cigars greater than 25, tobacco greater than 125 grams. Annexure 1 లో నెక్స్ట్ alcohol liquor in excess of 2 liters. Next gold other than ornaments, the last one వచ్చి LCD LED TVs. ఇవన్నీ ఎనెక్చర్ 1లో కవర్ అవుతాయి. ఓకే, ఎందుకు ఎక్కడ ఎనెక్చర్ 1 అడగకుండా ఫస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ముందు. ఓకే, 5 grams, cartridges in excess of 50, cigarettes greater than 100, cigars greater than 25, tobacco greater than 125 grams, alcohol in excess of 2 liters. ఆల్కహాల్ 1 లీటర్ అయితే ఎనెక్చర్ 1లో ఉందా? 1 లీటరే ఆల్కహాల్ ఎనెక్చర్ 1లో కవర్ అవ్వాలి అంటే మోర్ దాన్ 2 లీటర్స్ అయితే. 1 లీటర్ అయితే ఎనెక్చర్ 1లో కవర్ కానట్టు. గోల్డ్ జ్యువెలరీ అయితే ఎనెక్చర్ 1లో కవర్ అవుతుంది, అదర్ దాన్ ఆర్నమెంట్స్. సో ఆర్నమెంట్స్ ఎనెక్చర్ 1లో కవర్ అవ్వవు. గోల్డ్ బార్స్ మాత్రమే ఎనెక్చర్ 1లో కవర్ అవుతాయి. ఓకే, 5 grams ఎనెక్చర్ 1లో కవర్ అవుతాయి. సిగరెట్స్ అమ్మ, ఇప్పుడు నాతో 200 సిగరెట్స్ ఉన్నాయి. ఫస్ట్ 100 ఎనెక్చర్ 1 కాదు, 100 అబోవ్ ఉన్నవి మాత్రమే ఎనెక్చర్ 1లో కవర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఏవి ఎనెక్చర్ 1లో కవర్ చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వాలి. 1 minute మళ్ళీ ఒకసారి బయాట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 5 grams ఎనెక్చర్ 1, cartridges in excess of 50 ఎనెక్చర్ 1, సిగరెట్స్, టొబాకో, సిగార్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ లిమిట్ ఎనెక్చర్ 1, ఆల్కహాల్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ అడుగుతా ఉంటా. గోల్డ్ జ్యువెలరీ ఎనెక్చర్ 1లో కవర్ అయిందా లేదా? ఎనెక్చర్ 1లో కవర్ కాలేదు. ఆల్కహాల్ 3 liters, ఎంత? ఆ ఎక్స్ట్రా 1 లీటరే కవర్ అయినట్టు. ఫస్ట్ 2 liters కవర్ అవుతుంది, ఆ ఎక్స్ట్రా ఉన్న 1 లీటరే కవర్ అయినట్టు. నాతో 150 సిగరెట్స్ ఉన్నాయి, ఎనెక్చర్ 1లో కవర్ అయ్యేవేంటి? ఆ ఎక్స్ట్రా ఉన్న 50 మాత్రమే కవర్ అవుతున్నట్టు. ఓకే, టొబాకో ఎందుకంటే సిగరెట్స్ 100, సో మొత్తం 150 ఉన్నాయి నాతో. అప్ టు 100 కవర్ అవ్వవు కదా, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 100 కదా కవర్ అయ్యేది. సో అంటే ఆ 50 కవర్ అవుతున్నాయి ఎనెక్చర్ 1లో. ఓకే, ఇప్పుడు బ్యాగేజ్ రూల్స్కి వెళ్తామా. ఎనీ పర్సన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఏజ్ కనుక ఉంటే, ఇఫ్ ఈస్ క్యారింగ్ ఏ పర్సనల్ ల్యాప్టాప్ దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ బ్యాగేజ్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్, బ్యాగేజ్ మీద IGST సెస్ రాదు. ఇంకా యాంటీ డంపింగ్ డ్యూటీలు అవే ఉండవు బ్యాగేజ్ మీద, జస్ట్ ఇదే రేట్ 35 లేదా 100% అంతే. మిగతా ఎక్స్ట్రా డ్యూటీలు ఏముండవు. IGST సెస్ అయితే డైరెక్ట్ అసలే ఎగ్జామ్టెడ్. సో ఇప్పుడు ఒక 18 years కానీ అంతకంటే ఎక్కువ ఉన్నవాడు ల్యాప్టాప్ తీసుకొని వస్తా ఉంటే అది ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ 18 years కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్ తీసుకొని వస్తా ఉంటే పర్సనల్ ల్యాప్టాప్ దట్ ఈస్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ ఒక ప్యాకేజ్ ఎన్నో చాప్టర్? 3rd 4th? నెక్స్ట్ గోల్డ్కి వచ్చినప్పుడు చూడండి, ఒక ఇండియన్ సిటిజన్ కానీ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కానీ సో అవుట్ సైడ్ ఇండియా 1 year కంటే ఎక్కువ ఉండి, హీ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ మోర్ దాన్ 1 year అవుట్ సైడ్ ఇండియా,
1 year కంటే బయట అవుట్ సైడ్ ఇండియాలో 1 year కంటే ఎక్కువ ఉండాలి. స్టేడ్ అవుట్ సైడ్ ఇండియా అంటే నథింగ్ బట్ అబ్రాడ్ గ్రేటర్ దాన్ 1 year అండ్ హీఈస్ రిటర్నింగ్ టు ఇండియా వస్తూ అండ్ హీఈస్ బ్రింగింగ్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఏం తెచ్చుకుంటున్నాడు? ఆర్నమెంట్సా గోల్డ్ బార్సా? ఆర్నమెంట్స్ అయితే అతను మేలా ఫీమేలా, మెన్నా ఉమెన్నా? మేల్ అయితే 20 grams అప్ టు 50,000 వరకు ఎగ్జామ్టెడ్. ఫీమేల్ అయితే 40 grams అప్ టు 1 lakh వరకు ఎగ్జామ్టెడ్. ఓకే, సో గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్మ 20 grams 50K మేల్ అయితే, ఫీమేల్ అయితే 40 grams 1 lakh వరకు ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఓకే, సో స్టేట్ అవుట్ సైడ్ ఇండియా గ్రేటర్ దాన్ 1 year అయితే ఈ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ అంటే నేను 9 months ఉండి ఇండియాకి వచ్చేస్తున్నా, గోల్డ్ తెస్తే అప్పుడు ఎగ్జామ్షన్ రాదు. అంటే ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ అయితే రాదు. సో స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ ఎప్పుడు ఎగ్జామ్షన్ వస్తుంది? 50,000 కానీ 1 lakh కానీ 1 year అవుట్ సైడ్ ఇండియా ఉండి వస్తామంటే నువ్వు గోల్డ్ తెచ్చుకో, ఎగ్జామ్షన్ వస్తుంది. అప్పుడు దాకా ఏమన్నాడు వాడు? ఓకే, అదే ల్యాప్టాప్ అయితే 1 year ఉండాలన్న కండిషన్ ఏం లేదు. వస్తూ 18 years ఏజ్ ఉంటే చాలు, ల్యాప్టాప్ తెచ్చుకుంటూ ఉంటే ఎగ్జామ్షన్. ఇప్పుడమ్మా ఈ పారా ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఓకే, ఎనీ ప్యాసింజర్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఏంటి ఆ 2 types అంటే, హీ ఈజ్ ఎన్ ఇండియన్ సిటిజన్ ఆర్ ఫారినర్ అండ్ హీ ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అయితే ఒక కేటగిరీ, ఇండియన్ సిటిజన్ అదే కేటగిరీలో ఇండియన్ సిటిజన్ ఆర్ ఫారినర్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఆర్ హీఈస్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఆరిజిన్. వీళ్ళంతా ఒక కేటగిరీ, ఇండియన్ సిటిజన్, ఫారినర్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఆర్ ఇండియన్ ఆరిజిన్. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఎవరంటే, the second category is about a foreign tourist. ఓకే, ఇప్పుడు ఈ ఇండియన్ సిటిజన్ ఆర్ ఫర్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్ ఆరిజిన్ ని మళ్ళీ 2 branches తీసుకుంటున్నాం. ఏంటి వాళ్ళు? అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి వస్తున్నారా? నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి వస్తున్నారా? అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్, ఫ్రమ్ నేపాల్, భూటాన్, మయన్మార్. ఓకే, అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్, ఫ్రమ్ నేపాల్, భూటాన్, మయన్మార్. ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్షన్ ఏంటి అంటే, ఓకే అమౌంట్స్ అయితే అమ్మ ఒక్క అదర్ దాన్ నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్ నుంచి వస్తున్న వాళ్ళకి మాత్రం 50,000. దీన్ని జనరల్ కోటా అంటాం, జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఎంత? 50. నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి వస్తున్న వాళ్ళకైతే 15,000. ఫారిన్ టూరిస్ట్కి అయినా కూడా ఎంత? 15,000. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏమేమి ఎగ్జామ్షన్స్ వస్తాయన్నామో చూడండి. ఏవైనా వాటి మీద 50,000 వరకు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ మీద ఎగ్జామ్షన్ తెచ్చుకోవచ్చు. 1 year ఉండి వస్తున్న వాడైతే గోల్డ్ ఆర్నమెంట్స్ 20 grams 40 grams 50 or 1 lakh వరకు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎనెక్షర్ 1 గుర్తుందా? ఫస్ట్లో చెప్పిన ఎనెక్షర్ 1 ఏమేంటి? ఎనెక్షర్ 1లో ఓకే, ఆ ఎనెక్షర్ 1లో కవర్ అయ్యే వాటిని ఈ ఎగ్జామ్షన్ 50,000 15,000లో ఎనెక్షర్ 1లో ఉన్న వాటిని అడ్జస్ట్ చేయడం కుదరదు. ఇప్పుడు ఈ మానిటరీ లిమిట్స్ ఇచ్చాను కదా, 50,000 15,000 అని, ఆ ఎగ్జామ్షన్లో 50,000 తీసుకునేటప్పుడు ఎనెక్షర్ 1లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఈ ఎగ్జామ్షన్కి అడ్జస్ట్ చేస్తానంటే కుదరదు. ఎనెక్షర్ 1లో ఉన్న వాటిని the items which are covered under annexure 1 cannot be exempted or cannot be adjusted with the general duty free allowance. వాటికి అడ్జస్ట్ చేయడం కుదరదు. ఇవి కాకుండా ఇంకేంటి? ఇవి కాకుండా అమ్మ వీళ్ళు బోనఫైడ్, నెక్స్ట్ ఈ మానిటరీ లిమిట్స్ ఉన్నాయి కదా 15,000 అనేవి, ఇవి ఇన్ఫాంట్స్కి అప్లికబుల్ కాదు. ఇన్ఫాంట్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 years ఏజ్ ఉన్న వాళ్ళని ఇన్ఫాంట్స్ అంటాం. ఇన్ఫాంట్స్ కి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఫర్ ఇన్ఫాంట్స్ జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ వీటితో పాటు ఇంకేమన్నా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఎస్, ట్రావెల్ సోవెనీర్స్. సో ట్రావెల్ సోవెనీర్స్ అంటే ఈ బుక్స్ వస్తూ ఏవో జర్నల్స్, బుక్స్ ఫ్లైట్లో వస్తూ కొనుక్కొని చదువుతూ వస్తారు కదా,
ఆ బుక్స్ తీసుకొని వచ్చినంత మాత్రం వాటి మీద కస్టమ్స్ డ్యూటీ లేదు, ఎంత వాల్యూ అయినా అవి ఎగ్జామ్టెడ్. ట్రావెల్ సవెనీర్స్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ బోనఫైడ్ బ్యాగేజ్. యూజ్డ్ క్లోత్స్ వాటిలన్నిటినీ బోనఫైడ్ బ్యాగేజ్ అంటాం. నేమ్ గుర్తుపెట్టుకోండి, వాట్? బోనఫైడ్ బ్యాగేజ్. సో బోనఫైడ్ బ్యాగేజ్ అంటే బోనఫైడ్ బ్యాగేజ్ మీన్స్ ద పర్సనల్ యూజ్డ్ క్లోత్స్. యూజ్డ్ క్లోత్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ, యూజ్డ్ క్లోత్స్ మొబైల్ ఫోన్స్ అలాంటివన్నీ బోనఫైడ్ బ్యాగేజ్లో కవర్ అవుతాయి. బోనఫైడ్ బ్యాగేజ్ ఇవన్నీ డ్యూటీ పే చేయకుండా తెచ్చుకోవచ్చు. ఓకే, లిస్ట్ చెప్పాలి అంటే ల్యాప్టాప్ తెచ్చుకో, 1 year పైన ఉంటే అబ్రాడ్లో గోల్డ్ తెచ్చుకో. నెక్స్ట్ ఇంకా బోనఫైడ్ బ్యాగేజ్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా బోనఫైడ్ బ్యాగేజ్. మన బట్టలు ఎలా తీసుకెళ్ళాలి కదా, మరి బ్యాగేజ్లో బట్టలు తీసుకెళ్తాం అని చెప్పి మొబైల్ తీసుకెళ్తాం అని డ్యూటీ వేస్తే ఒప్పుకోం కదా జనరల్గా. సో అది బోనఫైడ్ బ్యాగేజ్. ఏదన్నా చదువుతూ మధ్యలో బుక్ కొనుక్కొని తెచ్చుకున్నావు అంటే ట్రావెల్ సావెనీర్స్, అది కూడా ఉంటుంది. ఇవి కాకుండా నువ్వు అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి వస్తున్నావు అంటే, దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నావు అంటే 50,000 వరకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్. కానీ ఈ 50,000లో ఏం అడ్జస్ట్ చేయకూడదు? Annexure 1లో ఉన్న వాటిని అడ్జస్ట్ చేయకూడదు. నెక్స్ట్ నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి వస్తుంటే 15,000. ఫారెన్ టూరిస్ట్ వస్తా ఉన్నా కూడా 15,000. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ రాసుకుందామా, వినండి. ఈ ఎగ్జాంపుల్ దీని మీద కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి, సో మీరు కూడా నోట్ చేసుకుంటూ రండి. 5 రామ్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, ఒక 40,000 రూపీస్ 5 రామ్స్. క్యాట్రిడ్జెస్ ఒక 100 తెచ్చాను, క్యాట్రిడ్జెస్ 100 తెచ్చాను. ఈ 100 వాల్యూ వచ్చేసరికి 1 lakh రూపీ. క్యాట్రిడ్జెస్ 100కి వాల్యూ వచ్చేసరికి 1 lakh. ఇవి కాకుండా ఒక కెమెరా తెచ్చుకున్నాను, కెమెరా వాల్యూ ఒక 20,000. నెక్స్ట్ యూజ్డ్ క్లోత్స్ తెచ్చుకున్నాను, వాటి వాల్యూ ఒక 10,000. పర్సనల్ ల్యాప్టాప్ ఒకటి తెచ్చుకున్నాను, దాని వాల్యూ ఒక 60,000. ఇప్పుడు ఇందులో స్ట్రైట్గా ఎగ్జామ్ట్ అయిపోయినాయి ఏవో చెప్పండి. యూజ్డ్ క్లోత్స్ ఎందుకని ఎగ్జామ్టెడ్? దాన్ని ఏమంటాం? దాని పేరు బోనఫైడ్ బ్యాగేజ్, ఎగ్జామ్ట్. పర్సనల్ ల్యాప్టాప్ ఎందుకని ఎగ్జామ్ట్ అమ్మా? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే ఎగ్జామ్ట్. సో అంటే మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ 3 గురించి. ఇప్పుడు ఫస్ట్ 3లో అక్కడే రాస్తున్నాను. Annexure 1లో కవర్ అయిన వాటివి ఏంటో సపరేట్గా చెప్పండి. 5 రామ్స్ Annexure 1. ఓకే, ఫస్ట్ Annexure 1 స్పీడప్ అవ్వద్దు. Annexure 1 వరకు క్వశ్చన్ వరకు 5 రామ్స్. క్యాట్రిడ్జెస్లో Annexure 1 ఉందా? క్యాట్రిడ్జెస్ని బ్రేకప్ తీసుకుంటే అందులో ఒక 50 ఏమో Annexure 1, ఓకే, ఒక 50 ఏమో Annexure 1లో కవర్ అవుతుంది. ఎందుకంటే క్యాట్రిడ్జెస్కి లిమిట్ ఎంత? 50. అబౌవ్ 50 Annexure 1 అంటే పైన ఉన్న 50, ఇంకో 50 ఏమో Annexure 1లో కవర్ అవ్వాలి. ఇప్పుడు ముందు మనం GFA అలౌ చేద్దాం. GFA క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం. సో GFA క్యాలిక్యులేట్ చేద్దాం. సో జనరల్ ఫ్రీ అలవెన్స్ ఇప్పుడు కస్టమ్ డ్యూటీ రేట్ చేయడానికి చూడండి. Annexure 1లో కవర్ అయ్యేవి ఏంటి, కవర్ కాని వాటికి ఏంటి అని సపరేట్గా రాసుకుంటున్నాను నేను. నాట్ కవర్డ్ ఇన్ Annexure 1. నాట్ కవర్డ్ ఇన్ Annexure 1 ఏముంది? ఫస్ట్ కెమెరా ఉంది అక్కడ. సో కెమెరా వాల్యూ ఎంత తీసుకుందాం? 20,000 తీసుకుందాం. నెక్స్ట్ క్యాట్రిడ్జెస్ విత్ ఇన్ 50,000 Annexure 1లో కవర్ అవ్వలేదు కదా, అప్ టు 50 ఉన్నవి. అప్ టు 50 అంటే వాటి వాల్యూ కూడా ఎంత? 50,000. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత అయిందమ్మా? 70,000 అయింది. ఇవి Annexure 1లో కవర్ కానివి. Annexure 1లో కవర్ కావలేదు కాబట్టి వీటి మీద ఏం తీసుకోవచ్చు? 50,000 జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ తీసుకోవచ్చు, అస్యూమింగ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్. సో ఇక్కడ ఇప్పుడు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఒక 50,000 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంక ఫైనల్గా ఎంత ఉంది డ్యూటీ పేబుల్ది? 20,000. ఈ 20,000 బ్యాగేజ్ అయితే దీని మీద రేట్ ఎంత? BCD 35%. ఓకే, ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. సో టోటల్ కలిపి ఎంత? 38.5. ఎంత? 20,000 మీద 38.5% అంటే 7,700. సో టోటల్ ఇట్ వుడ్ బి 7,700. ఇక్కడ మనకి కవర్డ్ ఇన్ Annexure 1 ఉన్నాయి. మళ్ళీ
ఫైవ్ రామ్ వాల్యూ ఎంత? ఓకే, రేట్ వాల్యూ 40,000, రేట్ అడగట్లే, వాల్యూ 40,000. నెక్స్ట్ క్యాట్రిడ్జెస్ కూడా ఎనెక్షన్ వల్ల కవర్ అయినా ఉన్నాయి, ఇంకో 50, వాటి వాల్యూ కూడా 50,000. సో టోటల్ చేస్తే ఇవి 90,000. ఇప్పుడు వీటి మీద ట్యాక్స్ రేట్ ఎంత? 100 ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ యాడ్ చేస్తే 110 అవుతుంది. 110%, 99,000. సో టోటల్ కస్టమ్స్ డ్యూటీ ఎంత? ఇక్కడ ఒక 7,700, ఇక్కడ ఒక 99,000. టోటల్ కస్టమ్స్ డ్యూటీ ఈక్వల్స్ టు 1,06,700. ఓకే, ఓకే. సో రేట్స్ క్లారిటీ ఉండాలి, అనెక్సర్ 1 క్లారిటీ ఉండాలి, అప్పుడు బ్యాగేజ్ అర్థమవుతుంది. నెక్స్ట్ అమ్మ, ఒకవేళ రెసిడెన్స్ ట్రాన్స్ఫర్ అయి వచ్చేస్తున్నాడు, అతను నార్మల్గా రావట్లేదు, రెసిడెన్సే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇండియాకి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆల్రెడీ అక్కడ 3 to 6 months ఉండి వస్తున్నాడు, 3 months లోపు వస్తున్నాడు అంటే ఇంక వన్ రెసిడెన్స్ కింద కన్సిడర్ చేయడు. 3 to 6 months ఉండి వెనక్కి వచ్చేస్తున్నాడు అంటే దెన్ అప్ టు 60,000 రూపీస్ వరకు వాల్యూ ఉంటుంది. ఓకే, ఆర్టికల్స్ అలౌడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ దాన్ దోస్. ఓకే, ఇప్పుడు అయితే ఎంత వస్తుంది? 3 to 6 months ఉన్నవాడికైతే 60,000 వరకు, 6 to 12 months ఉన్నవాడికైతే 1 lakh రూపీస్ వరకు జనరల్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. 1 to 2 years ఉన్నవాడికైతే మా పర్సనల్ హౌస్ హోల్డ్ ఇవన్నీ కలిపి ఎంత వాల్యూ వరకు? 2 lakhs వరకు. అదే అబౌవ్ 2 years ఉన్నవాడికైతే 5 lakh రూపీస్ వరకు బ్యాగేజ్గా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఎలానమ్మా ఈ టాపిక్ అంతా ఎక్కువ కాంప్లికేటెడ్, ఇది మనకి బేసిక్గా క్వశ్చన్ అంతా ఫస్ట్ దాని మీద ఇన్స్టిట్యూట్ బుక్లో 4 to 5 sums ఉన్నాయమ్మా. ఇదిగోండి ఈ ఇల్లస్ట్రేషన్స్ బుక్లో, ఇది PDF అటాచ్ చేస్తామమ్మా, చూడండి ఖచ్చితంగా. ఇందులో మీరు చూస్తూ ఉంటే ఇక్కడ బ్యాగేజ్ టాపిక్, వేర్ ఈస్ బ్యాగేజ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ ఫర్ ద ఫార్మాటింగ్ ఇక్కడ. సో మాకు టైం లేదు దీన్ని ఇంకా మీకు ప్రాపర్గా ఇవ్వడానికి, సో అందుకని ఇది ఫార్మాటింగ్. ఆన్సర్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి, ఫార్మాటింగ్ ఇంకా బెటర్ చేయొచ్చు. బ్యాగేజ్లో అమ్మ టోటల్ ఇక్కడ 7 questions ఉన్నాయి. 7 questions ట్రై చేయండి. అవుట్ ఆఫ్ దిస్ 7, 1 question is going to be asked in the exam. Definitely. 5 marks, 7. ఏవైనా సో ఇప్పుడు మన కస్టమ్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇల్లస్ట్రేషన్స్లో నుంచే వస్తాయి. 30 marksలో 20 marks మనం చూసిన క్వశ్చన్సే కనిపిస్తాయి. అదైతే గుర్తుపెట్టుకోండి, దాని తగ్గట్టుగానే ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేయండి. జిఎస్టీలో అలా ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే జిఎస్టీలో ఇన్స్టిట్యూట్ అలా క్వశ్చన్స్ ఇవ్వలేదు. కస్టమ్స్ ఏమో ఎప్పటి నుంచి యాక్ట్ అవడం వల్ల ఇట్ వాజ్ సెట్, ఇంకా ఇవే అడుగుతారు అని చెప్పి మనం ఒక ఎస్టిమేట్తో ఉండిపోయాం. జిఎస్టీలో కూడా రిపిటేషన్స్ ఉంటాయి కానీ బట్ ఇన్స్టిట్యూట్ డజంట్ ప్రొవైడెడ్ దట్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ చాప్టర్. ఒక చాప్టర్లో లైక్ ప్రతి చోట అలా క్వశ్చన్స్ ఇచ్చి ఉంటే అలానే అడిగారు. ఓకే, బట్ మీరు కాన్సెప్చువల్గా స్ట్రాంగ్గా ఉండుంటే జిఎస్టీ కూడా యూ కుడ్ ఆన్సర్ ఈజీలీ కాన్సెప్చువల్గా. ఓకే, సో దట్ పాయింట్ అమ్మా. సో బ్యాగేజ్లో అయితే ఈ సమ్స్ ఈజీ సమ్సే ఉంటాయి. మొత్తం ఈ 7 sumsలో కూడా ఓన్లీ 1 or 2 sums కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, మీ టైం బట్టే. మిగతావన్నీ జస్ట్ అలా మీకు క్వశ్చన్ చదువుతూ ఉండగానే 1-2 minutesలో ఆన్సర్స్ వచ్చేస్తాయి. మిగతా ఒక 2 questions మాత్రమే, ఒక్కొక్కటి ఒక 5-10 minutes, రెండింటి మీద కలిపి ఒక 15 minutes టైం పడుతుంది. ఓకే, బై దిస్ వీ కంప్లీటెడ్ ఈవెన్ ద బ్యాగేజ్. సో బ్యాగేజ్ తర్వాత ఇంకా మనకి మిగిలిన చాప్టర్ ఏంటమ్మా? క్లాసిఫికేషన్. The chapter pending for us is classification. క్లాసిఫికేషన్ చాప్టర్లో ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లాసిఫికేషన్, టారిఫ్ యాక్ట్ రిలేటెడ్. ఇది టారిఫ్ యాక్ట్లో ఫస్ట్ షెడ్యూల్లో ఇంపోర్ట్ డ్యూటీస్, సెకండ్ షెడ్యూల్లో ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఉంటాయి అన్నాం. హెచ్ఎస్ఎన్ అంటే హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్. హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్ దాని అర్థం. సో హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే జిఎస్టీలో కూడా వస్తుంది మనకి. ఎన్ని హెచ్ఎస్ఎన్ డిజిట్స్ మెన్షన్ చేయాలి,
ఆ ఇన్వాయిస్లో ఎన్ని మెన్షన్ చేయాలి, రిటర్న్లో ఎన్ని. సో హెచ్ఎస్ఎన్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ 8 డిజిట్స్. ఓకే, ఫస్ట్ 2 డిజిట్స్ అమ్మ హెచ్ఎస్ఎన్ కోడ్లో చాప్టర్ నేమ్ని రిప్రజెంట్ చేస్తాయి. తర్వాత 2 కూడా యాడ్ అయ్యి 4 డిజిట్స్ కలిపి హెడ్డింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. 6 డిజిట్స్ కలిపి సబ్ హెడ్డింగ్ని రిప్రజెంట్ చేస్తాయి. టోటల్ 8 డిజిట్స్ కలిపితే ఒక టారిఫ్ ఐటమ్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఒక ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేస్తే ఆ ప్రోడక్ట్ రేట్ ఎంతో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక హెడ్డింగ్ ఉండొచ్చు. హెడ్డింగ్ అంటే డిస్క్రిప్షను, సబ్ హెడ్డింగ్ అంటే సబ్ డిస్క్రిప్షను. ప్లస్ అలానే ప్రతి ఇక్కడ మనం చాప్టర్స్ అన్నాం కదా, ఫస్ట్ 2 డిజిట్స్ అంటే చాప్టర్ అన్నాం కదా, చాప్టర్కి ఇంకా చాప్టర్ నోట్స్ అని కూడా ఇస్తారు. అంటే చాప్టర్ కింద చాప్టర్ నోట్స్ ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి. ఫుడ్ అంటే హ్యూమన్ కన్జంప్షనా, యానిమల్ కన్జంప్షన్, అది చాప్టర్ నోట్స్లో చెప్తారు. ఓకే, సో ఒక ఐటమ్ ఉండొచ్చు, దేర్ ఆర్ సర్టైన్ థింగ్స్ విచ్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై ఎనీ వన్. సో నార్మల్గా మనం కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ దాన్ని స్పెసిఫిక్గా ఎక్కడ రావాలి అనేది అంటే చాప్టర్ నోట్స్తో పాటు కలిపి చదవాలి. నెక్స్ట్ పేజ్కి రండి అమ్మా. సెక్షన్స్ అంటే ఏంటి, చాప్టర్స్ అంటే ఏంటి, చాప్టర్ నోట్స్ అంటే ఏంటి, హెడ్డింగ్ అంటే ఏంటి, సబ్ హెడ్డింగ్ అంటే ఏంటి. సెక్షన్ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక గ్రూప్ చేసి చెప్పారు అంటే అది సెక్షన్. ఈ ఫుడ్ ఐటంలో స్పైసెస్ అని క్లియర్గా చెప్పారు అంటే ఆ స్పైసెస్ ఏమవుతుంది, చాప్టర్ అవుతుంది. చాప్టర్. ఓకే, స్పైసెస్ అనే చాప్టర్లోకి వెళ్ళాం. ఇప్పుడు స్పైసెస్ అనే చాప్టర్లో మళ్ళీ స్పెసిఫిక్గా ఇంకా డీటెయిల్ కావాలి. స్పైసెస్ అంటే చాలా ఉంటాయి కదా. హెడ్డింగ్ వచ్చేసరికి అందులో ఇప్పుడు పెప్పర్ గురించి మాట్లాడుతున్నారు అంటే పెప్పర్ అనేది ఏమవుద్ది, హెడ్డింగ్. ఫుడ్ ఐటమ్స్ ఒక హైరార్కీ చూడండి. ఫుడ్ ఐటమ్స్ తర్వాత స్పైసెస్కి వచ్చేసరికి ఏమైంది, చాప్టర్ అయింది. స్పైసెస్ నుంచి మళ్ళీ పెప్పర్ అనేసరికి ఏమవుతుంది, హెడ్డింగ్. ఆ హెడ్డింగ్లో మళ్ళీ సబ్ హెడ్డింగ్ వస్తాయి. పెప్పర్ గ్రైండెడా, అన్గ్రైండెడ్ అంటే పౌడర్గా మార్చారా, పెప్పర్లానే ఉంది. ఇప్పుడు పౌడర్లా మార్చలేదు అనేది సబ్ హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్ కింద మళ్ళీ ఏమొస్తాయి, టారిఫ్ ఐటమ్స్ అంటే గ్రీన్ పెప్పరా, బ్లాక్ పెప్పరా, రెడ్ పెప్పరా. సో ఇలాంటివన్నీ క్లాసిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలా హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, టారిఫ్ ఐటమ్. బేసిక్గా అంటే సెక్షన్, చాప్టర్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, టారిఫ్ ఐటమ్ వస్తాయి. హెచ్ఎస్ఎన్ కోడ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి, సెక్షన్ నుంచి కాదు, చాప్టర్ దగ్గర నుంచి హెచ్ఎస్ఎన్ కోడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, మీ క్లారిటీ ఉండాలంటే ఇప్పుడు టారిఫ్ ఐటమ్ ఇక్కడ 0904 అనేది హెడ్డింగ్, ఎందుకంటే 4 డిజిట్స్ వచ్చాయి. ఫస్ట్ 2 డిజిట్స్ ఏమో చాప్టరు, సెకండ్ 2 డిజిట్స్ ఏమో కలిపితే 4 డిజిట్స్ కలిపితే హెడ్డింగ్. హెడ్డింగ్ ఏం చెప్తుంది అక్కడ, పెప్పర్ అని చెప్తుంది. పేజ్ నెంబర్ 2.2లో చెప్తుంది పెప్పర్ అంటే హెడ్డింగ్. దాని కింద చూడండి 6 డిజిట్స్ వచ్చాయి, 090411. 6 డిజిట్స్ వచ్చిందంటే అది ఏమవుద్ది, సబ్ హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్ చూడండి ఏంటి, నైదర్ క్రష్డ్ నార్ గ్రౌండెడ్ అంటే క్రష్ చేయలేదు, పౌడర్ చేయలేదు, అలా పెప్పర్ లానే ఉంది, అది సబ్ హెడ్డింగ్. ఆ సబ్ హెడ్డింగ్లో నెక్స్ట్ చూడండి 8 డిజిట్స్ వచ్చాయి. ఎలా, పెప్పర్ లాంగ్ అని, లైట్ బ్లాక్ అని. సో అలా వచ్చినవన్నీ 8 డిజిట్స్ అవి ఫైనల్ టారిఫ్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు రూల్స్లోకి వెళ్దాం. ఇక్కడ రూల్స్ అమ్మ, ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే రూల్ 1 కనిపిస్తుంది కదా. రూల్ 1 సినాప్సిస్ ఏంటి అంటే ఇప్పుడు హెడ్డింగ్, చాప్టర్ నేమ్, హెడ్డింగ్కి కానీ, చాప్టర్కి కానీ, సెక్షన్కి కానీ వాటి పేర్లను బట్టి డిసైడ్ చేయవద్దు. ఎప్పుడు వాటి పేర్లకి లీగాలిటీ లేదు. వాటి పేర్లని చాప్టర్ నోట్స్తో కలిపి చదివితేనే లీగాలిటీ వస్తుంది. ఎందుకంటే ద నేమ్ కెన్ బి టేకెన్ ఇన్ మల్టిపుల్ వేస్. ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా అని చెప్పచ్చు. ఇప్పుడు గ్లాస్ అంటే అది ఏ గ్లాస్, విండోకి పెట్టే గ్లాసా, కార్కి పెట్టే గ్లాసా, నార్మల్ మిర్రరా, ఓకే, లేదా గ్లాస్ ప్లేట్స్ కోసం యూజ్ చేసే గ్లాసా, ఇలా చాలా ప్లేసెస్లో వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ వెళ్ళాలి అనేది, గ్లాస్ అని పెట్టారు కదా అని ఇక్కడ గ్లాస్ ఉందని తీసుకెళ్ళకూడదు. వి నీడ్ టు లింక్ ఇట్ విత్ ద చాప్టర్ నోట్స్. ఇప్పుడు గ్లాస్తో చేసిన గ్లాసెస్, ప్లేట్స్ ఉంటాయి, ఓకే, గాజువి గ్లాసులోవి. అవి కుకింగ్ థింగ్స్ లేదా కిచెన్ యుటెన్సిల్స్ అని చెప్పి సపరేట్గా క్లాసిఫికేషన్ వచ్చి అక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి. ఓకే, సో అలా నువ్వు హెడ్డింగ్కి ఇవ్వద్దు ప్రామినెన్స్, హెడ్డింగ్కి చాప్టర్ నోట్స్తో కలిపి. సో చాప్టర్ నోట్స్ ఎలా అంటే మనకి ఆ హెడ్డింగ్ ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ఇస్తున్నారు, అసలు అక్కడ ఏది కవర్ అవ్వాలనుకుంటున్నారు అని వాళ్ళ ఇంటెన్షన్ స్పెసిఫై చేస్తుంది. సో మనం ఏదైనా డిసైడ్ చేసేటప్పుడు రూల్ 1 ఏం చెప్తుంది, డోంట్ జస్ట్ థింక్ ఆఫ్ ద నేమ్, లింక్ ఇట్ విత్ ద చాప్టర్ నోట్స్. ఓకే, ఒకవేళ
ఇదంతా ఎప్పుడు అంబిగ్యూటీ ఉన్నప్పుడు. అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్, ఇక్కడ అక్కడ అని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు చాప్టర్ నోట్స్తో లింక్ చేసి చదువు, ఇది బెటర్ క్లారిటీ ఇస్తుంది. అప్పుడు దీంట్లోకి వెళ్ళిపో. అసలు ఒకటే అంబిగ్యూటీ లేనే సిచ్యువేషన్ అది, అలాంటి దానికి అంబిగ్యూటీ రాదు. ఓకే, అంబిగ్యూటీ లేని దానికి నువ్వు అసలు ఏం తీసుకోవద్దు, హెడ్డింగ్ని బట్టి వెళ్ళిపో. అంబిగ్యూటీ ఉంటే హెడ్డింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, చాప్టర్ నోట్స్తో లింక్ చేసి ప్రిఫరెన్స్ ఇవ్వు. అది రూల్ 1 చెప్తుంది. రూల్ 2A, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ అండ్ అన్ఫర్నిష్డ్ ఆర్టికల్స్. అంటే మనం కార్ మొత్తం ఇంపోర్ట్ చేసుకో. ఓకే, కార్ సీట్లు అనేవి ఎందుకు ఇంపోర్ట్ చేయడం, ఎక్కడైనా సీట్ అలాంటిదే కదా, లేదు టైర్స్ ఈ లోకల్ టైర్స్ అనేవి వచ్చని కార్ ఇంజిన్ బేసిక్ బాడీ మాత్రం ఇంపోర్ట్ చేసుకున్నాం, టైర్లు ఎక్కడ కొని ఫిక్స్ చేస్తాం, సీట్లు ఎక్కడ కొని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు దానికి కార్ అనాలా అనకూడదా అంటే కారే, ఇంకా సబ్స్టాన్షియల్గా ఉంది, మేజర్గా ఉంది కాబట్టి అన్ఫినిష్డ్ గుడ్స్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఫినిష్డ్ గుడ్. ఓకే, అలానే ఒక రైల్వే కోచ్ బెర్త్లు ఏమి పట్టకపోయినా కూడా, లేదు కింద వీల్స్ పెట్టకపోయినా కూడా, దట్ ఈస్ స్టిల్ ఏ రైల్వే కోచ్, దట్ హ్యాస్ టు బి క్లాసిఫైడ్ యాజ్ ఏ రైల్వే కోచ్. సో ఈ రూల్ 2A చెప్పేది ఏంటి, ఇన్కంప్లీట్ గుడ్ని కూడా కంప్లీట్ గుడ్ లానే క్లాసిఫై చేయి. ఓకే, అలా అని చెప్పి టైర్ని కార్ లాగా క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్, మిక్స్చర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ గుడ్స్ ఫాల్ అండర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. ఇప్పుడు కాటన్ ఒక దాంట్లో ఉంది, నైలాన్ ఒక దాంట్లో ఉంది. కాటన్ ఒక క్లాసిఫికేషను, నైలాన్ ఒక క్లాసిఫికేషన్ ఉంది. కానీ నేను ఒక కాటన్ షర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో 90% కాటన్, 10% నైలాన్ కలిసింది. ఇప్పుడు దాన్ని కాటన్ అంటాం, నైలాన్ అంటాం, కాటన్ అంటాం. అలా ఇదేంటి నైలాన్ ఉంది కదా, ఇది క్లాసిఫై చేయకూడదు అంటారు. ఓకే, ఒక్కొక్కసారి మరి వాళ్ళు అంత డీటెయిల్డ్గా చెప్పలేరు కాబట్టి ఏదన్నా మిక్చర్ కలిసినా కూడా దాన్ని క్లాసిఫై చేసుకొని తీసుకోవచ్చు. అది రూల్ 2B చెప్తుంది. రూల్ 3A, నెక్స్ట్ రూల్ 3A, స్పెసిఫిక్ ఓవర్ జనరల్. స్పెసిఫిక్ ఓవర్ జనరల్, ఏదన్నా 2 హెడ్డింగ్స్, ఒకటేమో జనరల్గా కవర్ చేస్తుంది, ఒకటేమో స్పెసిఫిక్గా కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, కింద రూల్ 3A కింద ఎగ్జాంపుల్, అక్కడ 2 హెడ్డింగ్లు ఉన్నాయి, 8510, 8509 అని 2 హెడ్డింగ్స్ ఉన్నాయి, పేజ్ నెంబర్ 2.6లో. నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ పాయింట్ 3Aకి షేవర్స్ అండ్ హెయిర్ క్లిప్పర్స్ విత్ సెల్ఫ్ కంట్రైన్డ్ ఎలక్ట్రిక్ మోటార్స్ అని ఒకటి, ఇంకోటేమో ఎలక్ట్రానిక్ మెకానికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ విత్ సెల్ఫ్ కంటైన్డ్ ఎలక్ట్రానిక్ మోటార్. ఆ 2 హెడ్డింగ్లు చదివి ట్రిమ్మర్ ఎందులోకి వెళ్తుందో చెప్పండి. ట్రిమ్మర్ సో ఏది స్పెసిఫిక్గా ఉంది, షేవర్స్ అండ్ ఎయిర్ క్లిప్పర్స్ అనేది స్పెసిఫిక్గా ఉంది. ట్రిమ్మర్ దేంట్లో, షేవర్ అని పైన చెప్పేస్తున్నాడు కదా క్లియర్గా. ఓకే, అదే 8509 అయితే జస్ట్ డొమెస్టిక్ అప్లయన్స్ అన్నాడు. నువ్వు ట్రిమ్మర్ కూడా ఇంట్లోనే వాడుకోవచ్చు, బట్ ఇంట్లో వాడుకునేదని అనేది జనరల్ టర్మినాలజీ. ఓకే, షేవర్ అని చెప్తున్నాడు కాబట్టి ఇట్స్ స్పెసిఫిక్. ఎందులోకి వెళ్ళాలి ట్రిమ్మర్ ఇప్పుడు 85. సో స్పెసిఫిక్ ఓవర్ జనరల్, రెండిట్లోనూ కవర్ అవుద్ది. ఇప్పుడు నువ్వు కవర్ చేయాలి అంటే ఉంది కాబట్టి స్పెసిఫిక్ది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, లెడ్ పెన్సిల్ విత్ ఎరేజర్ అట్ ద బ్యాక్. ఇది రూల్ 3B. రూల్ 3B ఏం చెప్తుంది అంటే ఎసెన్షియల్ క్యారెక్టర్, ఏది ఎసెన్షియలో అది తీసుకో. ఇప్పుడు 2 కలిసి ఉన్నాయి, పెన్సిల్ ఉంది, దాని వెనకాల ఎరేజర్ ఉంది, కానీ ఎసెన్షియల్ ఏది పెన్సిల్. సో ఇప్పుడు దాన్ని ఎందులో క్లాసిఫై చేయాలి, పెన్సిల్ లాగా క్లాసిఫై చేయాలి. నెక్స్ట్ రూల్ 3C. రూల్ 3C ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ఏ గుడ్ ఈజ్ ఈక్వల్లీ క్లాసిఫైబుల్ అండర్ బోత్ ఆఫ్ ద కేటగిరీస్. ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది, నువ్వు డిసైడ్ చేయలేవు. దాంట్లో ఈక్వల్గా ఇలాను క్లాసిఫై చేయగలవు, ఇలాను ఇలాను క్లాసిఫై చేయగలవు, దెన్ లేటర్ ద బెటర్. 2 హెడ్డింగ్స్కి నెంబర్లు సీక్వెన్స్లో ఆర్డర్లో రాయి. ఒకటి 1 2 3 4, ఇంకోటి 1 2 3 5, 1 2 3 4, 1 2 3 5. లేటర్ ద బెటర్ అంటే వెనకాల వచ్చింది ఏది 1 2 3 5 కాబట్టి అది తీసేసుకుంటాం. కింద కేసులో చూడండి, మోటార్ కార్స్ అక్కడ 8703, 8704 2 ఉన్నాయి. లేటర్ ద బెటర్ అంటే ఏది తీసుకోవాలి, 8704 తీసేసుకోవాలి. ఓకే, ఇది రూల్ 3. నెక్స్ట్ వన్ అమ్మ ఎకిన్ రూల్. ఎకిన్ రూల్ అంటే అగైన్ నువ్వు ఒక ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేస్తే అసలు అది టారిఫ్ యాక్ట్లోనే లేదు ఆ ప్రోడక్ట్, అసలు అంటే ఏ హెడ్డింగ్లో తీసుకోవాలో నీకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు, మోస్ట్ ఎకిన్ అంటే సిమిలర్, క్లోజర్. ఎకిన్ అంటే సిమిలర్, ఎకిన్ మీనింగ్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్. ఏదైతే మోస్ట్ సిమిలర్గా ఉంటుందో దానిలాగా తీసేసుకో. ఓకే, ఇది జనరల్గా జరిగేది. ఇప్పుడు ఎంత ఆలోచించినా ఏదో ఒక ప్రోడక్ట్ కవర్ చేయలేకపోతారు వాళ్ళు కూడా. ఇప్పుడు అది వచ్చింది, మరి దానికి కస్టమ్స్ డ్యూటీ లేదనలేం కదా,
దానికి మోస్ట్ ఎకీన్గా ఏది ఉంటుందో అది తీసేసుకుంటాం. నెక్స్ట్ రూల్ 5, ప్యాకింగ్ గూడ్స్ ఏమన్నా ఉంటే, ప్యాకింగ్ గూడ్స్ కానీ ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ ఉంటే వాటిని కూడా వీటితో పాటు క్లాసిఫై చేయాలి, గూడ్తో పాటు. గన్కి లెదర్ కేస్ ఇస్తారు గన్ కొంటే, లేదు ఒక గిటార్ కొంటే దానికి ఒక కేస్ ఇస్తారు, షటిల్ బ్యాట్ కొంటే ఒక కేస్ ఇస్తారు, ఓకే, జ్యువెలరీ కొంటే దానికి ఒక బాక్స్ ఇస్తారు. అవన్నీ కూడా దాంట్లో ఇచ్చే కాంపోనెంట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ప్యాకింగ్ మెటీరియల్ కూడా దానిలోనే క్లాసిఫై చేసి, ఓకే, అది రూల్ 5 చెప్తుంది. ఓకే, దీంతో అమ్మ ఇక్కడ క్లాసిఫికేషన్ అయిపోయింది. కమ్ టు ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్. ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ క్వశ్చన్ అడిగాడు సార్, మీరు క్లారిటీగా వినండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ అంటే, గణేష్ నువ్వు కొత్తగా ఒక ఫ్యాక్టరీ కడదాం అనుకున్నావు. ఈ ఫ్యాక్టరీకి వేరియస్ మెషిన్స్ కావాలి. ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా, కస్టమ్ డ్యూటీ రేటు ఒక్కొక్క చాప్టర్లో ఉంటుంది, అది మళ్ళీ ఒక్కొక్క హెడ్డింగ్లో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక 20 మెషిన్స్ తేవాలి, 20 డిఫరెంట్ హెడ్డింగ్స్లో ఉన్నాయి. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ వేసి ఇవంతా అసెస్ చేసుకొని తీసుకురావాలి. కానీ ఇవన్నీ ఒక ప్రాజెక్ట్ కోసమే, ఒక ఫ్యాక్టరీ కోసమే. అప్పుడు నువ్వు ఈ 20 వాటికి 20 రేట్స్ కాకుండా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ రేట్ అని ఒకటి సపరేట్గా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ రేట్కి మొత్తం అన్ని మెషిన్స్ని డ్యూటీ చేసుకొని తెచ్చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ అంటే ఒక 20 మెషిన్స్ని ఒకటేసారి తెచ్చేసుకో ఒకటే రేట్కి, అది ప్రాజెక్ట్ ఇంపోర్ట్. నార్మల్గా అయితే ఏం జరిగిద్ది, ఏ మెషిన్కి ఆ మెషిన్ రేట్ ఉంటుంది, నీకు ఆప్షనల్ ఇది. నువ్వు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ డ్యూటీకి వెళ్తాను, నాకు అదంతా ఎందుకు, అవన్నీ 20 ఎక్కడ వైండ్ అవుట్ చేస్తాను, ఒక రేట్కి వెళ్ళిపోదాం అనుకుంటే ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్లా రా. లేదు, నాకు 20 మెషిన్స్ని 20 సపరేట్గానే చేస్తాను, నాకు అదే బెటర్ అంటే అలానే. ఇప్పుడు 20 మెషిన్స్ తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఏమో 10% అన్నాడు. ఈ 20లో 2 మెషిన్స్ ఎగ్జామ్ట్. ఇప్పుడు 20 మెషిన్స్ వాల్యూ మీద లెవీ చేయాలంటే అక్కర్లే, ఎగ్జామ్షన్ ఉంటే తీసుకో. ఎందులో కూడా నీ ఏవి ట్యాక్సిబుల్ 18 కదా, ఆ 18 మీద ఈ సింగిల్ రేట్లో లెవీ చేయి. సో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ తెచ్చుకున్నా కూడా ఒక సింగిల్ రేట్కే కస్టమ్స్ డ్యూటీ లెవీ చేసుకునే ఆప్షన్ నీకు ఉంటుంది. ఓకే, సో దిస్ వన్ అమ్మ. ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ ఉంది చూడండి ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్లో, అది కొంచెం ఇంపార్టెంట్. ఇది ఎవరికెవరికి అప్లికబుల్లో చూడండి, నెక్స్ట్ పేజ్లో కంటిన్యూ అవుతుంది ఆ పాయింట్. ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్కి లాస్ట్ పాయింట్. ది స్కీమ్ హ్యాస్ బీన్ మేడ్ అప్లికబుల్ టు హోమ్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్, ఆయిల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకు మాత్రం ఇలా ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ అసలు ఎవరు చేసుకోవచ్చు అంటే ఏంటి, అంటే ఏంటని మీకు చెప్పేశాను. గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఎట్ ఏ టైం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫర్ ఏ సింగిల్ రేట్, బట్ ఆల్ దీస్ ఫర్ ఈ ప్రాజెక్ట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోగలం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ classification. So by this we completed the customs completely. So now we can move to FTP, foreign trade policy. అయిపోయింది. ఫారెన్ ట్రేడ్ పాలసీ. మా ఫారెన్ ట్రేడ్ పాలసీ ఇంట్రడక్షన్కి వెళ్ళే ముందు లాస్ట్కి వచ్చేయండి. మొత్తం ఎఫ్టీపీలో లాస్ట్ పేజ్కి వస్తే యూ కుడ్ సీ ఏ కాన్సెప్ట్ కాల్డ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, నేను ఇక్కడ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటని డీటెయిల్డ్గా చెప్పలేను, బట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బై హార్ట్, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి. ఓకే, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే అమ్మ లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇది నార్మల్గా ఎక్స్పోర్టర్ అని ఎవరిని అంటాం, అవుట్ సైడ్ ఇండియా పంపించే వాళ్ళని ఎక్స్పోర్ట్ అంటాం. డీమ్డ్ ఎక్స్పోర్టర్ అంటే నేను గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఇండియాలో, కానీ గణేష్ యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. నేనేం చేస్తాను అంటే, ఓకే నేను ఎంఆర్ఎఫ్ కంపెనీ అనుకో, ఓకే నేను ఎంఆర్ఎఫ్ కంపెనీ నా టైర్స్ తీసుకెళ్ళి టాటా మోటార్స్ వాళ్ళకి ఇస్తాను. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ కార్లని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. టాటా మోటార్ వాళ్ళు వాళ్ళ కార్లు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. నేనేం చేస్తున్నా, ఎంఆర్ఎఫ్ కంపెనీ అయ్యి ఉండి నా టైర్స్ వాళ్ళకి సప్లై చేస్తున్నా. ఇప్పుడు నా టైర్ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అవ్వట్లే, కానీ నా టైర్ టాటా వాళ్ళకి వెళ్ళి
త్రూ టాటా మై టైర్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఎక్స్పోర్టెడ్. సో ఇప్పుడు నేను చేస్తుంది ఏమవుతుంది, డీమ్డ్ ఎక్స్పోర్ట్. డైరెక్ట్గా అవుట్ సైడ్ ఇండియా పంపించేస్తే డైరెక్ట్గా టాటా మోటార్స్ వాళ్ళు చేస్తుంది ఏంటి, ఎక్స్పోర్ట్. నేనేం చేస్తున్నాను, ఐ మీన్ నేను ఇన్ ద సెన్స్ ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్పోర్టింగ్, దే ఆర్ సెండింగ్ టు ఎన్ ఎక్స్పోర్టర్. వాళ్ళు ఒక ఎక్స్పోర్టర్కి పంపిస్తారు, ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, అంటే ఒక స్టేజ్ వెనకాల ఉన్న వాళ్ళు, యాక్చువల్ ఎక్స్పోర్టర్కి ఒక స్టేజ్ వెనకాల ఉన్న వాళ్ళందరిని ఏమంటాం, డీమ్డ్ ఎక్స్పోర్టర్ అంటాం. ఓకే, ఇది 2 లేమన్ లాంగ్వేజ్. ఓకే, ఏబిసి, ఏ బికి గూడ్స్ పంపిస్తాడు అంతే, బి ఎక్స్పోర్ట్ చేస్తాడు. బి ఎక్స్పోర్టరే ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, ఏ కూడా ఎక్స్పోర్టరే అంటున్నాడు, డీమ్డ్ ఎక్స్పోర్టర్. ఓకే, ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే జస్ట్ బి గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా పంపిస్తే సరిపోతుంది. బి అవుట్ ఇప్పుడు ఏ బికి పంపిస్తాడు అంటున్నాం, బి అవుట్ సైడ్ ఇండియా పంపిస్తాడు, బి ఎక్స్పోర్టర్, ఏ డీమ్డ్ ఎక్స్పోర్టర్ అన్నాం. ఏని డీమ్డ్ ఎక్స్పోర్టర్ అనాలి అంటే బి జస్ట్ గూడ్స్ అవుట్ సైడ్ ఇండియా పంపిస్తే సరిపోదు, బి షల్ హ్యావ్ ఎన్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఆర్ ఈపీసీజీ, అలా ఎఫ్టీపీలో కవర్ అయిన కొన్ని ఆథరైజేషన్స్ అతనికి ఉంటే, ఓకే, అతనికి ఆథరైజేషన్స్ ఉన్నవాడికి కనుక పంపిస్తే అప్పుడు దాన్ని డీమ్డ్ ఎక్స్పోర్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను లోకల్ వాడిని, నాకు అవుట్ సైడ్ ఇండియా ఎవరు తెలియదు, కానీ నేను ఒక వాడికి పంపిస్తున్నాను, వాడు ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు, నేనేంటి డీమ్డ్ ఎక్స్పోర్ట్. కానీ నేను పంపించిన వాడికి ఏముండాలి, అడ్వాన్స్ ఆథరైజేషన్ అనో ఈపీసీజీ అనో అలాంటి ఆథరైజేషన్స్ వాడుకుంటే అప్పుడు నేను వాడికి సప్లై చేస్తే దెన్ మై ఎక్స్పోర్ట్స్ ఆర్ మై సప్లైస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. లేదు నేను ఎస్సీజెడ్కి, ఈఓయూకి, ఈహెచ్టిపి, ఎస్టీపీ ఇలాంటివి వస్తాయి, స్పెషల్ ట్రేడ్ జోన్స్ అని, ఎస్సీజెడ్స్ అని, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండర్టేకింగ్స్ అని వాళ్ళకు పంపించినా కూడా నేను చేసేవన్నీ ఏమవుతాయి, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. సో ఓకే, డీమ్డ్ ఎక్స్పోర్ట్స్. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటే నిజంగా అవుట్ సైడ్ ఇండియా పంపించాలి మనం, ఇండియాలోనే. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్కి రండి. అడ్వాన్స్ ఆథరైజేషన్. సో ద పేజ్ నెంబర్ ఆఫ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఈస్ 10.1లో అడ్వాన్స్ ఆథరైజేషన్ అని ఉంటుంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఎఫ్టీపీలో అడ్వాన్స్ ఆథరైజేషన్. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఈజ్ ఎ ఫెసిలిటీ టు ఇంపోర్ట్ ఇన్పుట్స్ టు బి యూస్డ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్ వినండి కొంచెంసేపు. గణేష్, నువ్వు మ్యానుఫ్యాక్చరర్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తావు. ఓకే, నువ్వు ఎక్స్పోర్టర్ కాబట్టి నిన్ను ప్రమోట్ చేయాలని చెప్పి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు అవుట్ సైడ్ ఇండియా నుంచి కావాలంటే గూడ్స్ కొనుక్కొచ్చుకో, అవి తెచ్చుకొనైనా ఎక్స్పోర్ట్ చేయి, మాకు నువ్వు ఇంపార్టెంట్. ఎందుకని, యు ఆర్ మేకింగ్ ఎక్స్పోర్ట్స్, ఫారెన్ కరెన్సీ ఎర్న్ చేస్తావు. నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అని నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఏం చెప్తున్నారు అంటే, ఇంపోర్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీ కూడా పే చేయకుండా తెచ్చేసుకో. ఓకే, అలా అయితే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ముందు నేను వర్కింగ్ క్యాపిటల్ ఆగిపోదుగా, ఫ్రీగా తెచ్చేసుకుంటా, బీసీడీ పే చేయను, ఐజిఎస్టీ పే చేయను, సెస్ ఏమీ పే చేయను, గూడ్స్ తెచ్చేసుకుంటా, మ్యానుఫ్యాక్చర్ చేస్తా, మళ్ళీ వాటిని ఎక్స్పోర్ట్ చేస్తా. ఓకే, ఇక్కడ ఆప్షన్ చూడండి, అలా నాకున్న ఆప్షన్ని అడ్వాన్స్ ఆథరైజేషన్. ఇలా చేయాలి అంటే ఆథరైజేషన్ ఇస్తారు. ఆథరైజేషన్ అంటే పర్మిషన్ ఆర్ లైసెన్స్. ఇప్పుడు నాకు ఇస్తున్న దాన్ని అడ్వాన్స్ ఆథరైజేషన్ అని ఎందుకు అంటున్నారంటే, ముందే ఇచ్చేసి ముందే ట్యాక్స్ కట్టొద్దు అంటున్నారు కదా. నేను ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నాకు రీఫండ్ ఇవ్వట్లే, ముందే ట్యాక్స్ కట్టొద్దు అంటున్నారు, నన్ను నమ్ముతున్నారు, ముందే అడ్వాన్స్గా నమ్మేస్తున్నారు నన్ను, నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తావు అని చెప్పి. అందుకని చెప్పి దాన్ని ఏమంటున్నాం, అడ్వాన్స్ ఆథరైజేషన్. నా ఇంపోర్ట్స్ మీద ఏ ట్యాక్స్ కట్టకుండా తీసుకొచ్చేసుకుంటా, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తాం. ఓకే, ఇది ఒక వే. ఇంకా సెకండ్ వే ఏంటి అంటే, నేను అవుట్ సైడ్ ఇండియా నుంచి తెచ్చుకోకర్లే, లోకల్ వాడి నుంచి కొన్నా కూడా నాకు ఎగ్జామ్షన్ వస్తుంది. లోకల్ వాడు నేను ఎక్స్పోర్ట్స్ చేస్తా, లోకల్ వాడు నాకు ఇస్తున్నాడు అంటే వాడిని ఏమంటాం, డీమ్డ్ ఎక్స్పోర్టర్ అంటాం. సో అలాంటి వాడు కనుక నాకు సప్లై చేస్తే, నాకు అడ్వాన్స్ ఆథరైజేషన్ ఉంది కదా, నాకు అడ్వాన్స్ ఆథరైజేషన్ ఉన్న నాకు వాడు ఇండిజీనియస్ గుడ్స్ సప్లై చేస్తే అప్పుడు అది కూడా ఎగ్జామ్టెడ్. మరి లోకల్ దాని మీద ఏ ఎగ్జామ్షన్ వస్తుందంటే ఐజిఎస్టీ సెస్. ఇంపోర్ట్ మీద అయితే బీసీడీ ఐజిఎస్టీ సెస్ ఎగ్జామ్షన్ వచ్చేది, లోకల్ వాడి దగ్గర అయితే ఐజిఎస్టీ సెస్ ఎగ్జామ్షన్ వస్తుంది. అడ్వాన్స్గా ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది. ఏం పే చేయకుండా గూడ్స్ తెస్తా, వాటిని ప్రాసెస్ చేసి అవుట్ సైడ్ ఇండియా పంపిస్తా.
ఓకే, ఈ పర్మిషన్ ఇక్కడ ఆథరైజేషన్ అంటాం. ఆథరైజేషన్ అంటే ఏంటి? పర్మిషన్. 12 months వ్యాలిడిటీ. ఈ 12 months లోపు ఏం చేయాలి? నాకు ఈ రోజు ఇచ్చారు అంటే 12 months లోపు గుడ్స్ కొనేసుకోవాలి. ఇద్దరు ఇంపోర్ట్ అన్నా చేసుకోవాలి, డొమెస్టిక్గా అన్న ప్రొక్యూర్ చేసుకోవాలి. సో మై ఆథరైజేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ హౌ మెనీ డేస్? 12 months. ఓకే, నెక్స్ట్ అమ్మ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి అంటే అర్థం, నాకు ఇంత బెనిఫిట్ ఇస్తున్నారు కదా, ఇంత బెనిఫిట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నాకు నేను ఏం చేస్తున్నానంటే 10 lakh రూపీస్ ఇంపోర్ట్ చేసి 5 lakhs ఎక్స్పోర్ట్ చేస్తాను. వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ఫారెన్ కరెన్సీ ఎర్న్ చేయాలని. ఇంపోర్ట్ 10 lakhs చేశానంటే ఎక్కువ ఖర్చు పెట్టా, 5 lakhs ఎక్స్పోర్ట్ చేశానంటే ఎర్న్ చేసింది 5 lakhs. నాకే బెనిఫిట్ ఇవ్వరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 15% వాల్యూ ఎడిషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయి అంటే 1 crore కనుక నువ్వు ఇంపోర్ట్ చేసుకొని ఉంటే 1 crore 15 lakhs ఎక్స్పోర్ట్ చేయి. ఓకే, సూపర్ నువ్వు అని చెప్పి అడ్వాన్స్ ఆథరైజేషన్ ఇస్తారు. 15% మినిమం వాల్యూ ఎడిషన్ చేయాలి. ఈ వాల్యూ ఎడిషన్ చేసి ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు 1 crore ఇంపోర్ట్ చేసుకున్నా 1 crore 15 lakhs ఎక్స్పోర్ట్ చేయాలి అంటే 1 monthలో అవ్వదు కదా. అది ఎక్స్పోర్ట్ చేయడానికి 18 months టైం ఉంది. ఒక 2 ఉన్నాయి చూడండి. పర్చేస్ చేయడానికి టైం ఏమో 12 months, కానీ వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి టైం ఏమో 18 months టైం ఉంది. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇక్కడ జనరల్గా ఇది ఇలాంటి స్కీమ్స్ అప్లై చేయాలి అంటే సియాన్ ఇస్తారు. సియాన్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నామ్స్. 2-3 సార్లు అడిగాడు క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సియాన్ అని. స్టాండర్డ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ నామ్స్ ఇవి ఎవరిస్తారు చూడండి. విల్ బి నోటిఫైడ్ బై DGFT ఆన్ ద బేసిస్ ఆఫ్ నామ్స్ కమిటీ. నామ్స్ కమిటీ అని ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు దీని మీద నోటిఫై చేస్తారు. DGFTకి చెప్తే DGFT నోటిఫై చేస్తారు. ఓకే, అసలు ఈ సియాన్లో ఏముంటాయి? ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టాండర్డ్గా ఎంత ఇన్పుట్ ఇవ్వాలి, ఎంత రా మెటీరియల్, ఎంత స్క్రాప్ వస్తుంది, ఎంత బై ప్రోడక్ట్ వస్తుంది, ఎంత ఫినిష్డ్ కూడా వస్తుంది, అవన్నీ ఫిక్స్ చేయడాన్ని ఏమంటాం? సియాన్ అంటాం. జనరల్గా ఇలాంటి స్కీమ్స్ అప్లికబుల్ కావాలి అంటే సియాన్ ఉండాలి. ఎందుకనంటే మనం వాల్యుయేషన్ ఎంత చేసాం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? లేకపోతే ఇప్పుడు నేను ఒక గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్నేమో ఇంపోర్ట్ చేసా, కొన్నేమో లోకల్విగా ఉన్నా. ఇప్పుడు వాల్యుయేషన్ చేయాలంటే వాళ్ళకి కష్టం కదా, అందుకని సియాన్ జనరల్గా ఉండాలి. కానీ అడ్వాన్స్ ఆథరైజేషన్లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే సియాన్ లేకపోయినా పర్లేదు, నువ్వు సైన్ చేసి నమ్మేస్తారు. అంటే అంత ప్రివిలేజ్ ఇస్తున్నారు నీకు. నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తావు కాబట్టి సియాన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఇఫ్ యూ గివ్ ఏ సెల్ఫ్ డిక్లరేషన్ దెన్ ఆల్సో యు ఆర్ ఆథరైజ్డ్ టు గో ఫర్ అడ్వాన్స్ ఆథరైజేషన్. ఓకే, అడ్వాన్స్ ఆథరైజేషన్ ఉంటే నువ్వు రికార్డ్స్ బుక్స్ అన్ని మెయింటైన్ చేయాలి. 3 years వరకు బుక్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్. సో అడ్వాన్స్ ఆథరైజేషన్ వల్ల ఏం జరుగుతుంది గణేష్? మనకి ట్యాక్స్ కట్టకుండా ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, ఇండిజీనియస్గా కూడా ట్యాక్స్ పే చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. కానీ తర్వాత ఏం చేయాలి మనం? 15% మినిమం వాల్యూ ఎడిషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎన్ని months లోపు? 18 months లోపు చేయాలి. పర్చేజెస్ ఎన్ని months లోపు చేయాలి? 12 months లోపు చేసేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్? అడ్వాన్స్ ఆథరైజేషన్. నెక్స్ట్ అమ్మ మనం కమ్ టు ఈపీసీజీ స్కీమ్కి వచ్చేయండి. ఈపీసీజీ స్కీమ్ కూడా ఇంపార్టెంట్. ఈపీసీజీ స్కీమ్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇందాక అడ్వాన్స్ ఆథరైజేషన్లో కూడా డ్యూటీ పే చేయకుండా తెచ్చుకోవచ్చు కదా, కానీ అక్కడ ఓన్లీ ఇన్పుట్సే తెచ్చుకోగలం. అంటే రా మెటీరియల్, కన్జ్యూమబుల్స్ మాత్రమే తెచ్చుకోగలం ఆ స్కీమ్లో. ఈపీసీజీ అంటే ఫుల్ ఫామ్ చూడండి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్. అంటే ఈ స్కీమ్లో ఏం తెచ్చుకోగలవు? నువ్వు క్యాపిటల్ గూడ్స్ తెచ్చుకోగలవు. ఓకే, ఈ స్కీమ్ ఉంటే నీకు, అంటే ఈ పర్మిషన్ ఇచ్చి ఉంటే క్యాపిటల్ గూడ్స్ మీద ట్యాక్స్ పే చేయకుండా తెచ్చుకో, అక్కడైతే రా మెటీరియల్ తెచ్చుకో. ఓకే, ఇన్పుట్స్ ఫస్ట్ పాయింట్లోనే, ఏ దగ్గర ఫస్ట్ పాయింట్లోనే ఉంటుంది ఇన్పుట్స్ అని, లేదా విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ అని. అడ్వాన్స్ ఆథరైజేషన్లో ఫస్ట్ లైన్ చదవండి. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఈజ్ ఎ ఫెసిలిటీ టు ఇంపోర్ట్ ఇన్పుట్స్ టు బి యూజ్డ్ అని. ఓకే, ఈపీసీజీ స్కీమ్. సో ఈపీసీజీ స్కీమ్లో ఏం తెచ్చుకోవచ్చమ్మా మనం? వితౌట్ డ్యూటీ పేమెంట్ క్యాపిటల్ గూడ్స్ తెచ్చుకోవచ్చు. సో క్యాపిటల్ గూడ్స్ తెచ్చుకున్నప్పుడు ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? అవుట్ సైడ్ ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు, ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. క్యాపిటల్ కూడా అంతే, అవుట్ సైడ్ ఇండియా నుంచి తెచ్చుకుంటే ఏమేమి ఎగ్జామ్ట్ అవుతాయి? BCD,
ఐజిఎస్టీ, లోకల్ నుంచి అయితే ఐజిఎస్టీ మాత్రం ఎగ్జామ్ట్ అవుతుంది. ఓకే, ఇది వ్యాలిడేషన్ అమ్మ 18 months, వ్యాలిడ్ ఫర్ 18 months. అంటే ప్రొక్యూర్మెంట్ ఎన్ని మంత్స్లో చేయాలి? 18 months. అక్కడైతే 12 months. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి ఇక్కడ అని చెప్పారు. క్యాపిటల్ గూడ్స్ అంటే అవి సికేడి ఎస్కేడిలో కూడా ఉండొచ్చు. అంటే కంప్లీట్లీ నాక్డౌన్ ఆర్ సెమీ నాక్డౌన్, పార్ట్స్గా తెచ్చుకున్నా కూడా ఓకే, సాఫ్ట్వేర్ తెచ్చుకున్నా కూడా ఓకే, ఓకే, ప్రాజెక్ట్ ఇంపోర్ట్స్ అయినా కూడా ఓకే. ఓకే, ఏవి ఇనెలిజిబుల్లో చెప్తున్నాను? సెకండ్ హ్యాండ్ గూడ్స్. నువ్వు సెకండ్ హ్యాండ్ గూడ్స్ తెచ్చుకొని డ్యూటీ ఎగ్జామ్స్ని అడిగితే ఎవరు? సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఆర్ ఇనెలిజిబుల్. ఇనెలిజిబుల్ అక్కడ ఉండదు, ఎలిజిబుల్ మాత్రమే ఉంటుంది. ఇనెలిజిబుల్ ఏంటి? సెకండ్ హ్యాండ్ గూడ్స్. ఓకే, అక్కడ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఎంతమ్మా? అడ్వాన్స్ ఆథరైజేషన్ దగ్గర 15% వాల్యుయేషన్ చేసి ఎన్ని మంత్స్లోపు చేసేయాలి ఎక్స్పోర్ట్స్? 18 monthsలోపు చేయాలి. ఇక్కడ 6 years టైం, 6 years. కానీ ఏం చేయాలి 6 yearsలో అంటే 6 times ఆఫ్ ద డ్యూటీ సేవ్డ్. ఓకే, ఇక్కడ 2 conditions ఉంటాయి, ఫాలో అవ్వండి, ఇంపార్టెంట్. నేను క్యాపిటల్ గుడ్ కొన్నప్పుడు ముందు ఫాలో అవుతుండండి. ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు నేను అంటే లెట్స్ సే ఈ ఇయర్లో క్యాపిటల్ గుడ్ పర్చేస్ చేస్తాను, ఈపీసీజీ వచ్చింది. అప్పటిదాకా నా యావరేజ్ ఎక్స్పోర్ట్స్ ఎంతో చెక్ చేయండి. ఎవ్రీ ఇయర్ యావరేజ్ ఎక్స్పోర్ట్స్ $1 lakh ఎవ్రీ ఇయర్. లాస్ట్ 3 years చెక్ చేసుకుంటే $1 lakh ఉంది. అదే $1 lakh యావరేజ్ నేను నెక్స్ట్ 6 years కూడా మెయింటైన్ చేయాలి. అంటే నాకు ఈపీసీజీ స్కీమ్ వచ్చినప్పుడు నేను ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాను, ఎవ్రీ ఇయర్ 1 lakh ఎక్స్పోర్ట్స్ ఉన్నట్టు. నెక్స్ట్ కూడా ఏం ఫాలో అవ్వాలి? అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ 6 years యావరేజ్ కూడా ఎంత ఉండాలి? ఎవ్రీ ఇయర్ చేస్తే $1 lakh ఉండాల్సి. ఎవ్రీ ఇయర్ ఉండక్కర్లే, యావరేజ్ 1 lakh ఉంటే చాలు. అంటే ఒక ఇయర్ 1,50,000, ఒక ఇయర్ 50 ఉన్నా సరిపోతుంది, యావరేజ్ ఉంటే సరిపోతుంది. ఈ యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి 6 years. ఈ యావరేజ్కి ఎక్కువగా ఇంకా చేయాలి మనం. అంటే మనకి ఈ బెనిఫిట్ ఎందుకు ఇస్తున్నారు అంటే నువ్వు ఆల్రెడీ చేసిన దానికి కాదు, లేదా చేస్తా ఉండే ఇంకా సూపర్గా చేయాలని నీకు ఈ బెనిఫిట్ ఇచ్చేది. అదే మెయింటైన్ చేయాలని కాదు. అంటే నువ్వు ఆల్రెడీ 1 lakh ఉన్నావు, ఆ 1 lakh కంటిన్యూ చేయి, దానికి ఎక్స్ట్రాగా చేయాలి. ఓకే, అదే కంటిన్యూ చేయడాన్ని యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అంటాం. అక్కడ చూడండి ఆ డయాగ్రామ్లో 2 ఉన్నాయి, స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్, యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. యావరేజ్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? లాస్ట్ 3 yearsలో ఉన్న యావరేజే ఫాలో అవుతూ వెళ్తాం మళ్ళీ. ఓకే, అది కాకుండా దానికి ఎక్స్ట్రాగా స్పెసిఫిక్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. స్పెసిఫిక్ అంటే ఏంటి చూడండి, ఇప్పుడు మన డ్యూటీ సేవ్ అయిన దానికి 6 times, డ్యూటీ సేవ్ అయిన దానికి 6 times. లెట్స్ సే నాకు ఒక $20,000 సేవ్ అయింది డ్యూటీ. ఎంత? $20,000. టోటల్ ఎంత? ఇంటూ 6 చేస్తే ఎంత? $1,20,000. అంటే నేను ఈ వచ్చే 6 yearsలో యావరేజ్ 1 lakh మెయింటైన్ చేస్తూనే వెళ్ళాలి. అది కాకుండా ఈ 6 yearsలో ఇంకా ఎక్స్ట్రా ఎంత చేయాలి? ఇంకో 1,20,000 చేయాలి. అర్థమవుతుందా? యావరేజ్ 1 lakh అలా వెళ్తూ ఉండాలి, ప్లస్ ఎక్స్ట్రా ఇంకో 1,20,000 చేయాలి. అప్పుడు నేను స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేసినట్టు. లేదు 6 years కలిపి 1,20,000, ఎవ్రీ ఇయర్ కాదు, 6 years కలిపి 1,20,000. ఓకే, అదే కనుక మనం డొమెస్టిక్ నుంచి ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా నుంచి తెచ్చుంటే ఏవేవి సఫర్ అయినాయి? బీసీడీ, ఐజీఎస్టీ, సెస్. అందుకని 6 times. లోకల్గా కొని ఉంటే ఓన్లీ ఐజీఎస్టీ, సెస్సే కదా, అందుకని 6 times అక్కర్లా, 4.5. ఇండిజీనియస్ అయితే ఎంత? 4.5 times. సెకండ్ బ్రాంచ్ అదే అమ్మ. స్పెసిఫిక్లో ఫస్ట్ దాంట్లోనేమో 6 years అని ఉంటుంది, 6 times అని ఉంటుంది. సెకండ్ దాంట్లోనేమో 4.5 times అని ఉంటుంది లాస్ట్లో. ఓకే, సో అంటే ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ ఏంటి ఇక్కడ? మనకి యావరేజ్ మెయింటైన్ చేయాలి, యావరేజ్ ఇంకా ఎక్స్ట్రాగా స్పెసిఫిక్ చేయాలి. స్పెసిఫిక్ ఎంత? అవుట్ సైడ్ ఇండియా నుంచి వచ్చి ఉంటే 6 times ఆఫ్ డ్యూటీ సేవ్, ఇండిజీనియస్ అయి ఉంటే 4.5 times ఆఫ్ ట్యాక్స్ సేవ్. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇంకా అదర్ కండిషన్స్ అవేం అక్కర్లేదు మనకి. స్టేటస్ హోల్డర్కి వచ్చేయండి. ద నెక్స్ట్ కాన్సెప్ట్ స్టేటస్ హోల్డర్. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నా ఇంటెన్షన్ మీరు ఎఫ్టీపీ క్వశ్చన్ ఈ డిస్కషన్తో ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయని కాదు. క్వశ్చన్ అడిగితే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? ఫస్ట్ కస్టమ్స్లో న్యూమరికల్ సమ్నే ఫోకస్ చేసి రాసేస్తాం. ఒక 8 marks క్వశ్చన్ రాసేస్తాం, 4 marksది ఎఫ్టీపీ క్వశ్చన్ వచ్చింది. 4 marks వదిలేయకుండా ఈ కాన్సెప్ట్ తెలిస్తే అట్లీస్ట్ 2 marks కన్నా తెచ్చుకోవాలనేది మన ఈ రివిజన్తో మనం ట్రై చేస్తుంది ఇక్కడ. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు క్లియర్గా రావట్లేదని ఎవరు అనుకోవట్లేదు కదమ్మా, మారతాను ఇది. ఓకే, సో 2 marks కన్నా మినిమం ఆన్సర్ చేయాలి. స్టేటస్ హోల్డర్స్.
స్టాటస్ హోల్డర్స్ అంటే బిజినెస్ లీడర్స్ అమ్మ వీళ్ళు. అంటే స్టాటస్ అంటేనే అర్థమైపోతూ ఉంటుంది. పేరు స్టాటస్ అంటేనే ఏంటి, వాడికి ఒక గుర్తింపు. అది ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ వాడు ఒక లెవెల్ వెళ్తున్నట్టు. ఆ లెవెల్ వెళ్తున్నాడు అనడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్స్కి లిమిట్స్ చెప్పారు. ఆ లిమిట్ని బట్టి నువ్వు స్టార్ ఏంటి, నీ స్టార్ అనేది డిసైడ్ చేస్తారు. 1 స్టారా, 2 స్టారా, 3 స్టారా, 4 స్టారా, 5 స్టారా. నీ స్టార్ని బట్టి నీకు బెనిఫిట్స్ పెరుగుతూ వెళ్తాయి. అంటే కదా ట్రస్ట్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. నువ్వు డిమాండ్ చేస్తావు అంటే ఇంకా ఓకే, ఎక్స్పోర్ట్ నువ్వు అంత చేస్తున్నావు కాబట్టి. వీళ్ళమ్మ చూడండి, ఈ ఎక్స్పోర్ట్ సో ఇక్కడ స్టేటస్ హోల్డర్స్. సో స్టేటస్ హోల్డర్స్ అంటే దీస్ ఆర్ బిజినెస్ లీడర్స్. వీళ్ళకి ప్రివిలేజెస్ ఇవ్వడం కోసం, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం కోసం వీళ్ళకి రికగ్నిషన్ ఇస్తారు. ఫస్ట్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అని. అది వాళ్ళకి రికగ్నిషన్. దాన్ని బట్టి కస్టమ్స్ ఆఫీసర్ ఓహో ఇతను 2 స్టార్ ఎక్స్పోర్ట్ హౌసా, ఇతనికి ఇంత అక్కర్లేదు ప్రొసీజర్స్ అంతా, సెల్ఫ్ డిక్లరేషన్ మీద నమ్మొచ్చు. అలాగా ప్రివిలేజెస్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ హోల్డర్గా ఎలా చూస్తారు అంటే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అని నువ్వు మినిమం $3 మిలియన్ చేసి ఉండాలి. ఎప్పుడు, ఈ ఇయర్ కాదు, కరెంట్ ఇయర్ ప్లస్ ద లాస్ట్ 3 ఇయర్స్. 2022-23 అనుకో, 22-23 కాదు, దాని ముందు 3 ఇయర్స్, 4 ఇయర్స్ కలిపి టోటల్ చెక్ చేస్తాం. నాట్ ఎవ్రీ ఇయర్, ద ఇయర్ యు ఆర్ అప్లయింగ్ ప్లస్ ద ప్రిసీడింగ్ 3 ఇయర్స్ టోటల్ యూ విల్ బి క్యాలిక్యులేటింగ్. అది $3 మిలియన్ దాటితే డాలర్స్లోనే ఇక్కడ $3 మిలియన్ దాటితే 1 స్టారు, 25 దాటితే 2 స్టారు, 100 అయితే 3 స్టారు, 500 అయితే 4 స్టారు, 2000 అయితే 5 స్టార్. 3, 25, 100, 500, 2000. 3, 25, 100, 500, 2000. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యువర్ స్టార్ విల్ బి గివెన్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అమ్మ. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఒరిజినల్ ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ డీమ్డ్ ఎక్స్పోర్ట్ కూడా చేసి ఉండొచ్చు. డీమ్డ్ ఎక్స్పోర్ట్ చేసినా కూడా కౌంట్ చేయొచ్చు. కానీ ఒరిజినల్ ఎక్స్పోర్ట్ అయితే డాలర్లో వస్తుంది, డీమ్డ్ ఎక్స్పోర్ట్ అయితే రూపీస్లో వస్తుంది. మళ్ళీ దాన్ని ఇక్కడ ఏమో వాల్యూస్ అన్ని డాలర్స్లో చెప్పారు, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, డాలర్స్. ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ ఇయర్ ఫస్ట్ రోజు ఉన్న రేట్తో మాకు కన్వర్ట్ చేయాలి. సిబిఐసి 1 ఏప్రిల్ రోజు ఇస్తుంది కదా ఎవ్రీ ఇయర్ రేట్, ఆ రేట్తో కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో క్వశ్చన్ అడిగినప్పుడు మనకి కొన్ని డాలర్స్లో ఇచ్చేస్తాడు, కొన్ని ఇలా ఎఫ్ఓఆర్ అంటాడు. ఎఫ్ఓఆర్ అంటే అర్థం డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ చేసినవి, వాటిని ఎఫ్ఓఆర్ అంటాం. ఫ్రీ ఆన్ రోడ్, ఫ్రీ ఆన్ బోర్డ్, అది ఇది ఫ్రీ ఆన్ రోడ్, ఫ్రీ ఆన్ రోడ్. సో ఈ ఫ్రీ ఆన్ రోడ్ వాటిని రూపీస్లో ఉంటాయి కాబట్టి వీటిని ఏం చేయాలి, డాలర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేయడానికి చూడండి, యాజ్ అప్లికబుల్ ఆన్ 1 ఏప్రిల్ ఆఫ్ ఈచ్ ఫినాన్షియల్ ఇయర్, దాంతో చేస్తూ ఉండాలి. ఓకే, వాటితో కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏంటి అంటే లాస్ట్ పాయింట్కి వచ్చింది, ఫర్ క్యాలిక్యులేషన్ అని చెప్పి ఎంఎస్ఎంఈ అవి ఉన్నాయి కదా, ఆ పాయింట్. ఎంఎస్ఎంఈ వాళ్ళు కానీ ఐఎస్ఓ బిఏఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని సప్లై చేస్తున్నా, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ జోన్స్ నుంచి కానీ చేస్తూ ఉంటే మీకు డబల్ వెయిటేజ్ వస్తుంది. అంటే నేను వినండి, ఒక $2 lakh ఏమో నార్మల్ గుడ్స్ చేస్తారు, 2 lakhs అంటే 2 lakhs. ఒక 1.5 lakhs, ఒక 60,000 ఏమో బిఏఎస్ హాల్ మార్క్ ఉన్నవి చేశారు. 2 million ఏమో అంటే 20 lakhs ఏమో నార్మల్వి, ఒక 6 lakhs ఏమో బిఏఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని చేశారు. ఈ 6 lakhsని ఇంటూ 2 వేయాలి, అప్పుడు ఎంత 12. సో అప్పుడు 20 + 12 ఎంత అయింది, 3 దాటిపోయింది. అంటే 30 million అంటే 10 lakhs కదా. సో అందుకని 32 lakhs చేశాను కాబట్టి 3.2 million అయిపోయింది. ఐ వుడ్ బి ఎలిజిబుల్. బిఏఎస్ హాల్ మార్క్ కానీ ఎంఎస్ఎంఈవి కానీ అగ్రి ఎక్స్పోర్ట్ జోన్స్లో ఉన్నవి కానీ చేస్తే దెన్ ఐ విల్ బి గెటింగ్ డబల్ వెయిటేజ్. వీళ్ళకున్న బెనిఫిట్స్ చూడండి, ఇది కూడా థియరిటికల్ క్వశ్చన్ అడగొచ్చు. బెనిఫిట్స్ టు స్టేటస్ హోల్డర్స్, క్లియరెన్సెస్కి, ఆథరైజేషన్స్కి వీళ్ళు సపరేట్గా పర్మిషన్లు తీసుకోవడానికి అన్ని సెల్ఫ్ డిక్లరేషన్ చాలు, నమ్ముతుంది గవర్నమెంట్ వీళ్ళు. సెకండ్ వన్, సియాన్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నామ్స్ ఫిక్స్ చేయాలి అంటే వీళ్ళు ప్రివిలేజ్డ్ పర్సన్స్, అంటే విఐపీలు కాబట్టి ఏంటి, వీళ్ళకి ప్రయారిటీ బేసెస్లో 60 daysలో సియాన్ ఫిక్స్ చేసేది. అదే మనలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే 2 years అయినా తీసుకోవచ్చు. వాళ్ళకి మాత్రం విఐపీ దర్శనం లాగా విఐపీ పాస్ వెంటనే 60 daysలో ఇచ్చేస్తారు. థర్డ్ వన్, నార్మల్ వాళ్ళంతా అమ్మ ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్స్కి డాక్యుమెంట్స్ అని ఎలా వెళ్ళాలి, బ్యాంక్స్ త్రూనే ట్రాన్స్ఫర్ వెళ్ళాలి, అంటే నెగోషియేషన్ అంతా బ్యాంక్స్ త్రూనే వెళ్ళాలి. బట్ అదే కనుక వీళ్ళు కనుక ఓకే, నార్మల్ వాళ్ళందరికీ బ్యాంక్స్ త్రూనే డాక్యుమెంట్స్ వెళ్ళాలి.
బట్ అదే స్టేటస్ హోల్డర్కి అయితే బ్యాంక్తో వెళ్ళకపోయినా పర్లేదు, అంటే వాళ్ళే డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ కరెన్సీ రియలైజేషన్ మాత్రం బ్యాంక్లోనే రావాలి. ఓకే, మనీ బ్యాంక్లోనే రావాలి. డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, షిప్పింగ్ బిల్స్ ఇవన్నీ, అవి బ్యాంక్ త్రూ వెళ్ళక్కర్లే, వాళ్ళే పంపించుకోవచ్చు. నెక్స్ట్, వీళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ ఏమన్నా ఇవ్వాలన్నా కూడా ఇవ్వక్కర్లేదు. దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ప్రొవైడింగ్ బ్యాంక్ గ్యారంటీస్. నెక్స్ట్, దే ఆర్ అబౌవ్ 2 స్టార్ ఆర్ అబోవ్ ఆర్ పర్మిటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్పోర్ట్ వేర్ హౌసెస్. ఓకే, 2 స్టార్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రైవేట్ వేర్ హౌసెస్ పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్ వేర్ హౌసెస్ అంటే నథింగ్ బట్ ప్రైవేట్ వేర్ హౌసెస్. నెక్స్ట్, మనకి ఎలా అయితే ప్రిఫరెన్షియల్ కంట్రీస్ నుంచి వస్తే ప్రిఫరెన్షియల్ రేట్ అంటున్నామో, ఇండియా కూడా వేరే కంట్రీస్కి ప్రిఫరెన్షియల్ ఏరియా అవుతుంది కదా. అప్పుడు వాళ్ళు ప్రిఫరెన్షియల్ రేట్ ఇస్తున్నప్పుడు మన ఎక్స్పోర్టర్ని ఏమడుగుతారు, ఆరిజిన్ ప్రూవ్ చేయమని అడుగుతారు. ఆరిజిన్ ప్రూవ్ చేయాలంటే మళ్ళీ ఏవో సర్టిఫికెట్స్ ఇవ్వాలి. నువ్వు కనుక 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ వాడివైతే ఆరిజిన్ కోసం మళ్ళీ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. జస్ట్ గివ్ ఏ సెల్ఫ్ డిక్లరేషన్. ఆ అదర్ కంట్రీ కూడా బిలీవ్ చేస్తుంది నేను, దట్ యు ఆర్ ఎన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ యువర్ గుడ్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ వాళ్ళకి ఇది కుదురుతుంది. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే ఆర్బీఐ ఒప్పుకోవచ్చు జనరల్గా. మన ఊరికి అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి గూడ్స్ ఎందుకు ఇవ్వడం? మనం ఏదైనా ఇస్తే మనీ తీసుకొచ్చుకోవాలి, లేదంటే మన కంట్రీ చీప్ అయిపోతుంది, అంటే పూర్ అయిపోతుంది. మన రిసోర్సెస్ని మనీకే అమ్మాలి, లేకపోతే మన మనీ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు నాతో ఒక 100 kgs మ్యాంగోస్ ఉన్నాయి, వాటిని ఊరికనే ఇచ్చేస్తే మ్యాంగోస్ పోయినా మనీ లేదు. అదే 100 kgsని మనీకి ఇస్తే మ్యాంగోస్ వెళ్ళిపోయినా నాకు మనీ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మన ఊరికనే ఇస్తామా, మనీకి ఇవ్వాలా? మనీకే ఇవ్వాలి. సో గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఎక్స్పోర్ట్స్ని మనీకే చేయమంట. బట్ వీళ్ళకి మాత్రం శాంపుల్స్ లాగా ఇవ్వండి అని చెప్పి ఒక లిమిట్ పెట్టి అక్కడ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినా ఓకే. సో వీళ్ళ బెనిఫిట్స్ అని చెప్పాలంటే సెల్ఫ్ డిక్లరేషన్తో లైసెన్సెస్ కానీ క్లియరెన్స్లు కానీ వచ్చేస్తాయి. సెకండ్ వన్ అమ్మ, వీళ్ళకి సియాన్ ప్రయారిటీ బేసిస్లో ఫిక్స్ చేస్తారు, 60 daysలో ఫిక్స్ చేసేస్తారు. థర్డ్ వన్, వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని బ్యాంక్స్ త్రూ వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా పంపించవచ్చు. రెమిటెన్స్ మాత్రం బ్యాంకులు, బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ వన్, 2 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు అయితే వాళ్ళే ప్రైవేట్గా వేర్ హౌసెస్ రన్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, వీళ్ళు 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ వాళ్ళు అయితే వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ చాలు, అదర్ కంట్రీస్ కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చరరే అని బిలీవ్ చేస్తాయి. ద లాస్ట్ వన్ అమ్మ, దే కెన్ ఎక్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్టెన్ గూడ్స్ టు అవుట్ సైడ్ ఇండియా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అప్ టు ఏ యాన్యువల్ లిమిట్ స్పెసిఫైడ్ ఫర్ ఈచ్ కేటగిరీ. సో దీంతో స్టేటస్ హోల్డర్ కూడా అయిపోయింది. ఓకే, ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందంటే ఈ ఎఫ్టీపీ పార్ట్ 1 ఉంటుంది చూడండి. ఎఫ్టీపీ పార్ట్ 1లో ఈ ఆబ్జెక్టివ్స్ అమ్మ, ఎఫ్టీపీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగేస్తారు డైరెక్ట్గా. ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, మేక్ ఇన్ ఇండియా విజన్ తీసుకెళ్ళడం. నెక్స్ట్ ఈజ్ పేజ్ నెంబర్ అమ్మ 9.1. ఓకే, ఏంటి? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఎఫ్టీపీ, మేక్ ఇన్ ఇండియా విజన్ క్రియేట్ చేయడం, తీసుకెళ్ళడం ముందుకి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ కానీ ఫెసిలిటేషన్ కానీ డాక్యుమెంట్స్ ఫైలింగ్ కానీ ఇంకా ఈజీ అయిపోవాలి. నెక్స్ట్ ఎంకరేజింగ్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్, ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడం, ఎక్స్పోర్ట్స్ని ఇంకా కాంపిటేటివ్ అంటే చీపర్గా అయ్యేలాగే ఇలా రీఫండ్స్ ఇలాంటి స్కీమ్స్ పెట్టడం వల్ల ఎక్స్పోర్టర్కి బెనిఫిట్స్ వచ్చి కాస్ట్ తగ్గితే అప్పుడు ఇంకా బెటర్గా తక్కువ ప్రైస్కి అమ్ముతాడు. నెక్స్ట్ క్వాలిటీ కంప్లైంట్స్ తగ్గించడానికి వేరియస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఎస్సీజెడ్స్లో ఈఓయూల్లో యూనిట్స్ స్టార్ట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అవడానికి వాళ్ళు ఏం చేశారు అంటే కస్టమ్స్లో జనరల్గా ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి ఇంకా చాలా డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేయాల్సి వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అవి 3 ప్రజెంట్, మినిమం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ దేనికైనా 3నే, ఇంపోర్ట్కైనా ఎక్స్పోర్ట్కైనా. ఇంతకుముందు ఇంక ఎక్కువ ఉండే, అది 3కి రిస్ట్రిక్ట్ చేశారు. నెక్స్ట్ 24/7 కస్టమ్స్ ఆఫీసులు పనిచేస్తాయి ఇప్పుడు, అంటే వర్కింగ్ అవర్ వర్కింగ్ డే అనేది కాదు, 24/7 క్లియరెన్స్ అవుతుంది. సో మనకు అది ఇంకా బెనిఫిట్ కాదు, వెయిట్ చేయక్కర్ల పోర్ట్లో. నెక్స్ట్ సింగిల్ విండో స్కీమ్, ఒక చోట నుంచి ఇంకో కౌంటర్, ఇంకో చోట నుంచి ఇంకో కౌంటర్కి వెళ్ళక్కర్లే, ఒక చోట పెట్టుకున్నాం అంటే ఎవ్రీథింగ్ వుడ్ బి క్లియర్. నెక్స్ట్ ఆన్లైన్ ఫెసిలిటీ, మనం బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేయొచ్చమ్మా? 30 days, ఇది కరెక్ట్. ప్రేయర్ 30 days, ఆఫ్టర్ 2 days, ఫాలోయింగ్ నెక్స్ట్ డే అని 1+1. ఓకే, సో ప్రేయర్ దగ్గర కరెక్షన్ పెట్టుకోండి, ఇక్కడ ప్రేయర్ 30 days 30. నెక్స్ట్ వేరియస్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎలా చేసుకోవచ్చు? ఐ మీన్ ఏవైనా ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ అయినా, ఈపీసీజీ అయినా, స్టేటస్ హోల్డర్ అయినా ఏమన్నా కావాలంటే అప్లికేషన్ ఎలా ఆన్లైన్లోనే చేసేసుకో. ఇవన్నీ మనకు బెనిఫిట్ కదా, పెట్టక్కర్లేదు. నెక్స్ట్ ఎఫ్టీపీ,
ఫీచర్స్లో చూడండి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? 3 టైప్స్, ఫ్రీ, రిస్ట్రిక్టెడ్, ప్రొహిబిటెడ్. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఐఈసి, ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ కోడ్. ఐఈసి అంటే ఏంటి అంటే నథింగ్ బట్ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఐడెంటిఫికేషను, ఇక్కడ ఇంపోర్టర్కి ఎక్స్పోర్టర్కి ఐఈసి కోడ్ అనేది ఐడెంటిఫికేషన్. మ్యాండేటరీ టు ఎక్స్పోర్ట్ ఎనీ గూడ్స్ అవుట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంపోర్ట్ ఎనీ గుడ్ ఇండియా అన్లెస్ స్పెసిఫికల్లీ ఎగ్జామ్టెడ్. నీకు సపరేట్గా ఎగ్జామ్షన్ ఇస్తే తప్ప అదర్వైజ్ ఐఈసి ఉండాల్సిందే. ఐఈసి ఉండాలి అంటే ఐఈసి 10 డిజిట్ కోడ్ డీజీఎఫ్టీ ఇష్యూ చేస్తుంది అన్నాడు, కానీ అసలు ఇదేం కొత్త కోడ్ ఏమి ఇవ్వరు వాళ్ళు, సేమ్ ప్యాన్నే మళ్ళీ ఐఈసి అని చెప్పి ఇచ్చేస్తారు. సో నీకు ఐఈసి కావాలి అంటే ముందే ఉండాలి, పాన్ నెంబర్ ఉండాలి. ఇట్స్ ఏ ప్రీ రిక్విజిట్. ఓకే, నెక్స్ట్ నీకు ఒక పాన్ నెంబర్ ఉన్నవాడికి ఒకటే ఐఈసి ఇస్తారు. నీకు 4 బ్రాంచెస్ ఉన్నాయి కదా అని 4 ఐఈసీలు ఇవ్వరు, ఒకటే ఐఈసి కూడా ఇస్తారు. నెక్స్ట్ ఐఈసి ఎలా అప్లై చేసుకుంటావు అంటే ఏఎన్ఎఫ్2ఏ అనే ఫామ్లో ఐఈసి కూడా అప్లై చేసుకుంటావు. ఐఈసి కావాలి అంటే నీ డిజిటల్ సిగ్నేచరు, ఫోటోగ్రాఫు, పాను, క్యాన్సిల్ చెక్ ఇస్తే దెన్ యూ విల్ బి గెటింగ్ ద ఐఈసి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్. సో దీంతో ఎఫ్టీపీ కూడా కంప్లీట్ అయింది. సో ఇవే క్వశ్చన్స్ అమ్మా, ఇంకేం వద్దు ఎఫ్టీపీలో. ఓకే, సో బై దిస్ వీ కంప్లీటెడ్ అవర్ మ్యారథాన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఫైనల్ వాళ్ళు ఆల్ ది బెస్ట్ నాన్న, బాగా రాయండి ఎగ్జామ్స్ అన్నీ. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే.